అనేది మేము చెప్పాం. మీడియా కోడైకి వస్తూ ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విశాఖపట్నంలో అడ్డగోలుగా మా కూతురే, నేహారెడ్డి, మా అల్లుడే, మా అమ్మాయికి పెళ్లి చేశాం, అరవిందో ఫార్మా వాళ్ళ సంస్థలోకి వెళ్ళిపోయింది, మా అమ్మాయి పుట్టినప్పటి నుంచే అరవిందో ఫార్మా ఉంది అని భూములు కొట్టేసిన విషయం ఒప్పుకుంటానే మళ్ళా అడ్డగోలుగా బుకాయిస్తా ఉన్నాడు. నేను విజయసాయిరెడ్డిని సూటుకు అడుగుతా ఉన్నా, నువ్వే చెప్పావు మా అమ్మాయే నేహారెడ్డి అని, అలాగే అరవిందో ఫార్మాకి ఇచ్చానని చెప్పావు, అది వాస్తవమే. అరవిందో ఫార్మా మీ అమ్మాయి పుట్టక ముందే ఉందన్నావు, అది వాస్తవమే. కానీ ఇవాళ నీ అమ్మాయి పేరు మీద, నీ బినామీల పేరు మీద ఈ 3.5 సంవత్సరాల్లో నువ్వు కొట్టేసిన భూములు, విశాఖపట్నంలో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు ఈ లేవే ఎప్పుడు? ఇవి ఉన్నాయా? అరవిందో ఫార్మా ఉంది, ఎప్పటి నుంచో ఉంది, వాస్తవం. అది నువ్వు కాదు, ఎవడినని చెప్తాడు. ఈరోజు 3.5 సంవత్సరాల్లో 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఇవాళ నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ స్వయంగా సిబిఐకి లెటర్ ఇచ్చాడు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా దస్పల్లా భూములు 1500 కోట్ల రూపాయలు విలువ చేస్తాయి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆ రోజే ప్రభుత్వం 22A పెట్టించాం. ఎక్కడా కూడా భూముల మీద ఎప్పటి నుంచో వారసత్వంగా వస్తున్నటువంటి భూములు, ప్రభుత్వానికి చెందవలసిన భూములు ఎవడి జోబుల్లోకి వెళ్ళకూడదు ఈ భూములు అని చెప్పి ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపాడితే 22Aలోంచి తీపివేసుకొని బిల్డర్ని, నీ బినామీ గోపీనాథ్ రెడ్డి, ఎవరండి గోపీనాథ్ రెడ్డి? ఎవరండి అతను? ఎష్యూర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉమేష్ అనే ఆయనతో కలిపి గోపీనాథ్ రెడ్డి నీ బినామీని దాంట్లో పెట్టి అక్కడి నుంచి మళ్ళా ఈ కంపెనీని మీ కూతురు కంపెనీకి 70% బిల్డర్లకి, 30% ఓనర్లకి. ఎక్కడైనా విశాఖపట్నంలో కానీ, ఇంకొక హైదరాబాద్లో కానీ, లేదా ఇంకొక అభివృద్ధి చెందినటువంటి సిటీలో అత్యంత విలువైనటువంటి భూములు 70% బిల్డర్కి, 30% ఓనర్లకి ఇచ్చే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం విజయసాయిరెడ్డి. ఇవాళ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే దస్పల్లా భూముల్ని నీ కూతురికి కట్టబెట్టావు. అలాగే రిషికొండని 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే రిషికొండ పక్కన, రిషికొండ పైన ఉన్న భూముల్ని కొట్టేశావు. అట్లాగే పంచగ్రామాల క్రమబద్ధీకరణతో 2,500 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే, నీ హయాంలోనే, నువ్వు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కొట్టేశావు. భోగాపురం, వైజాగ్
రహదారి వెంట ఉన్నటువంటి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కొట్టేశావు. సిబిసిఎసి చర్చి భూములు 600 కోట్ల రూపాయలు క్రైస్తవులకు చెందినటువంటి చర్చి భూముల్ని కొట్టేశావు. ఇది కాక బే పార్కు మేడం గారికి నచ్చిందని చెప్పి బే పార్కును మింగేశావు. అది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ 400 కోట్ల కుంభకోణం జరిగింది. అట్లాగే హెట్రోకి భూములని చెప్పి 400 కోట్ల రూపాయలు దాంట్లో కొట్టేశావు. ప్రేమ సమాజం అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ భూములు 200 కోట్లు కొట్టేశావు. ఇది నిజమా కాదా విజయసాయిరెడ్డి? ఆధారాలతో సహా రిజిస్ట్రేషన్లతో సహా తెలుగుదేశం పార్టీ పదే పదే చూపిస్తూ ఉంటే నా కూతురికి నాకు సంబంధం లేదు. నా కూతురికి పెళ్ళి అయిపోయింది, ఆమెను ఎవరికో ఇచ్చాం, వాళ్ళకుంటే నాకు సంబంధం లేదు. నేను ముసలోడిని, నువ్వు ముసలోడు కాబట్టే కూతురి పేరు మీద పెడుతున్నావు. కూతురికి వైట్ మనీ సోర్స్ ఉంది కాబట్టే ఆ ఫార్మా కంపెనీ పేరు మీద 40,000 కోట్ల రూపాయల ఆస్తులు విశాఖపట్నంలో దోచేశావు. మరి వాటాలు సరిగ్గా అందలేదనో తాడేపల్లి నుంచి నిన్ను ఫుట్బాల్లా తంతే ఎక్కడ పడ్డావో అర్థం కాల. ఇప్పుడు విశాఖపట్నం ఇన్ఛార్జిగా నీ అడ్డగోలు దోపిడీ ఎక్కువైపోయిందని, ఇష్టారీతను దోచేస్తున్నావు భూములని నిన్ను తాడేపల్లి నుంచి తొలగించిన మాట కూడా వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నావు. ఈరోజు నువ్వు ఇన్ని విశాఖపట్నంలో ఈ 3.5 సంవత్సరాల్లో విశాఖపట్నం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భూముల్ని కొట్టేయటమే కాకుండా అనధికారికంగా ప్రైవేటు వ్యక్తుల సెటిల్మెంట్లు, కొండలు గుట్టలు వేల ఎకరాలు నువ్వు మింగేసి మళ్ళా ఈరోజు పత్తిత్తులాగా వచ్చి దొరికిపోయిన దొంగవి మళ్ళా పత్తిత్తులాగా వచ్చి మీడియా ముందు ప్రజల ముందు నమ్మిస్తున్నావంటే ఏంటిది? విశాఖ ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటా ఉన్నావా? ఉత్తరాంధ్ర ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటా ఉన్నావా? తెలుగుదేశం పార్టీని ఇంక్లూడ్ చేసి మాట్లాడుతూ ఉన్నావు. నీ నేరాలు, నీ తప్పులు, నీ అవినీతిని బట్టబయలు చేసిన మీడియాని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నావు. తెలుగుదేశం పార్టీలో నీ అవినీతిని బయటబయలు చేస్తూ ఉంటే మమ్మల్ని చూసి మా నాయకుడిని పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. దీనికోసమేనా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంది? నీకు అర్హత లేకపోయినా, నీ పరిధి లేదు అని హైకోర్టు 3 మార్చి 2022 స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. స్పష్టమైనటువంటి జడ్జిమెంట్. నువ్వు కావాలంటే మళ్ళా చూసుకో, 307 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. పారా నెంబర్ 17 చూసుకో, పారా నెంబర్ 49 చూసుకో, 493 చూసుకో, పారా నెంబర్ 492 చూసుకో. ఈ రాజధాని నిర్మాణం అనేది, 3 క్యాపిటల్స్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభకి హక్కు లేదు. మీ ఇష్టారీతిని మీరు అసెంబ్లీలు పెడతానికి లేదంటే రాజధానులు చేయడానికి అని చెప్పి అసెంబ్లీకి హక్కు లేదని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళావు. సుప్రీంకోర్టు ప్రీవియస్ ప్రెసిడెంట్స్, ప్రీవియస్ జడ్జిమెంట్లు కూడా
హైకోర్టు ఉదహరించింది. దాన్ని నువ్వు ఆ మాట చెప్పకుండా నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టాలని చూస్తూ ఉంది. ప్రాంతాల మధ్య ఇప్పటికే 3.5 సంవత్సరాలుగా విజయసాయి రెడ్డి లాంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు అడ్డగోలుగా విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రాన్ని దొరికిన గాడికి దోచుకొని ఇంకా దాన్ని సిక్కి శల్యం చేసి చరిత్ర పటంలో విశాఖపట్నం అనేది లేకుండా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. ఇంకా అక్కడంతా తినేసినాక, అన్ని పరిశ్రమలు అమ్మేసినాక, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమలు అమ్మేసినాక ఇంకెవరండి అక్కడ ఉండేది? ఈ విధంగా దోచుకొని దాచుకొని దొరికిపోయి మళ్ళా ఈరోజు బుకాయింపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు విజయసాయి రెడ్డి. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ, ఎవరైతే ఈ పేటీఎం బ్యాచీగాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖు నాడు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏముంది? నీకు హక్కే లేదు ఈ శాసనసభకి 3 రాజధానులు పెడతానికి. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందని చెప్పి స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ 307 పేజీలతో జడ్జిమెంట్ ఇచ్చింది. నిజమా కాదా? దాని మీద ఎక్స్పర్ట్ల ఒపీనియనో, లీగల్ ఒపీనియనో తీసుకుని మళ్ళా చదువుకుంటారా, లేదా నీ అడ్వకేట్ జనరల్ అతనితో అయినా చదువుకొని అది వాస్తవమా కాదో ప్రజలకు చెప్పాలి. ఇవాళ దొరికిపోయిన దొంగల్లాగా దోచుకున్న తర్వాత ఈరోజు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు ప్రజాక్షేత్రంలో దొరికిపోయారు విజయసాయి రెడ్డి, ప్రజాక్షేత్రంలో దొరికిపోయారు. మీ దొంగతనాలు, అవినీతి అన్నీ కూడా బట్టబయలైపోయినాయని చెప్పి ఉత్తరాంధ్ర మంత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం. గుడివాడ అమర్నాథ్ ఏదో మాట్లాడుతున్నాడు, పెద్ద పుడింగిగాళ్ళలాగా వీడు. గుడివాడ అమర్నాథ్ కూడా చెప్తా ఉన్నాం, నువ్వే ఆ రోజు లెటర్ ఇచ్చావు సిబిఐ ఎంక్వైరీ చేయమని, 22A ఉంచమని, దీన్ని ఈ ప్రభుత్వ ఆస్తిని కాపాడమని ఉద్యమం చేశావు. నువ్వు ఇప్పుడు దస్పల్లా భూముల దగ్గర కూర్చోయిల్లి ఆ భూములో నీ విజయసాయి రెడ్డి కూతురు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పట్టపగలు 70,000 గజాల భూమిని కొట్టేస్తా ఉన్నారు. నీ ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ఉన్నావు, కొట్టేసిన దొంగే ఇవాళ మళ్ళీ విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మరి మేము చెప్పేది నిజమా లేదంటే కాదా? 22A ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 22A కింద ఆ భూముల్ని నిషేధిత భూముల కింద తీసేయమని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తుంది, లెటర్ రాసిందా లేదా? వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. నీతి నిజాయితీ ఉంటే అమర్నాథ్కి, బొత్స సత్యనారాయణకి, సిదిరి అప్పలరాజుకి, లేదంటే ధర్మాన ప్రసాదరావుకి అందరూ కూడా దీని మీద నిజం తేల్చండి. పుడింగిల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతూ ఉంటే చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం అంటే అక్కడ 40,000 భూములు ఒక్క విశాఖపట్నంలో తినేయటమా మిమ్మల్ని అని ధర్మాన్ని, గుడివాడ అమర్నాథ్ని, విజయసాయి రెడ్డిని, సిదిరి అప్పలరాజుని
బొత్స అని అడుగుతా ఉన్నా. మీరు దోచుకోవడానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరు పెట్టారా? ఈ 40,000 కోట్ల రూపాయల భూములు మీరు కొట్టేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. దీని మీద ఎంక్వైరీ చేయండి. దస్పల్లా భూముల దగ్గరికి వెళ్ళి ఇదే గుడివాడ అమర్నాథ్ని కూర్చోమనండి. మీరు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ధర్నా చేసావుగా వెళ్ళి అక్కడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. అంటే నీ విజయసాయిరెడ్డి కొట్టేశాడు కాబట్టి, నీ విజయసాయిరెడ్డి కూతురికి గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు మాట్లాడవా? ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలని ఈరోజు మూసుకొని ఎందుకు కూర్చున్నావు గుడివాడ అమర్నాథ్ అని అడుగుతా ఉన్నాం. ఎందుకు మూసుకొని కూర్చున్నారు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను అడుగుతా ఉన్నాం. ఈ భూములన్నీ కొట్టేసిన మాట వాస్తవం కాదా? నిజం కాదా? వేయండి, మొత్తం ఎంక్వైరీ వేయండి. విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు ఇవాళ, వాస్తవం కాదో తేల్చండి. ఎవరి నేహారెడ్డి, ఎవరిది కంపెనీ, ఎవరిది అవ్యాను రియల్టర్ కంపెనీ, ఎవరు గోపీనాథ్ రెడ్డి, ఎవరు ఈ మాఫియాగాళ్ళు, మొత్తం బట్టబయలు చేయండి. జగన్మోహన్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దోచేశారు మీ వాళ్ళు, నీకెంత వాటా వచ్చిందో తెలియదు విశాఖపట్నం నుంచి. ఇప్పటికైనా ప్రాంతాల మధ్య విద్వేషాలు నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టకుండా ప్రభుత్వ భూముల్ని కాపాడు. చరిత్రలో మిగిలిపోతావు, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా ఎప్పుడండి? ఎన్నిసార్లు చెప్తారండి? 3.5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ 3.5 సంవత్సరాలుగా టైం లేదా సిట్ నివేదిక కంప్లీట్ చేయడానికి, బయట పెడతానికి? మేమేం చెప్తున్నాం? స్పష్టంగా ఉన్నాయి దాంట్లో ఆదేశాలు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల మీద 22A పెట్టాం. వైఎస్ఆర్ మన విజయసాయిరెడ్డి ఇన్ఛార్జిగా వెళ్ళినాక అక్కడ 70,000 రిజిస్ట్రేషన్లు జరిగినాయి. 70,000 రిజిస్ట్రేషన్లు ఈ 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలా ఇన్ని రిజిస్ట్రేషన్లు. ఎందుకు జరిగినాయి? మొత్తం వీళ్ళే కొట్టేశారు భూములన్నీ. సిట్ నివేదిక బయట పెట్టు. అంతకుముందు చెప్పారు కదా, అక్కడ ఇన్సైడ్ ట్రేడ్ జరిగింది, అమరావతిలో 5 లక్షల కోట్లు. ఈ సొల్లు మాటలన్నీ సొల్లు వాగుడు వాగినోళ్లే కదా వీళ్ళందరూ. మరి 3.5 సంవత్సరాలు అయింది వీళ్ళు ఎమ్మెల్యే మంత్రులు అయ్యి, ముఖ్యమంత్రి అయ్యి, ఎమ్మెల్యేలు అయ్యి. ఏం పీకారు వీళ్ళని అడుగుతా ఉన్నా. చెప్పండి. టైం సరిపోదా? ఈ 3.5 సంవత్సరాలు ఇంకో 30 సంవత్సరాలు కావాలా? కాబట్టి వీళ్ళు పూర్తి బోగస్ పార్టీ, పూర్తి బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు. ఇది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు తప్పితే ఏది కూడా వాస్తవం కాదు. సిట్టు నివేదికతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం మీదైనా సరే విచారణకు కానీ ఏదైనా సరే సిద్ధంగా ఉన్నాం. అంటే అంతర్గతంగా నాకు తెలిసి మరి వీళ్ళు ఫుట్బాల్ లాగా విజయసాయిరెడ్డిని వైజాగ్ నుంచి తోలేసిన తర్వాత మరి ఇంటర్నల్గా ఏదన్నా తేడాలు వచ్చి సాక్షి మీడియాకి మళ్ళీ పోటీగా ఇతను కూడా ఇంకో మీడియా పెట్టి మీడియా నుంచే స్టార్ట్ చేస్తున్నాడా అని నాకు అనుమానం కలిగింది. అది నా పర్సనల్ అభిప్రాయం. అతను మీడియా పెడతాడా, టీవీ పెడతాడా, లేదంటే ఆ గోరెంట్ల మాధవ్ లాగా గుడ్లపి తిరుగుతాడా, ఎవడికి సంబంధం లేదు. మాకు సంబంధించిన అంశం కాదు అది. కాబట్టి డబ్బులున్నోడు, అవినీతి పరులు, సొమ్ములు ఉన్నాయి, భూములు ఉన్నాయి, లక్షల కోట్లు సంపద ఉంది, ఏమన్నా చేయగలుగుతారు వాళ్ళు. పెట్టుకుంటే పెట్టుకోమనండి, దానికి కాకపోతే నేను ఇంటర్నల్గా ఏమంటున్నానంటే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి ఉంది, ఆమె భారతి దానికి ఎండిఓ చైర్మన్ ఉంది.
మరి ఆమెకు వ్యతిరేకంగా ఇతను మీడియా పెడుతున్నాడంటే సంథింగ్ ఏదో అక్కడ కొట్టరాని చోట కొట్టుంటారు విజయసాయి రెడ్డి అని నాకు అనుమానం వస్తుంది. అంతే ఇవాళ మాట్లాడింది దాన్ని బట్టి. అంటే వీళ్ళంతా ఒక మాఫియా. ఈ మాఫియా గ్యాంగు ఏది ఏమన్నా చేయగలిగిన సమర్థులేడు. ఎందుకంటే మనం ఏ అధికారంలో లేనప్పుడే 42,000 కోట్ల రూపాయలు స్కాముల్లో 16 కేసుల్లో A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా విజయసాయి రెడ్డి 18 నెలలు జైల్లో ఉన్నాళ్ళు. ఏమీ లేనప్పుడు, పదవుల్లో లేనప్పుడు. ఇవాళ పదవులు వచ్చినాయి, ముఖ్యమంత్రులు అయ్యారు, ఒక ప్రాంతానికి రాజుల్లాగా 6 రెడ్లు రాష్ట్రం మొత్తం పంచుకున్నారు. కాబట్టి ఏదన్నా చేయగలిగిన సమర్థులాళ్ళు. అంటే ఇలాంటి కరప్షను, స్కామ్స్, మాఫియాలు గతంలో రన్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు అదే చేస్తున్నారు. వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళు ఎప్పుడు మారలా, వాళ్ళు అలాగే ఉన్నారు. ప్రజలదే తప్పు ఒక ఛాన్స్ అని ఇచ్చారు, ఇవాళ చూస్తున్నారు. ఈ 10,000 కోట్ల సెజలు మాయం చేయటం, అంతకుముందు లేపాక్షి చేయలేదా, వ్యాన్ పిక్ చేయలేదా, లేదంటే ఇంకోటి చేయలేదా, అక్కడ బయ్యారం గనులు చేయలేదా, ఏది చేయలే. కాబట్టి మనం ఆలోచనలో మనం మర్చిపోయాం తప్పితే వాళ్ళు ఎప్పుడో చేశారు ఇలాంటి పనులన్నీ, ఇప్పుడు చేస్తున్నారు, రాబోయే రోజుల్లో కూడా చేస్తారు. మళ్ళీ ఇట్లన్నిటికీ రాబోయే రోజుల్లో అంతకుముందు ఎలాగైతే 16 నెలల్లో 18 నెలల్లో జైల్లో ఉన్నారో, రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళేది శ్రీకృష్ణ జన్మస్థానానికే. రక్తహీనత వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయి మనకి. అది చాలా మందికి అసలు తెలియట్లేదు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, అవి అసలు మనం ఎందుకు ట్రీట్ చేసుకోవాలి, అవేంటి తెలుసుకోకుండానే మనం ప్రివెంట్ చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ అన్నింటినీ మనం హెల్తీగా తీసుకురావచ్చు. ఈ రక్తహీనతను మనం ఎలా, అలాగే మన గౌరవ కలెక్టర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు IAS వారికి అలాగే సీనియర్ సివిల్ జడ్జ్ రత్నకుమార్ సార్ గారికి, రియల్ ఎస్టేట్ సెక్రటరీ నల్లపాడు బాలికా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం. అలాగే విచ్చేసిన బాలికలందరికీ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ రోజున ఎందుకు జరుపుకుంటున్నా, ఎందుకు అంతర్జాతీయంగా ఈ రోజు ఒకటి ప్రకటించాల్సి వచ్చింది అన్నది కూడా చెప్పడం జరిగింది. సో అవి రెప్యుటేషన్ లేకుండా జస్ట్ 2-3 minutes, ఇప్పటికే టైం కూడా 2 hours పైన అయిపోయింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ జెండర్ బయాస్ అన్నది మనం చరిత్రలో నుంచి, అంటే క్రీస్తు పూర్వం జెండర్ బయాస్ అన్నది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశ చరిత్ర చదివినప్పుడు ఆ చరిత్రలో
సింధు నాగరికత దగ్గర నుంచి మనకు అవైలబుల్గా ఉన్న మొత్తం చరిత్ర అంతా తీసుకుంటే ఎక్కడ ఆర్థిక స్థితిగతులు కానీ సామాజిక స్థితిగతులు కానీ మనం ఒకసారి పరిశీలిస్తే, అంటే కేవలం రాజులు వచ్చారు, వాళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారు, వీళ్ళ తర్వాత వాళ్ళు వచ్చారు కాకుండా వెళ్తే అప్పటి నుంచి కూడా మనకి జెండర్ బయాస్ రూట్స్ ఉంటాయి. అంటే మహిళలు కి విద్య అవసరం లేదు, కుటుంబానికి ఇంటికి మాత్రమే పరిమితం అవడం, ఇట్లాంటి అనేక లక్షణాలు అప్పటి నుంచి ఉన్నాయి. అంత రూటెడ్ ఇష్యూ ఇది. తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సమస్య ఉంది కాబట్టి ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇష్యూ ఐడెంటిఫై చేసిన తర్వాత దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారానే దీన్ని మనం ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని ఓవర్కమ్ చేయడానికి వీలవుతాయి. కాబట్టి ఒక స్పెసిఫిక్ డే పెట్టుకొని మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం దాదాపుగా 10-11 సంవత్సరాలుగా. కాలక్రమంగా ముఖ్యంగా ఒక రకంగా చెప్తే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 75 years మనం ఆజాదీ అమృత్ మహోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇప్పటికీ సమాజంలో కానీ తల్లిదండ్రుల్లో చాలా మంది తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు కారణంగా, అలాగే అదృష్టవశాత్తు వచ్చినటువంటి అనేక రకాలైన ఆపర్చునిటీస్ కారణంగా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన కృషి ఫలితంగా గత కొన్ని దశాబ్దాలుగా, ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా ఈ అసమానతలు తగ్గి అబ్బాయినా ఒకటే అమ్మాయినా ఒకటే, ఇద్దరికి చదివిద్దాం, ఇద్దరికి మంచి భవిష్యత్తు ఉండాలి, అవకాశాలు ఎట్లాగూ ఉన్నాయి. సో వీటి మూలంగా చాలా మార్పు మనకి ప్రస్తుత సమాజంలో ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా కేవలం ఏదో మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా ఈ రోజు కూడా గుంటూరు సిటీలో కూడా ఏదో ఒక చోట అది పరిజ్ఞానం లేకపోవడం వలనో లేక ఏం చేస్తున్న ఇతర కారణాల వలనో తెలియదు కానీ ఇంకా కొన్ని చోట్ల ఇవి కొన్ని చిన్న ప్రాంతాలలో ఈ అసమానతలు తత్ఫలితంగా వాళ్ళ మీద ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఇవి నిత్యం మనం అక్కడక్కడ నోటీస్ చేస్తూనే ఉన్నాం. నో డౌట్ చాలా చేంజ్ వచ్చింది. మాక్సిమం పర్సెంటేజ్ లో మనకు మార్పు వచ్చినప్పటికీ కూడా నాకు కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అండ్ ఇన్ఫాక్ట్ మన ఇంట్లో అబ్బాయి కనపడకపోతే అంత డిఫరెన్స్ కనపడదు కానీ కొంచెంసేపు అమ్మాయి కనపడకపోతే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మార్పు మొదలైంది కానీ ఇంకా ఈ ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తూ ఉంది. గత కొన్ని ప్రభుత్వాలు కూడా ప్రత్యేక కృషి ఎప్పటికప్పుడు చేయడం ఫలితంగా ముందు మాట్లాడిన జడ్జి గారు చాలా చట్టాలు వాటికి సంబంధించిన ఇవి కూడా మీకు అవగాహన ఇచ్చే ఒక ఇది ప్రయత్నం చేశారు. సో వాటి మూలంగా చాలా మార్పు వచ్చినప్పటికీ కూడా ఇంకా కొంత మనం దీని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు చెప్పినట్టుగా అనేక రకాలైన చట్టాలు, ఎక్కడైనా తప్పు జరిగితే వాడి మీద చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. బాలికలకు ముఖ్యంగా ప్రొటెక్షన్స్ చాలానే ఉన్నాయి. అవగాహన లేకపోవడం వల్ల కొన్ని చోట్ల రావట్లేదు, కొన్ని చోట్ల మనం నియమించిన సిబ్బంది కూడా సక్రమంగా వాటిని ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల గట్టిగా ఇంకా కొంత టైం తీసుకుంటా ఉంది. కానీ బట్ తప్పనిసరిగా చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆనరబుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మనము ఏపీ ఎస్డిఎంఏ వారి రిక్వైర్మెంట్ ప్రకారం ఏపీ ఎస్ఐఆర్డి పిఆర్ మనము ఈ ఆపత్ మిత్రాలకి ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, కమ్యూనిటీకి ఎలా సహాయం చేయాలి, మరి ఏదన్నా డిజాస్టర్ నోటీస్ వచ్చినప్పుడు గ్రామస్తుల్ని అక్కడి నుంచి ఎలా బయటికి తరలించాలి, సహాయ క్యాంపులు ఎలా పెట్టాలి, వైద్య సహాయం ఎలా అందించాలి, ఫైర్ యాక్సిడెంట్ అంటే ప్రివెంటివ్గా ఏం చర్యలు తీసుకోవాలి, మా ప్రాణ నష్టం
లేకుండా అంటే మనుషులు కానీ పశువులు కానీ ఎవరికి ప్రాణ నష్టం లేకుండా ఎలా మనము ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాలనే దాని మీద 12 days ట్రైనింగ్, ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, రెడ్ క్రాస్ వాళ్ళు, సో వీళ్ళందరూ ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ మీద చాలా డీటెయిల్గా సమగ్ర శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. 12 రోజులు 10 రోజులు రెసిడెన్షియల్ ట్రైనింగ్, 2 రోజులు ఫీల్డ్కి తీసుకెళ్ళి ఏదైతే ఫ్లడ్ ప్రోన్ వరద ప్రభావం అయ్యే గ్రామం అయితే అక్కడ తీసుకెళ్ళి వరద వచ్చినప్పుడు మనం ఎలా మాక్ డ్రిల్స్ అనమాట, మాక్ ఫైర్ డ్రిల్ కానీ మాక్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఎలా డ్రిల్స్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్. సపోజ్ చెరువుకు వరదలు వస్తే కట్ట దిగిపోతుంటే ఎలా మనము జాగ్రత్తలు తీసుకోవాలనేది నిపుణులైన రిసోర్స్ పర్సన్స్తో మనము ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,400 మంది ఇలాంటి వాలంటీర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఏలూరు జిల్లాకు వచ్చేటప్పటికి 250 మందికి, ముఖ్యంగా ఈ కుక్కునూరు, పోలవరం అటువైపు తెలంగాణ నుంచి మనకి ఏవైతే కలిసిన మండలాల్లో ఎక్కువ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ పోలవరం, కలిదిండి, మరి ఈవెన్ ఏలూరులో రూరల్లో కూడా మొన్న ఫ్లడ్స్ రావడం జరిగింది. ఫ్లడ్ ప్రోన్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కార్యకర్తల్ని ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇది 3 రెసిడెన్షియల్ ప్రోగ్రాము. వీళ్ళకి వసతి, భోజనం అన్ని ఏర్పాట్లు వాళ్ళకి ఇవ్వటము, మళ్ళీ పీపీటీ ద్వారా వాళ్ళకి శిక్షణ కార్యక్రమం పెట్టడం, ప్రతి చాప్టర్ అయిపోయాక వాళ్ళకి ఒక మాక్ టెస్ట్ ఎంతవరకు నేర్చుకున్నారు అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు, మన జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గారు, సిఇఓ జెడ్పీ అందరూ కూడా చాలా శ్రద్ధ వహించి మంచిగా కార్యకర్తల్ని, వాలంటీర్స్ని సెలెక్ట్ చేసి ఏర్పాటు చేశారు. వాళ్ళని మరి పత్రికాముఖంగా అభినందించడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు ఇక్కడ చాలా సీరియస్ ఎఫర్ట్ జరిగింది కాబట్టి ఎలా జరుగుతుందో చూద్దామని ఈరోజు ఈ జిల్లాకి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ బీసీలను సమీక్ష చేస్తూ బీసీల యొక్క ఆశయాలు, బీసీల యొక్క ఆలోచనలు వీటన్నిటిని కూడా నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీని బీసీల వద్దకు తీసుకుని వెళ్ళే విధంగా ఓబీసీ మోర్చా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సంస్థాగత నిర్మాణం కోసం ఈ రోజున ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క పాత్రికేయులను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు భారతీయ మొదట జ్యోతి ప్రజ్వలన చేసుకోండి.
పెద్దలు గౌరవనీయులు యశ్పాల్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, వారికి స్వాగతం సుస్వాగతం. హలో హలో ఈరోజున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ ఈరోజు సకల జనుల పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విధంగా ప్రతి ఒక్క సమస్యలో ప్రజల పక్షాన్ని నిలుస్తూ ముందుకెళ్తున్న ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సంస్థాగత నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్లో బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల ఓబీసీ మోర్చా యొక్క పాత్ర, వారికి అండగా నిలబడుతూ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లే విధానాల మీద ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ కుటుంబ పార్టీలు ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజుని బీసీలను తొంగలో తొక్కుతున్నాయో వాటన్నిటిపైన చర్చ జరిగే విధంగా ఈ రోజుని రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా సమయం తక్కువ ఉంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారిని కోరుతున్నాం. సభాధ్యక్షులు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ గారు, ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి కర్ణాటక వాసి అయినటువంటి సువర్ణ యశ్పాల్ గారు, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ పార్థసారథి గారు, డాక్టర్ పార్థసారథి గారు, ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు తాళ్ల వెంకటేష్ గారు, ఓబీసీ మోర్చా ఇన్ఛార్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్రా వెంకట శివనారాయణ గారు, దాసం ఉమామహేశ్వరరావు గారు, పబ్బూరు శ్రీరామ్ గారు, జిల్లా అధ్యక్షులు ఓబీసీ మోర్చా పట్నాయక్ గారు, శ్రీధర్ గారు, ఆర్ముగం గారు, ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా
సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సమావేశంలో ఉన్నటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర పదాధికారులు అందరికి కూడా నమస్కరిస్తూ, భారతదేశంలో బడుగు బలహీన వర్గాల జాతీయ అభివృద్ధి కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ జాతిని సమైక్యపరుస్తూ జాతి యొక్క సుదృఢమైన లక్ష్యాలని ఆవిష్కరిస్తూ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏకైక రాజకీయ శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ. ప్రధానంగా భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కొంత అభివృద్ధి చెందిన మాట వాస్తవం. కానీ దానికి పదింతలు అవినీతి బాగా అభివృద్ధి చెందింది భారతదేశంలో. కుటుంబ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి భారతదేశంలో. అభివృద్ధి బాగా ఏమాత్రం దానికి బీజాలు వేసేటువంటి ఆలోచనలు భారతదేశంలో కరువైనాయి. ఈ అంశాన్ని భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని అభివృద్ధి చేసినప్పుడే రైతాంగం కావచ్చు, యువత కావచ్చు, ఓబీసీలు కావచ్చు, అందరి యొక్క అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని మోడీ గారి వేళ ముందుకు వెడుతున్నారు. భారతీయ జనతా పార్టీ లాగా మోడీ యొక్క నాయకత్వంలో ఇంత నైపుణ్యంగా ఆలోచించినటువంటి ప్రభుత్వాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత జరగని మూలంగా 8 సంవత్సరాల కాలంలోనే మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశాన్ని 250 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ప్రపంచ దేశంలో బ్రిటిష్ కూడా ఒక అగ్రరాజ్యం. కానీ ఈవేళ బ్రిటిష్ని తలదన్ని ఆర్థికంగా 5వ స్థానంలో భారతదేశాన్ని తీసుకెళ్లినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఒక ఆర్థికంగా ముందుకు వెళ్ళామంటే, ప్రపంచ దేశంలో బ్రిటిష్తో పోటీ పడి ముందుకు వెళ్ళామంటే దేశం అనేక విధాలుగా ప్రగతిని సాధించింది. దేశంలో మనం గమనించినటువంటి బుల్లెట్ ట్రైన్స్, దేశంలో ఇవాళ యుద్ధ రంగంలో అనేక ఆధునిక పరికరాలని స్వదేశంలోనే తయారు చేయడం, దేశంలో 5G లాంటి వ్యవస్థలు నిర్మాణం చేయడం, గ్రామ స్థాయి దాకా డిజిటల్ ఇండియాని అభివృద్ధి చేయడం, 40,000 జన్ధన్ అకౌంట్లను ఓపెన్ చేయడం, కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ ఇవ్వడం, కోట్ల మందికి ఉచితంగా ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడం, ఇవన్నీ గత ప్రభుత్వాల్లో ఎన్నడూ జరగలేదు. ఇవన్నీ రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా LED బల్బును ప్రతి ఇంటికి ఇచ్చి, భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా 24/7 కరెంటుని ఇవ్వడమే కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈవేళ కరెంట్ ఇంటికి వెళ్ళాలంటే,
కరెంట్లో ఎక్కడ లో వోల్టేజ్ డ్రాప్ లేకుండా ఉండాలంటే, కరెంట్లో ఎక్కువ కరెంటుని వినియోగించుకున్న ఎల్ఈడి బల్బులు ఇవ్వాలంటే, కరెంట్లో ఇవాళ మనం గమనిస్తే భారతదేశంలో అనేక రకాల ఎనర్జీస్ని హైడ్రోజన్ ద్వారా, రండి శ్రీనివాస్ గారు కూర్చోండి, హైడ్రోజన్ తయారు చేస్తూ దాంతో కార్లు నడపాలి, సోలార్ పవర్ని తయారు చేస్తూ వాటితో బ్యాటరీ కార్లు తయారు చేయాలి, బియ్యం ద్వారా ఇథనాల్ తయారు చేయాలి, చెరుకు ద్వారా ఇథనాల్ తయారు చేయాలి, పెట్రోల్ దిగుమతిని తగ్గించాలి. భారతదేశంలో ఆలోచనలు ఏంటి? కేంద్రం పెట్రోల్ రేట్లు పెరుగుతుంది కాదు, కేంద్రం రాబోయేటువంటి రోజుల్లో డీజిల్ని పెట్రోల్ని దిగుమతిని తగ్గించి ఇథనాల్ని పెంచి హైడ్రోజన్ పెంచి మొలాసిస్ తయారు చేయకుండా పెట్రోల్ దిగుమతిని తగ్గిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ దేశాలకి మనమే సోలార్ పవర్ని అమ్మేటువంటి పరిస్థితి భారతదేశంలో నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తి శక్తి నరేంద్ర మోడీ. ఇదంతా కూడా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోణం. ఇది మన రాష్ట్రాల్లో ఇలాంటివి కనబడవు. మన రాష్ట్రాల్లో ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు. ఈ రాష్ట్రాన్ని వేల కోట్లతో లక్షల కోట్లతో మనం అభివృద్ధి చేస్తున్న గ్రామీణ రంగం దగ్గర నుంచి ఈ దేశంలో బీసీస్లో ఇంకా కూడా వెనకబడినటువంటి పూసల వాళ్ళు, దొమ్మరి వారు, అనేక నిమ్న వర్గాల్ని, పిచ్చుకుంట్ల వాళ్ళు, వీళ్ళ గురించి నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నాడు. ఇది దేశ రాజకీయాల్లో వాళ్ళ గురించి ఆలోచించు ఒక బిఎన్టీని వేసి వాళ్ళ జనాభాని క్యాలిక్యులేట్ చేయమంటే జగన్మోహన్ రెడ్డి దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. ఎవరు ఈ దేశంలో అంత నిమ్న వర్గాల గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఒక నరేంద్ర మోడీ. భారతదేశంలో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు, బీసీస్కి కాన్స్టిట్యూషనల్గా ఒక కమిషన్ వేయడమే కాదు, బీసీస్లో ఇంకా కూడా నిమ్న వర్గాల గురించి ఆలోచించడమే కాదు, ఇది భారతదేశంలో జరిగినటువంటి హిస్టారికల్ ఎవిడెన్సెస్ నరేంద్ర మోడీ గారి పాలనలో మనం గమనించవలసినటువంటి అంశాలు. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రాజకీయాన్ని గమనిస్తూ ఉంటే మేము బీసీలకి అగ్రతాంబూలాలు ఇచ్చాం అని పోటీ పడుతూ ఉంటాయి ఈ ప్రభుత్వాలు. తమలపాకులు బీసీలకి అగ్రతాంబూలం కాదు, తమలపాకులు బీసీలకి వ్యాపారాలన్నీ పరిపాలకులకి. ఏ మంత్రి కన్నా విలువ ఉందా అండి? హోంమంత్రి మహిళలకు రక్షణ లేదు. హోంమంత్రి డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయగలదా? బీసీలు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ శాఖల్లో వాళ్ళు పరిపాలించేటువంటి దమ్ము ధైర్యాన్ని ఈ యొక్క రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఇవ్వగలడా? ఒక భారతదేశంలో ఒక మోడీ లాంటి వ్యక్తిని, ఒక బీసీ నిమ్న వర్గాన్ని ప్రధానమంత్రి చేసినట్టు చేయడమే కాదు, ప్రపంచ దేశాలను గనగడలాడించేటువంటి శక్తిని, పూర్తి శక్తిని ఇవాళ మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి బీసీ మంత్రులకి ఎవరికైనా ఇచ్చే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వాలకు ఉందా అని నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వాలు కుటుంబ పార్టీలు. ఈ ప్రభుత్వాలు ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, వేల కోట్ల రూపాయలు అవినీతి చేయాలి, అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆమడ దూరంలో తీసుకువెళ్ళాలి, మైండ్ గేమ్ రాజకీయాలతో రాజకీయాలు నడపాలి. ఇది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు. ఈ మైండ్ గేమ్ రాజకీయాలకి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే పక్కన పెట్టి
ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నది, ఆలోచిస్తున్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మాత్రమే. దేశం అభివృద్ధి చెందాలంటే ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్ట్రాటజిక్ డెవలప్మెంట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి, సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని నరేంద్ర మోడీ గారు వదలరు. డిఫెన్స్కి ఎన్నో విధాలుగా మన యొక్క రక్షణ రంగం అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెంది తీరవలసిందే. ఈ రక్షణ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో కానీ, రక్షణ రంగానికి సంబంధించి విజయనగరంలో కానీ, రక్షణ రంగానికి సంబంధించి విశాఖపట్నం యొక్క సీ కోస్ట్ను కానీ లక్షల కోట్ల అభివృద్ధి చేయడం జాతి కోసం, దేశం కోసం. ఇవాళ ఓఎన్జీసీలో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెట్రోల్ని, డీజిల్ని, అక్కడి నుంచి గ్యాస్ని సమీకరించడం దేశం కోసం. ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజికల్ డెవలప్మెంట్ పాయింట్ అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి అనేక రంగాలుగా అభివృద్ధి చేస్తున్నామంటే విశాఖపట్నంలో ఈవేళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, కడపలో ఎయిర్పోర్ట్ కానీ, కర్నూలులో ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ రావడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇస్ ద స్ట్రాటజికల్ పాయింట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఈ విషయాలు ఇక్కడున్న ఈ 8 సంవత్సరాల రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం విడిపోక ముందు ఏం చేద్దాం, ఈ రాష్ట్రం విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఏమి చర్చిద్దాం. ఇవాళ పరిపాలించే పార్టీ కానీ, గతంలో పరిపాలించే పార్టీ కానీ వాటి మీద ఏ మాత్రం కూడా బ్లూ ప్రింట్ లేదు, ఏ మాత్రం కూడా ఆలోచన లేదు. వాళ్ళ భద్రాచలం గురించి మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం పోతే ఇవాళ కెంపుని కేకేసే కేసీఆర్కి ఒక్కడి కూడా సమాధానం చెప్పేటువంటి దమ్ము, ధైర్యం లేని రాజకీయాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అధికారులు ఉన్నాయి. రాయలసీమకి నీళ్లు లేకుండా చేసినటువంటి కేసీఆర్ గురించి మాట్లాడేటువంటి హక్కు కానీ, అర్హత కానీ, అవేళ కానీ, ఇవేళ కానీ మాట్లాడలేనటువంటి రాజకీయ వ్యవస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాయి. దుమ్మగుడు ఇవాళ కేసీఆర్ దగ్గర పెట్టుకుంటే అధికారంలోకి వచ్చిన ఆనాడు కానీ, ఈనాడు కానీ మాట్లాడేటువంటి నైతిక ఆలోచనలు ఈ రాజకీయ వ్యవస్థలో లేకపోవడం దిగ్భ్రాంతి కలిగించేటువంటి రాజకీయాలు ఈవేళ. మన ముంపు మండలాలు కొన్ని ఇచ్చి తూర్పుగోదావరి జిల్లాలో మండలాల్ని తెలంగాణ కలిసిపోతే కనీసం కూడా మాట్లాడలేనటువంటి రాజకీయ వ్యవస్థలు ఈవేళ అధికారంలో ఉన్నాయి. దుమ్మగూడ మూలంగా 200 టీఎంసీ నీళ్లు రాయలసీమకు వెళ్లే పరిస్థితి ఉంటే ఆ దుమ్మగూడాన్ని కేసీఆర్ వదిలేసే పరిస్థితి ఉంది. వేళ ఈ రాష్ట్రానికి అన్యాయం జరిపినటువంటి కేసీఆర్ ఈవేళ బీఆర్ఎస్ పార్టీని పెడతానంటున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్కి వెళ్తాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాజకీయాల్లో దీన్ని ఇవాళ చర్చిస్తారు ఓబీసీ మొత్త రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో. ఆర్గనైజేషన్ కోసం కాదు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఈ రాజకీయ పక్షాలు, ఈ కుటుంబ పక్షాలు, ఈ అవినీతి పార్టీలు, అభివృద్ధికి ఏమాత్రం కూడా అవగాహన లేని పార్టీలు ఇవాళ రాష్ట్రంలో రాజకీయాల్ని చలిమంటలు దాచుకుంటున్నాయి క్యాపిటల్ పేరుతో. 5 ఏళ్ళు పరిపాలించి ఆవేళ 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా ఇవాళ రైతుల్ని
నడిరోడ్డు మీద నడిపిస్తుంటే దాన్ని రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తుంది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి రాజకీయం నడుపుతాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 3 రాష్ట్రాలు అంటాడు, మూడు యొక్క క్యాపిటల్స్ అంటాడు. ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే క్యాపిటల్ కట్టుకుంటానని ఇవాళ అబద్ధాలు ఆడితే వాళ్ళ మంత్రులందరూ కూడా ఈవేళ ఎలాంటి అబద్ధాలు మాట్లాడతారండి? నా ముఖ్యమంత్రి మాట మాట్లాడాడని ముఖ్యమంత్రి మర్చిపోతున్నారా? లేకపోతే ముఖ్యమంత్రి రాసిచ్చింది బొత్స సత్యనారాయణ చదువుతున్నాడా? ముఖ్యమంత్రి రాసిచ్చింది రెవెన్యూ మంత్రి చదువుతున్నాడా? మీకంటూ వ్యక్తిత్వాలు లేదా? మీ ప్రాంత అభివృద్ధి మీద మీకు అవగాహన లేదా? రాజకీయాన్ని వాళ్ళ ఏమి నడుపుతున్నారు? రైతులకు అన్యాయం జరిగితే రైతుల గురించి మాట్లాడడం మానేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడతారు. ఆ రాజధాని ఇవాళ కూడా 8 సంవత్సరాల్లో కట్టలేనటువంటి కుటుంబ పార్టీలు ఆ రాజధాని కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైన సందర్భాల్లో నేను చెప్పాను. బాధ్యతగా ఆంధ్ర రాష్ట్రం గురించి వ్యవహరిస్తున్న పార్టీ విశాఖపట్నంలో కానీ 8 సంవత్సరాల్లో విశాఖపట్నం నుంచి మెడ్రాస్ వరకు అనేక రకాల ఇండస్ట్రియలైజేషన్స్ రావాలి. 3 కారిడార్లను ఏర్పాటు చేశాం ఆంధ్ర రాష్ట్రంలో. విశాఖపట్నం నుంచి మెడ్రాస్, మెడ్రాస్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు. ఈ కారిడార్లో అనేక రకాల ఇండస్ట్రీస్. ఈ కారిడార్ మూలంగా వెనుకబడిన జిల్లా అయినటువంటి కడపలో 808,000 ఎకరాలు తీసుకునేటువంటి పరిస్థితి, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేసే పరిస్థితి, అనంతపురంలో కియా వచ్చే పరిస్థితి. దీనికి అంతటికీ కారణం ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే. మీరేం నడుపుతున్నారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? విశాఖపట్నం అభివృద్ధి కోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటని ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంగా ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంది. మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటని. భారతీయ జనతా పార్టీ దగ్గర ప్రణాళిక ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక సంవత్సరాలుగా 75-80 నుంచి ఉత్తరాంధ్రాల్లో తోటపల్లి కావచ్చు, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కావచ్చు. మేము వెళ్ళిన తర్వాత 50 కోట్లు 30 కోట్లు ఇస్తారు. 1500 కోట్ల రూపాయలు ఇచ్చి పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే 1500 కోట్లు కాదు కదా, 150 కోట్లు కాదు కదా, అంతరీనివర్ కానీ, గాలి నగర్ కానీ, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు కానీ ఇచ్చే డబ్బు పేదలు ప్రభుత్వానికి లేదు. ఆలోచన లేదు అభివృద్ధి మీద. క్యాపిటల్ని వివాదం చేయడం ఒక్కటే వీళ్ళ ఆలోచనలు. క్యాపిటల్ కట్టలేకుండా భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు, రమణ్ సింగ్ 30% ఎస్టీ పాపులేషన్ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో క్యాపిటల్ కట్టుకుంటే, హౌసింగ్ బోర్డు క్యాపిటల్ కడితే దార్శనికులు ప్రపంచంలోనే మేధావులు అని చెప్పుకునే వాళ్ళు ఈ రాష్ట్రంలో క్యాపిటల్ లేదు. వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు అత్తింట్లో ఉంటారు, నడవట్టులు ఉంటారు. ఏంటి నడిపేటువంటి రాజకీయాలను నేను అడుగుతున్నా. నది గర్భాన్ని ఎవ్వరూ కూడా టచ్ చేయకూడదని భారతదేశంలో అన్ని నదుల యొక్క ఒడ్డులు కూడా అద్భుతంగా ఉంటే, కృష్ణానదిలో ఉన్నటువంటి కృష్ణానదిలో గెస్ట్ హౌస్తో కలకలలాడిపోతుంటే ఇది చట్టానికి వ్యతిరేకమైతే అక్కడ ఉండే పరిస్థితి ఇవాళ. ఇవన్నీ కుటుంబ రాజకీయాల్లో జరిగి తీరుతాయి. ఇవన్నీ కూడా అవినీతికరమైన రాజకీయాల్లో జరిగి తీరుతాయి. దీనికి ఆమోదం నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాలు. అభివృద్ధి యొక్క ఎజెండా. ఇదంతా అభివృద్ధి
దందా మాది. నరేంద్ర మోడీది అభివృద్ధి దందా అయితే మీది రియల్ ఎస్టేట్ దందా కాదని అడుగుతున్న ఈ రెండు ప్రభుత్వాల్ని. ఇవాళ దస్పల్ల భూములంటూ ఎవరు భూములు కొనుక్కున్నారు? క్యాపిటల్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలు ఎవరు చేస్తున్నారు? మీ రాజకీయాలు, మీ కుటుంబ రాజకీయాలు దందాల కోసం, మీ కుటుంబ రాజకీయాలు అవినీతి కోసం, మా రాజకీయాలు అభివృద్ధి కోసం, మా రాజకీయాలు సామాన్య ప్రజలు, నేను చెప్పిన పూసల వారు, నేను చెప్పిన దొంగల వారు మా యొక్క అభివృద్ధికి తార్కాణాలు. సమాజంలో పేద వర్గాలు అవి అగ్ర వర్ణంలో ఉన్నా, అవి పేదవాళ్ళు ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇవి మా రాజకీయాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా ఆ విధమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, వారి ఆలోచన విధానాన్ని చర్చిస్తూ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల్లో, కుటుంబ రాజకీయాల్లో, అవినీతి రాజకీయాల్లో, మద్యం రాజకీయాల్లో, శాండ్ రాజకీయాల్లో దీనికి పరిష్కరించేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ లక్ష్యం కోసం, ఆ ఆలోచన కోసం ఈరోజు భారతీయ ఓబీసీ మోర్చా ఆ విధమైన ఆలోచనతో రాష్ట్రంలో విస్తరిస్తూ ఈ కుటుంబ రాజకీయాలను పాలదోలేటువంటి ఒక ప్రణాళికని రచించవలసిందిగా కోరుతూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు. నెక్స్ట్ మాది ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశం ఉంటుంది. ఒకసారి ధన్యవాదాలండి. जी एक मिनट. యశ్పాల్ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు ఈ యొక్క ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ యొక్క సమావేశం ఉద్దేశించి మాట్లాడతారు. జాతీయ ప్రధాని. Respected, my dear the State President Somuvir Raj, also the State President of OBC Shri Gopi Srinivas, my friend National Secretary Dr. Parthasarathi, and all my party leaders, respected media persons. I feel happy to be a part of today's Andhra Pradesh State Executive Committee meeting of OBC. First of all, I'd like to introduce myself. I am Yashpal. I am basically from Karnataka coastal state. I feel happy today, after Azadi Ki Amrita Mahotsav, we are celebrating the first Prime Minister who is born after independence, but a tremendous development in India, not only in India, totally all over the world are expecting the man like Narendra Modi to be their Prime Minister. So it is a proud moment of our nation, so that we are planned in our South India also to support Modi. We need a double engine government like in the north in our Karnataka. So we are planned for in each booth committee to form a committee and to encourage the people also to unite all the Karyakartas, OBCs, and next 2024 election will be in rule in Telangana and Andhra. So we are going to give a big breakup to the family politics of Jagmohan Reddy, so that people are expecting the qualities and all the administration like Modi and all the development should come to Andhra and Telangana. So thank you one and all. Thank you, sir.
ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంలో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి జలయజ్ఞంలో భాగమైనటువంటి ప్రాజెక్టులు అయితేనేమి, తర్వాత చేపట్టబడిన ప్రాజెక్టులు అయితేనేమి చాలా నత్తనడకలు నడుస్తున్నాయని, పబ్లిక్ ఇంట్రెస్ట్ సర్వ్ కాలేదనేటువంటి న్యూస్ రావడం జరిగింది. దానికి ప్రభుత్వం వారు కానీ, ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి అధికారులకైనా ఒక బాధ్యత ఉంది. ఏం జరుగుతుందో అది నిజానిజాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయమై కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నాట్ ఏ షార్ట్ పీరియడ్ కంప్లీషన్ ప్రాజెక్ట్స్. అవి ఎట్లంటే కొనసాగుతూ ఉంటాయి, ఇంటర్మీడియట్గా బెనిఫిట్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇందులో ఆలోచించిన విషయం ఏమంటే ఎంత డబ్బులు ఖర్చు అయినాయని కాదు, ప్రజలకు ఎంత మేలు జరిగింది అనేది ముఖ్యం. అధిక మొత్తంలో కొంతకాలంలో ప్రణాళిక లేకుండా, అసంబద్ధంగా, అనాలోచితంగా పెద్ద మొత్తాల్లో ఖర్చు పెట్టడం జరిగిండొచ్చు. కానీ అవి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడడం చూస్తే చాలా బాధ కలిగేటటువంటి అంశం. ఎందుకంటే ప్రణాళికాబద్ధంగా చేయనటువంటి పనుల వలన జాప్యం జరగడమే కాకుండా వాటిని స్ట్రీమ్లైన్ చేయడానికి తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వాలకైతేనేమి, అధికారులకైతేనేమి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ విధంగా చూస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేపట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు 2004వ సంవత్సరం నుంచి 2014 వరకు అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు మేజర్ టైం ఉన్నారు. అప్పుడు 1538 దగ్గర 1539 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 89,200 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది. మన తర్వాత బైఫర్కేషన్ తర్వాత అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వారు 2014 నుంచి 19 వరకు 1,571 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 69,000 ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది. మన తర్వాత 2019 నుంచి ప్రస్తుత ప్రభుత్వము 488 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 11,649 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సిన విషయాలు ఏమంటే వంశధార ప్రాజెక్టు రెండో భాగము, రెండో దశ పనులు. ఇది వంశధార ట్రిబ్యునల్ ఇచ్చిన సౌలభ్యం సైడ్ వీర్ ద్వారా
మనం 8 టీఎంసీల నీటిని వాడుకునేదానికి అవకాశం కల్పించింది కాబట్టి అది ఉపయోగించుకోవడానికి కోసం అని చెప్పి 27,800 ఎకరాలకు నీటి సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకొచ్చాము. 27,800 ఎకరాలకు సాగునీటి వసతి ఇప్పటిదాకా కల్పించడమైంది అనమాట. అదే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దానం ప్రాంతం విచ్ ఇస్ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ అని చెప్పి చాలా రోజుల నుంచి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నా కానీ అంతకుముందు ప్రభుత్వాలు ఎవరూ పట్టించుకోలేదు, పెడితేనే పెట్టారు. కానీ ఈ ప్రభుత్వము ఈ నీటిని 1.2 టీఎంసీ ఆ ప్రాంతాన్ని కేటాయించి హీరమండలం నుంచి ఆ నీళ్లు తీసుకోవడానికి పనులు కూడా చాలా వరకు పూర్తి చేయడం జరుగుతోంది. తర్వాత ఈ ప్రాజెక్టు కట్టడంలో నిర్వాసితులకు అరకొర సహాయం మాత్రమే అందించడం జరిగింది పూర్వకాలంలో. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రస్తుతము ఆ నిర్వాసితులందరికీ అదనంగా లబ్ధి చేకూర్చుతామని చెప్పడం ప్రామిస్ చేయడము, తదనుగుణంగా జివో 1632 21/6/2022లో 216.7 కోట్లతో నిర్వాసితులకు అదనపు లబ్ధి కల్పించి వారి యొక్క కష్టాలను బాధలను సహృదయంగా పరిష్కరించినటువంటి ప్రభుత్వం ఇది. తర్వాత వంశధార ట్రిబ్యునల్లో మనకు ఒరిస్సా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇష్యూను సెటిల్ చేసుకుని ఫైనల్ నోటిఫికేషన్ కూడా తేవడం జరిగింది. కానీ అది పబ్లిష్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వారు సహకరించకపోవడం వలన, ఒరిస్సా ప్రభుత్వం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం వలన లేట్ అవుతుందని గమనించి అంతవరకు ఆ ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి కోసం అని చెప్పి గొట్టా బ్యారేజ్ నుంచి లిఫ్ట్ చేసి మన హీరమండలం రిజర్వాయర్కు 8 నుంచి 12 టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరము స్టోర్ చేసుకుని ఆ ప్రాంత అవసరాలను తీర్చడానికి కోసం అని చెప్పి 176.35 కోట్ల రూపాయలతో ప్రభుత్వము అనుమతి మంజూరు చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి టెండర్స్ ప్రక్రియ కూడా జ్యుడిషియల్ ప్రివ్యూలో ఉంది. అతి తక్కువ కాలంలో మేము వితిన్ ఎ మంత్ ఆర్ సో ఏజెన్సీని కూడా పిలిచి నెక్స్ట్ జూన్కు అర్లియెస్ట్ రికార్డ్ టైం ఆ పంపును కూడా ఆపరేట్ చేసి హీరమండలం ఫుల్ రిజర్వాయర్ పెట్టడానికి కూడా తీసుకోవాల్సిన చర్యలు కూడా ఆదేశించడం జరిగింది. ఆ రకంగా కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. దీంట్లో మనం చెప్పదలుచుకుందామంటే ఈ స్కీమ్ మీద 2004 వరకు ఎటువంటి వ్యయం జరగలేదు. 2004 నుంచి 2014 వరకు 743 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఖర్చు పెట్టి 20,000 ఎకరాలకు ఆయకట్టుకు నీటి ఇవ్వడం జరిగింది. మన తర్వాత బైఫర్కేషన్ తర్వాత 2014 నుంచి 2019 వరకు 872 కోట్ల రూపాయలకు అయితే ఖర్చు పెట్టారు. కానీ ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీటి సౌకర్యం కల్పించలేదు. మన 2019 తర్వాత ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 303 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7,800 ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిగిలిన పనులు కూడా యాక్చువల్గా ఈ అక్టోబర్లోనే పూర్తి చేయాలనేటువంటి ప్రణాళిక చేసుకోవడం జరిగింది. కానీ కంటిన్యూస్ వర్షాలు వచ్చిన దానివల్ల ఇంతకుముందు ప్రభుత్వం వారు అనాలోచితంగా హీరమండలంలో నీళ్లను ఇంపోర్ట్ చేసిన దానివల్ల అక్కడ ఎండ్ ఫార్మేషన్స్ కావాల్సినటువంటి సాయలు లభ్యం కానందువలన అది డిలే అయింది. కాబట్టి నెక్స్ట్ సీజన్కు జూన్కు ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేసి పూర్తి సామర్థ్యంతో పూర్తి బెనిఫిట్స్ను డెరైవ్ చేయడానికి తగిన ప్రణాళికను చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వంశధార నాగావళి అనుసంధానం ఇక్కడ హీరమండలం నుంచి 600 క్యూసెక్కులతో మనం నాగావళిని అనుసంధానం చేయడము, ఆ మధ్య ఎన్ రూట్ కెనాల్లో ఒక 5,000 ఎకరాలు న్యూ ఆయకట్టు, మరి తర్వాత 18,527 ఎకరాల నారాయణ ఆయనకట్టు ఉన్నటువంటి ఆయకట్టును స్థిరీకరించడానికి కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడం జరుగుతుంది. దానికి గాను అవసరమైనటువంటి 145 కోట్ల రూపాయలతో పనులను 70% వరకు పూర్తి చేయడం జరిగింది.
మిగిలిన పనులు కూడా జూన్ 23 వరకు చేసి పూర్తి బెనిఫిట్స్ను డిరైవ్ చేయడానికి ప్రణాళికలు వేసుకోవడం జరిగింది. దీని మీద గమనిస్తే ఇందులో 2014 వరకు ఏమి వ్యయం చేయలేదు, వీళ్ళు పట్టించుకున్న పాపాన్ని కూడా పోలేదు. దాని తర్వాత 14 నుంచి 19 వరకు 60 కోట్లు ఖర్చు పెట్టి ఏం ఆయకట్టు గుర్తించలేకపోయారు. కానీ 2019 నుంచి 41 crores ఖర్చు పెట్టాము. ఆల్ క్రిటికల్ ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేశాము. ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ కూడా అయిపోయినాయి. కాబట్టి 41 కోట్లు మీద బ్యాలెన్స్ కూడా ఖర్చు పెట్టేసి జూన్ 23 నాటికి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టును ప్రాక్టీస్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్, అంటే మహేంద్ర తనయ రివర్ మీద నీళ్లు వస్తున్నాయి కానీ బట్ అక్కడ రిజర్వాయర్ కట్టడానికి అవకాశం లేదు, టోపోగ్రఫీ పర్మిట్ చేయదు. కాబట్టి అక్కడి నుంచి ఒక వేరు కట్టి నీళ్లను కాలువ ద్వారా తీసుకొచ్చి పక్కన ల్యాండ్ అవైలబిలిటీ చూసుకుని అక్కడ ఒక రిజర్వాయర్ ఫామ్ చేయడం ఆఫ్షోర్ రిజర్వాయర్ అంటారు. దాన్ని చేయడం జరిగింది. దాని ద్వారా 2.1 TMC నీటిని వాడుకుని 24,600 ఎకరాలకు ఆయకట్టును క్రియేట్ చేయడానికి కోసం కాంటెంప్లేట్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నదాని వల్ల ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయినారు. గత ప్రభుత్వాలు దాన్ని సాల్వ్ చేయలేకపోయారు. అందువల్ల అది ఆర్మ్ ట్విస్టింగ్ అయిపోయింది అనమాట. ముందుకు పోలేక వెనుక రాలేక ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము దాన్ని అడ్రస్ చేసి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఏజెన్సీలను క్యాన్సిల్ క్లోజ్ చేసి మ్యూచువల్ కన్సెంట్ మీద మళ్ళీ బ్యాలెన్స్ వర్క్స్ కోసం అని చెప్పి 14/9/22 854.25 కోట్లతో ఒక జీవో ఇవ్వడం జరిగింది. దానికి ఎస్టిమేషన్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఇందులో నేను చెప్పాల్సింది ఏమంటే దీంట్లో రేగులపాడు రిజర్వాయర్ కాలువల ద్వారా కూడా 0.7 TMC నీళ్లు కాశీబొగ్గ మరియు పలాస మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా కేటాయించడం జరిగింది. ఇందులో మెయిన్గా మనం గమనించింది ఏమంటే ఈ వర్క్స్ అన్ని క్లోజ్ చేసి బ్యాలెన్స్ వర్క్స్కు ఇన్ఫ్లేట్ చేసి చాలా ప్రజాధనం దుర్వినియోగం చేసినారని చెప్పినటువంటి మాట వాడడం జరిగింది. దాన్ని నేను చెప్పేది ఏమంటే ప్రతి సంవత్సరము SSR రేట్లు మారుతాయి. ఏ ఎస్టిమేట్ అయినా కానీ ఒకసారి వేసిన తర్వాత దాంట్లో 13% కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 10% SSR మారుతూ వస్తుంది. అందులో ఏమవుతుందంటే కాంట్రాక్టర్ ఎఫెక్టివ్గా పనిచేస్తే అతని మార్జిన్కు 13% గాను కొంచెం ప్లాన్గా చేసుకుంటే ఇంకో 10% సేవింగ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆ ఇయర్లోనే కంప్లీట్ చేసుకోగలిగితే. కానీ ఆ ప్రాజెక్టులు నత్తనడక నడిచి 3-4 సంవత్సరాలకు డ్రాగన్ అయితే ఆ మార్జిన్స్ అన్ని కూడా అక్కడ ఎవాపరేట్ అయిపోతాయి. వాళ్ళు పెట్టిన కాంట్రాక్ట్ ప్రాఫిట్ 13% ఏముంటుంది, మనం ఇచ్చిన రేట్లకు ఆ సంవత్సరంలో వాడు పని చేసుకోగలడు అని చెప్పి ఇచ్చింటాం. అది చేయనప్పుడు రెండో సంవత్సరం వచ్చేసరికి మనం అవే రేట్లు ఉంటాయి కానీ మన SSR రేటు మార్కెట్లో 10% పెరుగుతాయి. మళ్ళీ తర్వాత రెండో సంవత్సరం వచ్చేందుకు ఇంకో 10% పెరుగుతాయి. కాబట్టి అందువల్లనే మన నేషనల్ ప్రాజెక్ట్ స్కీమ్స్లో కూడా ఎట్లుంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవ్రీ 3 years ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ హ్యాస్ టు బి రివైజ్డ్ అని చెప్పిన కండిషన్ వాళ్ళకు. అంటే 3 ఏళ్ళు అయిన తర్వాత ఎగ్జిస్టింగ్ రేట్స్ ప్రకారము కాంట్రాక్టర్ కెనాట్ మూవ్. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ ద నేషనల్ ప్రాజెక్ట్స్ దట్ ద ఎస్టిమేట్ హ్యాస్ టు బి రివైజ్డ్ ఎవ్రీ 3 years అండ్ ఫండింగ్ హ్యాస్ టు బి అలొకేటెడ్ అకార్డింగ్లీ. అంతేగాని ఇప్పుడు మనము 10 ఏళ్ల ముందు చేసినటువంటి ఎస్టిమేట్లు పని చేయించుకోలేక బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ either may be failure from the agency or failure from the government side to give them the working space. ఇవ్వనప్పుడు 10 ఏళ్ల తర్వాత ఏ కాంట్రాక్టర్ అయినా కానీ ఆ రేట్లతో పనిచేయడం అనేది అసాధ్యమవుతుంది. అప్పుడు వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ మేము ప్రీక్లోజ్ చేసిన తర్వాత మనం ఎస్టిమేట్ వేయాలంటే ఈ రోజు ఉండే రేట్లతో ఎస్టిమేట్ వేయాలి. అంతేగాని అది ఓవర్లోడింగ్ కాదు. అది డెఫినెట్గా ఎస్టిమేట్లు 10 ఏళ్ల తర్వాత అంటే ఆల్మోస్ట్ డబుల్ అవుతాయి. సో అంతేగాని అందులో ఎటువంటి దురుద్దేశం ఉండదు. పబ్లిక్ మనీని దుర్వినియోగం చేసేటటువంటి ఆస్కారం లేదు. అది అలాంటి అనుమానాలు తావేలేదు. ఎందుకంటే మనము ఒక ప్రాజెక్టు 50% స్పెండ్ చేసి హ్యాంగ్ ఆన్ అయిన తర్వాత అన్లెస్ మనం కంప్లీట్ చేసి మనం బెనిఫిట్స్ డెలివరీ చేయకుండా పోతే దెన్ వి లాస్ టు ద పబ్లిక్ ఎక్స్గా. ఇప్పుడు మన పోలవరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనం 20,000 కోట్లు ఖర్చు పెట్టాము, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మంది కానీ.
ఇంకోటి అయితే ఈవెన్ సింపుల్ ఇంట్రెస్ట్ వేసుకుంటే కూడా మనం ఎవ్రీ మంత్ అవర్ ఇంట్రెస్ట్ బర్డెన్ విల్ బి 200 crores. మనం పెట్టిన ఎక్స్పెండిచర్కు ఇప్పటికీ నెలకు మనకు ఇంట్రెస్ట్ బర్డెన్ విల్ బి 200 crores. ఎవ్రీ మంత్ డిలేడ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ బి లూజింగ్ 200 crores an interest. లీవ్ అలోన్ ద బెనిఫిట్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి డిరైవ్డ్. కాబట్టి ఆ ప్రాస్పెక్టివ్లో చూడాలి. కానీ ఏదైనా కానీ పెరిగిందంటే అదేదో అనాయచిత లబ్ధికి చేకూర్చడం చేసినారనేటువంటి ఒక అపవాదును నుంచి మనం బయట రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దే గో బై విత్ ఫిగర్స్, వాళ్ళకి తెలియదు. బట్ ఫ్యాక్ట్ ఈజ్ దిస్. అంటే ఇది మనసులో పెట్టుకొని నా ఉద్దేశం ఏమంటే ఎలాగంటే అలా పెంచి ఇచ్చేయమని కాదు, కానీ బట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, to derive the benefits on the investment we make, it is definitely practically advisable to revise the estimates as per the prevailing rates so that the project can move forward అనే దీంతోనే చేయడం జరుగుతుంది. కానీ అనాయచితంగా ఎవరికైనా కానీ లబ్ధి పెట్టడం అని చెప్పినటువంటిది జరగదన్నమాట. రెండోది ఏమంటే మధ్యవలస ప్రాజెక్టు కూడా 1.5 TMC నీటిని ఉపయోగించి 12,500 ఎకరముల సాగు తీసుకురావడం కోసం అని చెప్పి జేసెదగం, పొందూరు, లావేరు మరియు ఎచ్చర్లోని 21 గ్రామాల్లో బెనిఫిట్ అందించడానికి కోసం అని చెప్పి ఆల్మోస్ట్ 79% పనులు పూర్తి చేయడం జరిగింది. కానీ మిగిలిన పనులు పాత కాంట్రాక్ట్ అనేక కారణాల వల్ల చేయలేకపోయిన దానివల్ల 26.9 కోట్లతో రివైజ్డ్ అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. మే నెల 24న దానికి టెండర్లు పిలిచాము. అది కూడా నెక్స్ట్ ఖరీఫ్ నాటికి పూర్తి చేసి పూర్తి బెనిఫిట్స్ని పొందడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో కూడా మనం చూస్తే 2014 వరకు 41 కోట్లు ఖర్చు పెట్టి 5,200 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. 14 నుంచి 19 వరకు ఖర్చు అయితే 3.26 కోట్లు పెట్టారు. కానీ ఈవెన్ ఒక సింగిల్ కొత్త ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు 2019 నుంచి 1.09 కోట్లు ఖర్చు పెట్టాము. ఇంకా మిగిలిన 26 కోట్లతో కూడా మిగిలిన పనులు చేపించి నెక్స్ట్ సీజన్కు పూర్తి సామర్థ్యంతో దాన్ని వినియోగించడానికి ప్రణాళిక చేయడం జరిగింది. ఇంకా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఏదంటే తోటపల్లిలో 15.89 TMC నీటిని ఉపయోగించి 131,221 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు 64,000 ఎకరాల స్థిరీకరణకు అంచనాలు రూపొందించడం జరిగింది. ప్రాథమికంగా ప్రాజెక్టు అంచనాలు 1127.58 కోట్లు చేయడం జరిగింది. 83% పనులు చేసిన తర్వాత చాలా రీజన్స్ వల్ల ముందుకు ప్రాజెక్ట్ పోలేదు. సో మనము ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 23% అంటే 800 కోట్లు 800 నుంచి 900 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత చిన్న విషయాల కోసం అని చెప్పి మనం అట్లే ఉంటే దట్స్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. విల్ బి లూజింగ్ ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ దాని మీద ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మనం డబ్బులు ప్రాజెక్టులకు లోన్లే తెచ్చుకుంటాం. ఎందుకంటే మన రెవెన్యూ సరిపోవడం లేదు. ఆల్మోస్ట్ వీఆర్ గెటింగ్ లోన్స్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ కానీ, జైకా ఫండ్స్ కానీ, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ అంతా లోన్స్ ఫండ్స్ మీదనే మనం ప్రాజెక్టులను పెడుతున్నాం. కాబట్టి నో వేర్ వీఆర్ గెటింగ్ ఫండ్స్ విత్ లెస్ దాన్ 10 to 12% ఇంట్రెస్ట్ రేట్. ఆ రకంగా లెక్క వేస్తే మనకు నెలకు సుమారుగా 8 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ లాస్ ఉంటుంది. మోర్ ఓవర్ మనం దాన్ని యూజ్ చేసుకోకుండా పోతే ఏ వస్తువైనా కానీ స్పాయిల్ కావడానికి కూడా చాలా అవకాశం. కొన్ని కాంపోనెంట్స్ కట్టిన తర్వాత మనం దాన్ని యూసేజ్లో పెట్టకపోతే వీ విల్ బి లూజింగ్ లాట్ ఆఫ్ ఈస్ లైఫ్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ప్రభుత్వము ఉన్నటువంటి చిన్న పనులు 2 భాగాలుగా 2 ప్యాకేజీలుగా 59.58 కోట్లకు ఒక ప్యాకేజు, 63.63 కోట్లతో రెండో ప్యాకేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఇప్పుడు టెండర్స్ కూడా ఫిక్స్ చేశాము. పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. సో జూన్ 23 నాటికి అది కూడా కంప్లీట్ అయ్యి తోటపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి సామర్థ్యంలో వినియోగంలోకి రావడానికి అవకాశం ఉంది. ఇందులో ఏమంటే 2004 నుంచి 14 వరకు 566 కోట్లు ఖర్చు పెట్టి 64,000 ఎకరాలకు సాగునీటి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి 14 నుంచి 19 వరకు 237 కోట్లు ఖర్చు పెట్టి 69,000 ఎకరాలకు
ఇప్పుడు 19 నుంచి 52 కోట్లు మాత్రమే 53 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 3,849 ఎకరాలకు నీటి ఇవ్వనుంది. ఇప్పుడు చేయబడేటువంటి 123 కోట్లు ఖర్చు పెట్టేస్తే నెక్స్ట్ జూన్ నాటికి పూర్తి సామర్థ్యంతో తోటపల్లి రిజర్వాయర్ వినియోగంలోకి రావడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, ఇది తోటపల్లి నుంచి కుడికాలం నుంచి ఎక్స్టెన్షన్ కెనాల్. ఇది దాంట్లో 97 కిలోమీటర్ యొక్క రైట్ కెనాల్ నుంచి 45 కిలోమీటర్లు పొగిడించడం వలన విజయనగరం జిల్లాలోని 6 మండలాల్లో 15,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించడం జరుగుతుంది. దీంట్లో కూడా 43% పనులు పూర్తయినాయి. భూసేకరణలో కొన్ని ఇబ్బందులు వచ్చిన దానివల్ల పనులు ముందు సాగనందువలన దాన్ని ప్రీక్లోజ్ చేసి మిగిలిన బ్యాలెన్స్ వర్క్స్ కోసము 137 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ కూడా అనుమతి లభించింది. దాన్ని కూడా రివర్స్ టెండర్ పిలిచి జూన్ 24 నాటికి పూర్తి స్థాయిలో 15,000 ఎకరాలకు కూడా నీరు అందించడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఇందులో ఎక్స్పెండిచర్ గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే 2014 వరకు 16 కోట్లు ఖర్చు పెట్టారు, ఆయకట్టు ఏమీ రాలేదు. 14 నుంచి 19 వరకు సుమారు 49 కోట్లు ఖర్చు పెట్టారు, ఏమీ ఉపయోగం లేదు. 19 నుంచి ఇప్పటి వరకు 4.7 కోట్లు మాత్రమే ఖర్చు పడింది. ఎందుకంటే వీ హ్యావ్ స్పెంట్ వెరీ జ్యుడిషియస్లీ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇక డబ్బులు ఉన్నాయని చెప్పి యథావిధిగా అలసత్వం చూపించకుండా అవసరమైన మేరకు క్రిటికల్ వర్క్స్ను క్రిటికల్ థింగ్స్ని అడ్రస్ చేయడానికి మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా కూడా దీన్ని మనం 24 లాగా, ఎందుకంటే ఈ వైడ్ స్ప్రెడ్ లిటిల్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం కన్జ్యూమింగ్ కాబట్టి ప్లాన్ టు కంప్లీట్ ఇట్ బై 24 ఖరీఫ్. ఇంకా తారకరామ తీర్థం, ఇది చంపావతి నది మీద బ్యారేజ్ నిర్మాణం. ఇందులో భాగంగా 2.75 టీఎంసీ నీటిని ఉపయోగించుకోవడానికి ఇది చేయడం. దానివల్ల 16,538 ఎకరాలు విజయనగరం జిల్లాలోని 3 మండలాల్లో 49 గ్రామాలకు బెనిఫిట్ డెరైవ్ అవుతుంది. దీంట్లో కూడా సుమారుగా 58% పనులు పూర్తయినాయి. మిగిలిన పనులకు 198 కోట్లతో ఎస్టిమేట్ తయారు చేసి ప్రభుత్వం వారి అనుమతి కూడా వచ్చింది. త్వరలోనే రివర్స్ టెండరింగ్కు జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్ళి రివర్స్ టెండరింగ్ ద్వారా దీన్ని పనిని గుత్తేదారికి అప్పగించడం జరుగుతుంది. అలాగే పునరావాస కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో చేయడానికి కోసం అని చెప్పింది. కొన్నిసార్లు ఏమైందంటే ప్రభుత్వము దే హ్యావ్ లాస్ట్ ద ఫోకస్ ఆన్ LA and R&R. వాళ్ళు ఎంతసేపు వర్క్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది, కానీ LA and R&R ఈజ్ అ క్రిటికల్ ఇష్యూ విత్ ఎనీ ప్రాజెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా కన్సిడరేటివ్గా ప్యారలల్గా ఇంకా ముందస్తుగా కూడా LA and R&Rను టేకప్ చేయడం జరుగుతోంది. సో మన ప్రాజెక్టుకి ఎటువంటి మధ్యస్థర అవాంతరాలు లేకుండా అనుకున్న ప్రకారము ముందుకు సాగడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో కూడా ఏమైంది, 2014 వరకు 120 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది, కానీ ఆయకట్టు ఏమీ రాలేదు. 14 నుంచి 19 వరకు 104 కోట్లు ఖర్చు పెట్టారు, ఆయకట్టు ఏమీ రాలేదు. 19 నుంచి ఫోకస్డ్గా మనం 58 కోట్లు ఖర్చు పెట్టి చాలా క్రిటికల్ థింగ్స్ అటెండ్ అయ్యాము. ఇంకా మిగిలినటువంటి 198 కోట్లతో మనం పూర్తి చేస్తే మొత్తము ప్రాజెక్టు రియలైజ్ అవుతుందన్నమాట. సో ఇదే కాకుండా ఒక పెద్ద మెమరబుల్ ప్రాజెక్టు గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఈ ప్రాజెక్టును దివంగత అప్పటి ముఖ్యమంత్రి గారు 7,214 కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ పాత జిల్లాలైనటువంటి వైజాగ్, విజయనగరము, శ్రీకాకుళం జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి, తర్వాత విశాఖపట్నం సిటీతో పాటు ఎన్రూట్ విలేజెస్లో 23.44 టీఎంసీ ఆఫ్ వాటర్ను డ్రింకింగ్ అండ్ ఇండస్ట్రియల్ నీడ్స్ ఇవ్వడానికి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది.
జరిగితే దాని గురించి మళ్ళా ఆయన పోయిన తర్వాత ఎవరు పట్టించుకున్న నాదులే లేకుండా పోయారు. కానీ 2017-18లో గత ప్రభుత్వంలో తూతు మంత్రంగా ఫేజ్ 1 అని చెప్పి 2022 కోట్లకు ఒక పార్షియల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని ఫేజ్ 1లో 2 ప్యాకేజెస్ పనుల కోసం అని చెప్పి టెండర్ తీసి గుత్తేదారికి అప్పచెప్పడం జరిగింది. కానీ ఒక పార మట్టి ఎత్తిన పాపాన్ని కూడా పోలేదు. 1 ఎకరా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయలేదు. అదే వదిలేసిన పోయిన తర్వాత ఇప్పుడు 2019లో ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఎప్పుడో సుమారుగా దశాబ్దం కాలం నాటి రేట్లతో ఉందని చెప్పి అది మళ్ళీ అదే రేట్లతో ముందుకు వెళ్ళడం జరగదని చెప్పి గుర్తించినటువంటి ప్రభుత్వము కొత్తగా కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా సర్వే చేపించి దాని ప్రకారము 17,411 కోట్లకు కేబినెట్ ఆమోదం పొంది ఉత్తరాంధ్ర సూర్యవంతి యొక్క అంచనాలను ఆమోదించడం జరిగింది. అందులో భాగంగా ఫేజ్ 2 కింద 2 ప్యాకేజీలను స్టార్టింగ్ ఫ్రమ్ 63 కిలోమీటర్ ఆఫ్ ఎల్ఎంసి పోలవరం ఎల్ఎంసి నుంచి మొత్తం 102 కిలోమీటర్లు వెళ్ళి శ్రీకాకుళంలోని గడిగడ్డ వరకు నీళ్ళు ఎలాగైనా తీసుకోవాలి అనే కృత నిశ్చయంతో టెండర్లు పిలచడం జరిగింది. కావలసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో ఆల్మోస్ట్ 7,500 ఎకరాలు సేకరించడానికి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాము. తర్వాత డిజైన్స్ విషయంలో కూడా ఆల్మోస్ట్ 60% ఆఫ్ డిజైన్స్ ఆర్ అప్రూవ్ అండ్ ఆల్మోస్ట్ ఫాస్ట్ ట్రాక్లో మూవ్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనివలన గోదావరి జలాలు ఎవ్వరూ ఊహించిన విధంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా కనిపించడం జరుగుతుంది. సో అది ఆ వెనుకబడిన జిల్లాలకు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కానీ అన్నీ అడ్రస్ చేయబడతాయి. ఇంత బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు ఆ ప్రాంతానికి వరప్రసాదనిగా వస్తూ ఉంటే దాన్ని ప్రజలకు చెప్పడము, వాళ్ళలో ఒక భద్రతను కల్పించడము, ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. ఈ విధంగా చూస్తే ఎక్స్పెండిచర్ వైజ్ వీ మే నాట్ బి ఫ్యాటీ, బట్ ఫలితాల రకంగా చూస్తే మేము ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ప్రతి రూపాయికి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అనుకుంటున్నాము. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఏమంటే ప్రజలకు వాళ్ళ అభివృద్ధికి కావలసినటువంటి భరోసా ఇవ్వాలి. అది మాటలలో కాదు చేతల్లో ఉండాలనేటువంటి మన ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆయన యొక్క థాట్ను ట్రూ స్పిరిట్గా గ్రౌండ్ భూమి మీద పెట్టడానికి మా WRD డిపార్ట్మెంట్ మా మంత్రి గారి సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో మా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ యొక్క గైడెన్స్లో ముందుకు సాగడం జరుగుతోంది. కాబట్టి నాకు అనిపిస్తుంది ఏమంటే ఈ మిగిలిన 2 సంవత్సరాల్లో చాలా వరకు ఈ కుంటుపడిన ప్రాజెక్టులన్నీ కూడా రైట్ ట్రాక్ మీద ఉన్నాయి, ముందుకు వెళుతున్నాయి. కాబట్టి మాకు తర్వాత WRD డిపార్ట్మెంట్ను కామెంట్ చేయడానికి ఏమి చిక్కదని ఇప్పుడు అవకాశం అందిపుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బై ద టైమ్ డెఫినెట్లీ వీ విల్ బి రీచింగ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ people in that region, and we are striving hard under the guidance of the dynamic leadership of our Honorable Chief Minister. With this, I take the privilege that we are given a beautiful lifetime opportunity
to work under this government to definitely deliver a positive things to the public who are really need in the backward area. Although it receives the highest rainfall in the state, but because of its steep territory, steep topography, not in a position to store much water to build big reservoirs, because the topography is not permitting the area to go for a bigger storage. కాబట్టి ఇప్పుడు పెరినియల్ వాటర్ సప్లై ఉంటే ఆ చిన్న చిన్న రిజర్వాయర్ను ఫుల్గా ప్లెజర్గా ఫస్ట్ ఫిల్లింగ్, సెకండ్ ఫిల్లింగ్, థర్డ్ ఫిల్లింగ్ ఉపయోగించుకుని we can make that area really flourish both on the irrigation sector and also pisciculture and also industrial needs, leave alone the drinking. I think drinking will be the first priority, and it will be definitely safeguarded to the fullest extent with the schemes that are going on in that area. Thank you. టోటల్గా నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు, ఐ కెనాట్ టేక్ బై నేమ్ బికాజ్ దే ఆర్ ఆల్ బిగ్ పీపుల్, దే ఆర్ అవర్ లీడర్స్. 2014 వరకు బైఫర్కేషన్ వరకు 1539 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అది 6-7 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి టైం, మా తర్వాత మిగిలిన కాంగ్రెస్ గవర్నమెంట్లో. మన తర్వాత 14 నుంచి 19 వరకు 1571 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత 19 నుంచి 488 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం. మేము చెప్తున్నాం ఎందుకు ఖర్చు పెట్టా అంటే, ఎందుకంటే బికాజ్ వీ డోంట్ వాంట్ టు స్పిల్ ద ఫండ్స్, వీ వాంట్ టు గో ఫోకస్ టు ద క్రిటికల్ వర్క్స్ చేయాలంటే నీకు డబ్బులు కాదు ముఖ్యం, కమిట్మెంట్ ఉండాలి. ఎందుకంటే మ్యాసివ్గా ప్రణాళికాబద్ధం లేకుండా ఎక్కడ మ్యాసివ్ ఎర్త్ వర్క్ ఉంటుందో, ఎక్కడ మాసివ్ కాంక్రీట్ ఉంటుందో అట్లా పనులు చేసేస్తే ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ టు కాంట్రాక్టర్ అండ్ ఎవ్రీబడి, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. సొసైటీకి అంటే ఫోకస్డ్గా మనం పెట్టే ప్రతి రూపాయి కూడా బెనిఫిట్స్ను ప్రజలకు దగ్గరకు తీసుకుపోయేగా ఉండాలి, కానీ అనాయాచిత లబ్ధి వేరే వాళ్ళకి కల్పించేదిగా ఉండకూడదు. సో ఆ విధంగా ఇక్కడ మనం తక్కువ ఖర్చు పెట్టినా కానీ వీ హ్యావ్ డన్ ద వర్క్స్, వెరీ క్రిటికల్ వర్క్స్ అండ్ ఫోకస్డ్ వర్క్స్. కాబట్టి ఇప్పుడు మనము ధైర్యంగా చెప్పగలుగుతాం ఈ 2 ఏళ్లలో అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి. మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి వాళ్ళు 10 వాళ్ళు ఆల్మోస్ట్ అది చేసి 1/3 ఖర్చు పెట్టాం, కానీ బెనిఫిట్స్ ఆర్ మోర్. చెప్పు మేము 11,649 ఎకరాలకు ఇచ్చాం. 649 వాళ్ళు 14-19 69,000 ఇచ్చారు. అంతకుముందు 89,200. అదే నేను చెప్తున్నాను కదా, దట్స్ వాట్ ఇట్ అట్లా ఈక్వేట్ చేయలేమన్నా నేను, దట్స్ వాట్ అంటే నవ్వు ఇప్పుడు ఆ కంపారిజన్ మీరు ఎప్పుడు చేయగలరంటే మా 5 ఏళ్ళు అయిన తర్వాత చేయగలరు మీరు. 1.5 years తర్వాత డెఫినెట్లీ విల్ టెల్ యూ ప్రౌడ్లీ వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ అచీవ్. అవును, అది దట్స్ వాట్. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు అడిగి చెప్పారు కూడా, దట్ వాట్ దే కెన్ గ్రాబ్ అర్లీ దే హవ్ డన్ ఇట్ అని క్రిటికల్ థింగ్స్ అయితే వదిలేసిపోయారు. ఇప్పుడు ఏం చేశారు, ఒక ప్రాజెక్టు ఫుల్గా రిలీజ్ కావాలంటే 160 ఎకరాలు కావాలనుకోండి ల్యాండ్ ఎక్విజిషన్, వాళ్ళు ఈజీగా దగ్గర 130 ఎకరాలు చేసుకునేసినారు. 30 ఎకరాల్లో ఎడ్జ్లో వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అది చేయాలంటే, స్ట్రీమ్ లైన్ చేయాలంటే ఇష్యూ ఏమొస్తుంది మాకు, ఆ రేట్స్ 10 ఏళ్ళు అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి వర్కౌట్ కావడం లేదు ఒకటి. సెకండ్ థింగ్ ఏమంటే మనకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 13 వచ్చేసింది. అంత పెద్దవాడు లేదండి, ప్రాజెక్టులు ఏమి ధ్వంసం కాలేదు. విషయం ఏమంటే
No. Why the frequency of incidents are looking more now? ఎందుకంటే అంతకుముందు 5 ఏళ్లలో you take the statistics. Is any reservoir has received fullest water continuously in a period in that 5 years? Almost all projects starved for water. ఇప్పుడు అందులో మెకానికల్ అరేంజ్మెంట్స్ కానీ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కానీ ఎప్పుడు క్వశ్చనబుల్ అవుతుంది దెన్ దెర్ ఈజ్ వాటర్ వచ్చినప్పుడే దానిపై లోటుపాట్లు ఏమున్నా కానీ మనకు బయటపడతాయి. మనకు లాస్ట్ 3 years ఏమైందంటే యూ సీ ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ రిసీవ్డ్ ఫుల్ వాటర్ నాట్ వన్స్, కొన్ని ప్రాజెక్ట్ 10 సార్లు కూడా నిండాయి. సో అప్పుడు ఏమైంది, మనకు 3 ఏళ్లలో దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్, ఇట్ స్ట్రెంగ్త్ విల్ బి టెస్టెడ్. కొన్ని ప్రాజెక్టులో డబ్బులు ఇవ్వడం కాదు, దెర్ వాజ్ నో టైమ్ ఫర్ అస్ టు క్యారీ అవుట్ ద మెయింటైన్ వర్క్స్ ఆల్సో. ఎందుకంటే రిజర్వాయర్స్ ఫుల్గా ఉన్నాయి, వీ కెనాట్ డిప్లీట్ దెమ్. యూ టేక్ సోమశిల, కండలేరు, ఎక్సెప్ట్ శ్రీశైలం, బికాస్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మనకు కోఆపరేట్ చేయలేదు కాబట్టి అది డిప్లీట్ అవుతుంది. కానీ నాగార్జున సాగర్, పులిచెంతల ఆ గేట్ను మేము రిపేర్ చేయడానికి గేట్ గివన్ ఏ మంత్ టైం. ఆడికి ఇప్పుడు ఏం చేస్తున్నాము, మేడ్ ఎన్ ఎక్స్పర్ట్ లైక్ పర్సన్ టు డూ ఇట్ వెన్ ద రిజర్వాయర్ ఇస్ ఫుల్. రిజర్వాయర్ ఫుల్గానే పెట్టి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది చెప్పేది దట్స్ వాట్ తీసుకున్నాం కాబట్టి మనము రిడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే రేర్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అది నేను చెప్పంటే అలాగెత్తుకుంటే అందరూ మనుషులు 100 ఏళ్ళు బతకాల. మన లైఫ్ స్పాన్ 100 years కదా. మాకు కొంతమంది 30 ఏళ్ళకే చనిపోతున్నారు, కొంతమంది 10 ఏళ్ళకే చనిపోతున్నారు. అంటే బికాస్ దట్ ఈస్ నేచురల్ ఫినామినా, ఇట్ హ్యాపెన్స్ హియర్ అండ్ దేర్. బట్ అయిన తర్వాత హౌ ఫాస్ట్ వీ హ్యావ్ రియాక్టెడ్ అనేది చూడాలి. ఇప్పుడు మనకు గుండ్లకమ్మ మీ మనసులో ఉండేది చెప్తాను. గుండ్లకమ్మది యాక్చువల్గా వీ నెవర్ సస్పెక్టెడ్ దట్ గేట్ 3 విల్ బీ అండర్ థ్రెట్ బికాజ్ ఇట్ వాజ్ ఇంటాక్ట్ వెన్ వీ అబ్జర్వ్ ప్రీ మ్యాన్షన్ చేస్తే. అసలు మేము 6 to 7 సస్పెక్ట్ చేసి స్టాప్ లాక్ గేట్స్ అక్కడ పెట్టాము. మేము వాడికి ఎస్టిమేట్ తయారు చేసి టెండర్ పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసాం. వాడు వచ్చి పనిచేసే లోపలనే నీళ్లు ఫుల్గా వచ్చేసాయి. బట్ థర్డ్ గేట్ విచ్ వాజ్ ఇంటాక్ట్, ఎందుకంటే మా కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది 6-7 చూసుకోండి మీరు ప్రికారియస్గా ఉన్నాయని చెప్పింది. బట్ థర్డ్ గేట్ వెళ్ళింది. అట్లా కాదు. ఆ విధంగా మనము ఏది జరిగిపోతుందని ప్రతి సంవత్సరము ఉన్నటువంటి అన్ని మెకానికల్ అరేంజ్మెంట్స్ చేయలేం కదా. సో రొటీన్ థింగ్స్ వీ హ్యావ్ డన్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెన్ ఎవర్ ఇన్స్పెక్షన్ డ్యామ్ సేఫ్టీ మినిస్టర్ వాళ్ళు టీము ఎవరీ 3 months విజిట్ చేస్తారు. చేసిన తర్వాత దే విల్ క్లాసిఫై 3 ways. One is the immediate necessity to do, and the second thing over that season. Next one is permanent. సో మాకు ఇమీడియట్ నెక్స్ట్ వాళ్ళు ఏం గుర్తించారు, 6-7 షట్టర్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, వీ టేక్ కేర్ ఆఫ్ దట్ అని చెప్పన్నారు. సో మేము అక్కడ ఇమీడియట్గా స్టాప్ లాక్ చేసి పెట్టుకునేసి దానికి ఎస్టిమేట్ చేసుకున్నాం. సో థర్డ్ గేట్ దే నెవర్ మెన్షన్ దట్ దెర్ ఇస్ ఎనీ సస్పిషన్ ఓవర్ దేర్. ఇప్పుడు చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది, చక్కదిద్దుతున్నాము. నేను అంటే ఐ డోంట్ నో, అంటే ఫెయిల్యూర్ అని చెప్పను. నేను టెక్నికల్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయవలసిన విషయాలు చేయలేదని చెప్పింది. ఎందుకంటే బికాజ్ ఫైనాన్షియల్ ఫిగర్స్ ఆర్ నాట్ ద ఇండికేటివ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ ఈస్ పుట్ ఇన్. డబ్బులు ఇస్తే మేము కూడా ఖర్చు పెట్టేయగలం, బట్ వాట్ ఫర్? ఇప్పుడు అలా గత ప్రభుత్వం మీరు చెప్పినట్టుగానే ప్రిస్టేజియస్గా దే క్లెయిమ్ దట్ వీ హ్యావ్ స్పెండ్ 60,000 crores ఆన్ ఇరిగేషన్ డ్యూరింగ్ దేర్ టెన్యూర్. 60,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎస్, మరి ఏం సాధించారు? ఇప్పుడు మేము ఖర్చు పెట్టలేదు. రీజన్ ఈజ్ దట్ వీ డోంట్ వాంట్ స్పిల్ ద మనీ. ఎట్లా విసిరేసే మా ఉద్దేశం కాదు. వీఆర్ వెరీ ఫోకస్డ్, బట్ ఫర్ ద ఎక్స్పెండిచర్ వీ మేడ్ వీఆర్ రియలైజింగ్. వాళ్ళు చేయలేకపోయినటువంటి నెల్లూరు సంఘం బ్యారేజ్ ఏం చేశారు, అంత డబ్బులు ఖర్చు పెట్టి హ్యాంగ్ అని అయిపోయినారు వాళ్ళు. సో ఆల్ క్రిటికల్ థింగ్స్ వీ హ్యావ్ డన్ ఇట్. చేసి దాన్ని వీ హ్యావ్ గాట్ ఇట్ టు ద యూస్. మీరు ఒకసారి చూడండి, నెల్లూరు ఈవినింగ్ టైమ్స్
అది మన పర్పస్ ఇరిగేషన్ కాకుండా ఆహ్లాదాన్ని కూడా ఇస్తారు లోకల్ పీపుల్కు. ఇట్ హెస్ బికమ్ ఏ విజిటింగ్ పాయింట్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద సరౌండింగ్ విలేజ్. మరి అంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆ ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రభుత్వం మీదనే మేము చూసిపెట్ల. మా అధికారులు కూడా వాళ్ళ యొక్క థింకింగ్ కూడా ఐ థింక్ దే హ్యావ్ నాట్ ప్రాపర్లీ అడ్వైజ్ ద గవర్నమెంట్ అండ్ దే మైట్ నాట్ హ్యావ్ ప్రాపర్లీ కన్విన్స్డ్ దమ్ ఎస్ దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు అప్రోచ్. ఇన్స్టెడ్ ఆఫ్ స్పిల్లింగ్ ద మనీ హీర్ అండ్ దేర్ అన్ప్లాన్డ్ కాకుండా ఫోకస్గా పెట్టింటే ద సీమ్స్ టు హ్యావ్ బీన్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఏమైందంటే మాకు ఏమైపోయింది, అది అక్కడక్కడ అనాలోచితంగా పెట్టిన దానివల్ల అవన్నీ బ్రిడ్జ్ చేయడం కష్టమైపోతుంది మాకు. వీఆర్ ఫైండింగ్ దట్ ఐ కెనాట్ సే. నేను నా టెక్నికల్గా ఐ కెన్ సే బట్ అదర్ థింగ్స్ కోర్స్ ఇట్స్ నాట్ ఇన్ మై. అనాలోచితం అనేది చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం ఏమంటే ఫెయిల్యూర్ అనేది అనిపిస్తుంది నాకు కూడా. అధికారులు ఫెయిల్యూర్ కాదు, ఇట్ ఈస్ ఏ కంబైన్డ్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఎందుకంటే పద్ధతిగా పోవాలి, పోకుండా పోయిందని ఇప్పుడు మాకు డిఫికల్టీ ఏమంటే టు బ్రిడ్జ్ దెమ్ వీఆర్ ఫైండింగ్ టఫ్. ఇప్పుడు ఎటువంటి డబ్బింగ్ సినిమా మాదిరి అయిపోయింది మాకు. మమ్మల్ని సినిమా తీసుకోమంటే ప్రశాంతంగా తీసుకోండి మేము. వాళ్ళు ఏది చేసేస్తున్నారు దాన్ని మ్యాచ్ చేయడిగా మేము ఇప్పుడు రన్ ద షో. అప్పుడు నేను కూడా ఐ వాజ్ ఆల్సో పార్టీ దేర్. ఐ వాజ్ ఆల్సో పార్టీ దేర్ అండ్ నాకు ఇచ్చిన లిమిటేషన్స్లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. నేను చెప్పాను, నేను చేశాను. నేను కర్నూలు సీగా ఉన్నాను. దట్స్ వై ఆ గవర్నమెంట్ చేసి చెప్పేటటువంటి ప్రిస్టేజియస్ అచీవ్మెంట్స్లో ఆల్ ద 3 అచీవ్మెంట్స్ ఐ హావ్ డన్ ఇట్. ఆవుకుటన్నుల బైపాస్ టనల్స్ 2 సీజన్లు 2 కంప్లీట్ చేశాను. గోరకల్ రిజర్వాయర్ వాళ్ళు భయపడి నింపడానికి కొట్టుకోపోతుందని చెప్పి భయపడతా ఉంటే నేను నింపి దాన్ని ప్రొటెక్ట్ చేశాను. వెలుగొండ రిజర్వాయర్ 15 ఏళ్ళ నుంచి పని కంప్లీట్ చేసుకుని నీళ్లు పెట్టకుండా భయపడతా ఉన్నారు. ఐ హ్యావ్ ఫిల్డ్ వెలుగొండ రిజర్వాయర్ టు ద ఫుల్. అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి పులివెందులకు నీళ్లు ఇవ్వడానికి మై కాంట్రిబ్యూషన్ ఈజ్ మోర్. నేనే నీళ్ళు ఇచ్చాను గండికోటకు నింపైనప్పుడు. అలా ఎప్పుడు ఏం చేయగలము, అవుట్ ఆఫ్ మై లిమిటేషన్స్, నా మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేకపోయినా కానీ నాకు ఇచ్చిన డీటెయిల్ స్పేస్లో నేను ఐ హ్యావ్ డన్ ఇట్. అలాగా అన్ని చోట్ల చేసిండాల్సిందని చెప్తున్నాను. అనేమి కాదు, అన్నా దట్ వే అన్నాను. ఇప్పుడు ఎట్లంటే ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి. అప్పుడు ఆ టైంలో క్రెడిట్ నాకు ఎవరు ఇవ్వాలా, క్రెడిట్ చాలా మంది తీసుకున్నారు. ఎందుకంటే ఈవెన్ దట్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ దే హ్యావ్ గివన్ వాటర్ టు ద పులివెందుల అని చెప్పి. ఆ పులివెందులకు వాటర్ ఇవ్వడానికి 12 గంటలకు కూడా నేను టనల్లో కూర్చున్నాను. వర్కర్స్ భయపడి దడదడ శబ్దం వస్తే భయపడి పరిగి వెళ్ళిపోతా ఉంటే అయ్యా లేదురా నేనున్నాను, ముందు పడితే నా నెత్తిన పడుతుంది, తర్వాత మీ నెత్తిన పడుతుంది కొంచెం పెట్టి చేయించాను నేను. వాళ్ళు అంతకుముందు 10 ఏళ్ళ నుంచి చేయకుండా ఉన్నారు, చేయలేకపోయినారు. దట్ విత్ ఏ మినిమం డీవియేషన్ ఆఫ్ 10 crores, 10 కోట్ల డీవియేషన్తో ఐ హ్యావ్ ఫినిష్డ్ దట్. అట్లా చెప్పేది ఎట్లంటే ఎస్ దేర్ ఆర్ లిమిటేషన్స్. ఎందుకంటే డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో నాయకులే రాజులు, మేము వీఆర్ స్లేవ్స్, ఆఫీసర్స్ ఆర్ దేర్ సర్వెంట్స్. బట్ ఈవెన్ సర్వెంట్ కెన్ సే ద కింగ్ దిస్ ఇస్ గుడ్ ఫర్ ద పబ్లిక్ అని చెప్పగలిగితే నేను అలా చెప్పి నిష్ఠూరమయ్యాము మేము. ఐ వాజ్ ఛాలెంజ్డ్ బట్ ఐ హ్యావ్ డన్ ఇట్ బికాజ్ ఆ కమిట్మెంట్ ఆ ఫోకస్డ్గా పోయినాం కాబట్టి పోతాం. అట్లా పోయినంటే మనము ఆ 60,000 కోట్లకు వీ షుడ్ హావ్ డన్ సమ్ మోర్ మిరాకిల్స్ చేసిండొచ్చు. దట్స్ వాట్ వీఆర్ ఫైండింగ్ ఇన్ పోలవరం. పోలవరము వాళ్ళు ఏమి చేయకుండా వదిలిపోయినట్టేనా కంప్లీట్ చేసేసిన వాళ్ళు. వాళ్ళు చేసిన ఎర్రర్స్, ఆ కమిటెడ్ మిస్టేక్స్ వల్ల జరిగిన డ్యామేజ్ను రెక్టిఫై చేయడానికి స్టిల్ వీఆర్ హ్యాంగింగ్ ఆన్. అదే సర్ప్లస్ స్పిల్వే ఉంది, స్పిల్వే ఏం చేయకుండా ఏదో వాళ్ళు వేసినంత వరకు గిన్నిస్ బుక్లోకి పోయేదానికి కాంక్రీట్ వెళ్ళిపోయారు, దాన్ని డ్యామేజ్ చేయలేకుండా పోయినారు, దాన్ని కట్టేశాను. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు అప్స్ట్రీమ్ కాఫర్ డ్యాము మెయిన్ సీట్ బెడ్ కనుక ఇబ్బంది పెట్టకుండా పోయింటేనా మాకు అదే ల్యాండ్ ఇచ్చేసిపోయినట్టేనా రివర్ బెడ్ చేసేసింది మేము.
అవును కదా, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మాకు దానికంటే కూడా మెయిన్గా వీఆర్ ఫైండింగ్ టఫ్ టు అడ్రస్ ద ఇష్యూస్ క్రియేటెడ్ దేర్, మ్యాన్ మేడ్ ఇష్యూస్. ఆ స్కౌట్స్ బిల్ చేయడమే ఇబ్బంది అయిపోతుంది మాకు. నేను మా వాళ్ళ మీ వాళ్ళ దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ప్లానింగ్ అండ్ ఎయిదర్ వే, బికాజ్ ఎట్లంటే టెక్నికాలిటీస్ ద ఆఫీసర్ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ టు కన్విన్స్ ద లీడర్, లేదంటే ద లీడర్ షుడ్ హ్యావ్ విజన్ హౌ టు గో అబౌట్. అవి రెండు మిస్ఫేర్ అయినాయనేది మా ఉద్దేశం. కాబట్టి ఆ గోతులు ఏర్పడ్డాయి. డెఫినెట్గా బికాజ్ పోలవరం చేయకుండా ఇంకా ఏం చేసినా కానీ ఇట్ విల్ బి ఫ్రూట్లెస్ ఎఫర్ట్. పోలవరం చేసిన తర్వాతనే మనకు పండు చూస్తుంది, అంతవరకు అన్ని కాయలే. మా మంత్రి గారు చెప్పినట్టుగా త్వరలోనే డెఫినెట్గా వీఆర్ ఆన్ ద జాబ్. కాకపోతే ఏమంటే వీఆర్ అడ్రస్సింగ్ సమ్ ఇష్యూస్. మాకు ఇట్ కెన్ బి ఓన్లీ ప్లాన్డ్ వన్స్ వీ గెట్ ద డిజైన్స్ ఆన్ హ్యాండ్. 1.5 years డెఫినెట్గా విల్ గెట్ టు ఏ సేఫ్ లెవెల్. మనకు అవి మాకు డిజైన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వీ కెన్ గివ్ యూ ద టైం షెడ్యూల్. మేము మిగతావన్నీ టైం షెడ్యూల్కి చేసాం. మేము డైవర్షన్ ఆఫ్ రివర్ జూన్ అనుకున్నాం, కరెక్ట్గా జూన్ 12 చేసేసాం. స్పిల్వే కంప్లీట్ చేసేసాం. అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఆ రోజైతే మొన్నంతా భయపెట్టారు, మమ్మల్ని నిద్ర లేకుండా కలిపారు. సో ఓవర్ నైట్ టు గెట్ ఇట్ టు ఏ సేఫ్ లెవెల్ వీ హ్యావ్ రైజ్డ్ ఇట్ బై 1 to 1.5 meter. నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్. ఈవెన్ సిడబ్ల్యూసిపి వాళ్ళు కూడా దేవర్ స్టేరింగ్ చేశారు అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విధంగా చేశాం మనం. సో వీ హ్యావ్ గాట్ ద కెపాసిటీస్, అవర్ ఏజెన్సీస్ ఆర్ వెల్ ఎక్విప్డ్. ఓన్లీ థింగ్ ఈస్ ద ఇష్యూస్ విచ్ వీఆర్ ఫేసింగ్ ఆర్ దేర్ ఇస్ నో ప్రెసిడెన్స్ టు టేక్ ఏ క్లూ. ఇంతకుముందు ఎక్కడన్నా జరిగి చేసింటే ఆ విధంగా చేసుకునేదానికి ముందుకు పోవచ్చు, కానీ ఆ క్లూనే లేదు, క్లూలెస్. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ద ప్రెసిడెన్స్ ఫర్ ఫ్యూచర్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ పాజిటివ్గా ఉంది. ఐ థింక్ మేము కూడా వాళ్ళకి అడిగినటువంటి సమాచారం ఒకటి ఇచ్చాము. మొన్న కూడా మీటింగ్ జరిగింది. ఐ థింక్ ఇట్ మే కమ్ టు ఏ షేప్ వెరీ సూన్. లేదు అంటే మీరు చెప్పండి స్పెసిఫిక్గా అంత వేగ్గా అయితే నేను చెప్పాను. బికాజ్ తెలంగాణ అధికారులు పాల్గొంటున్నారు. అయితే ఆ మీటింగ్లో ఏం జరుగుతుంది, ఎంతవరకు మనకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు అయితే ఇంకా బయటికి రావాలి. ఆ మీటింగ్లు అన్నీ కూడా బికాజ్ వీఆర్ వెరీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్. మనం ఎట్లున్నామంటే వీఆర్ గోయింగ్ యాజ్ పర్ ద టెక్నికాలిటీస్, norms of the national government and the practices that are being followed in the worldwide. So వాళ్ళు ఏమంటే they are creating some apprehensions in the minds of their people. పోలవరంలో కూడా ఏమైంది, మామూలుగా బ్యాక్ వాటర్ స్టడీస్ అంటే మనం డ్యామ్ కట్టిన తర్వాత నీళ్ళు నిలబెట్టి నేచురల్గా రివర్లో వచ్చే లెవెల్స్ను ఇక్కడ అఫ్లెక్స్ ఫామ్ అయ్యి కొంచెం ఇన్ఫ్లేట్ అయ్యి పైకి పెరుగుతాయి, దట్స్ క్వైట్ నేచురల్. కానీ కోడల ప్రయోజనం ప్రకారం ఏమంటే రూరల్ ఏరియాస్ ఉంటే అక్కడ 4 షోర్లో 1 in 25 years ఫ్లడ్ తీసుకోవాలి. అంటే 25 సంవత్సరాల్లో ఎంత ఫ్లడ్ వస్తుందో అంటాం. అదే కొంచెం బిల్టప్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ ఉంటే 1 in 50 or 100 years తీసుకోవాలి. ఆ రకంగా తీసుకుంటే పోలవరంలో 1 in 100 years తీసుకుంటే 50 years తీసుకుంటే 25.35 lakh క్యూసెక్స్ వస్తుంది. అలా కాకుండా 1 in 100 తీసుకుంటే 28.74 lakh క్యూసెక్స్ వస్తుంది. కానీ 1980లో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ జరిగినప్పుడు గోదావరి ట్రిబ్యునల్ స్టిపులేషన్ ప్రకారము 36 లక్షల క్యూసెక్లు తీసుకోమన్నది. అది 1 in 500. 500 సంవత్సరాలలో
ఊహించేటటువంటి ఫ్లడ్కు సంబంధించి బ్యాక్వాటర్ స్టడీ చేయమన్నారు. అంటే 25 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 500 ఏళ్ళు తీసుకోమన్నారు. కాబట్టి దానికి పోయిన యాక్చువల్ అయితే అది అవసరంలే. నామ్స్ ప్రకారం అయితే మనం 28 లక్షలు తీసుకుండాల్సింది వర్స్ట్ కేసు అయినా కానీ, ఆయన 36 లక్షలు చేశాము. దాని ప్రకారం మోడల్ స్టడీస్ కూడా మనం చేసింది కాదు, అది CWPRS వాళ్ళు చేశారు. సరే, న్యూట్రల్ బాడీ అది పెద్ద సజెషన్ ఆఫ్ CWC. కాకపోతే ఏమంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు దే హ్యాడ్ వన్ ప్రైవేట్ స్టడీ కండక్టెడ్ బై IIT హైదరాబాద్. వాళ్ళు బికాస్ ఆఫ్ దేర్ ఓన్ వే ఆఫ్ మెథడాలజీ దే హ్యావ్ అరైవ్డ్ ఎట్ 50 lakh క్యూసెక్స్ అని చెప్పింది. రీసెంట్గా మొన్న జరిగినటువంటి సమావేశంలో ఢిల్లీలో 7వ తేదీన జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒరిస్సా వాళ్ళు దే హ్యావ్ కమప్ విత్ స్టిల్ ఫ్యాన్సీ ఫిగర్. వాళ్ళు మేము IIT రూర్కి వాళ్ళ దగ్గర చేపించాము, వాళ్ళు 58 లక్షలు అని చెప్పినిచ్చారు, దాన్ని చేయని అంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ explained to them by CWC people themselves with our feedback that what is already done for 36 lakhs is more than the allowed. అదే వాళ్ళు అదే సేమ్ క్వశ్చన్ వాళ్ళకి వేశారు. ఓకే, ఎస్, మీరు చెప్పినట్టుగా 1 in 1000 కానీ 1 in 5000 ఇట్లా ఎప్పుడు తీసుకుంటామంటే ఫర్ ద సేఫ్టీ డిజైన్ ఆఫ్ ద సేఫ్టీ ఆఫ్ ద డ్యామ్ వరకు దాన్ని కన్సిడర్ చేస్తాం. ఆ రకంగా కన్సిడర్ చేస్తే బ్యాక్ వాటర్ స్టడీస్కి కూడా నో వేర్ ఎనీ ప్రాజెక్ట్ కమింగ్ టు ఫోర్స్ బికాజ్ ఇప్పుడున్న L&R ఇష్యూస్ అదే వాళ్ళు ఒరిస్సా వాళ్ళని అదే అడిగారు. సరే, మీరు హీరాకుడ్ చేస్తున్నారు, అదర్ స్కీమ్స్ చేస్తున్నారు, ఆర్ టు ప్రిపేర్ టు గో ఫర్ PMF ఫర్ బ్యాక్ వాటర్ స్టడీస్. కర్ణాటక వాళ్ళు ఆల్మెట్టి పెంచుతున్నారు, ఇంకా చాలా ప్రాజెక్ట్ చేస్తున్నారు. మనం అట్లా అల్టిమేట్ డిజైన్ ఫ్లడ్కు తీసుకున్నామంటే R&R ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరి ప్రాజెక్ట్లో R&R ఇస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 60%, మోర్ దెన్ 70% R&R వస్తుంది. సో 2/3 R&R ఉంటుంది, 1/3 ప్రాజెక్ట్ కాస్ట్. దట్ విల్ బికమ్ 90%. R&R విల్ బి 90% అండ్ ప్రాజెక్ట్ కాస్ట్ విల్ బి 10%. వాళ్ళు చెప్పినటువంటి డిజైన్ ఈ PMF తీసుకుంటే ప్రాబబుల్ మ్యాక్సిమం ఫండ్ అనేది అది డిజైన్ సేఫ్టీ కోసం తీసుకుంటాం. దాన్ని బ్యాక్ వాటర్ స్టడీస్ కోసము విల్ టేక్ ఓన్లీ 1 in 100 ఫ్లడ్. అది తీసుకొని చేస్తే ఆల్మోస్ట్ ద రేషియో ఆఫ్ R&R అండ్ ప్రాజెక్ట్ కాస్ట్ విల్ బి 90:1. మన పోలవరం ఏమైపోతుంది ఇప్పుడు, పోలవరము మనకు ఆల్మోస్ట్ 33,000 crores L&R అవుతుంది. వాళ్ళు చెప్పిన నామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఆల్మోస్ట్ 60,000 crores, డబుల్ అయిపోతుంది. సో దట్ ఈస్ హైలీ ఇంప్రాక్టికల్. ఎప్పుడో 1000 సంవత్సరాలకు వచ్చే ఫ్లడ్ కోసము మనం 100 సంవత్సరాల కోసం ప్లాన్ చేసేటటువంటి ప్రాజెక్టును ఆ స్టాండర్డ్స్లో చేయం. అట్లా చేస్తే ఇంకా ఇక్కడ ప్రపంచంలోనే ఏ ప్రాజెక్టు కానీ ముందు సాగదు ఇంకా. సో ఆ రకంగా ఆల్మోస్ట్ దే ఆర్ కన్విన్స్. కాకపోతే ఏమంటే మన ఫైనల్గా తెలంగాణ చెప్పడం ఏమంటే మీరు చేస్తున్నట్టు 36 లక్షలకు మాకు ఎఫెక్టెడ్ దానికి కంప్లీట్ ప్రొడక్షన్ ప్రొవైడ్ చేయండి. ఒక 5,000 కోట్లు అట్లా ఎక్స్ట్రా అయినా కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా చూడండి, మాకు ప్రాబ్లం లేదు. దానికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ దేవర్ నాట్ అగ్రీ టు దట్. వాళ్ళు ఏం చెప్పారంటే అవుతుందేమో అని వాళ్ళు చెప్పడం, మీరు 50 కోట్లు ప్రాజెక్ట్ ఖర్చు పెడుతున్నారు కదా, ఒక 5 కోట్లు మా ప్రాజెక్టులో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి అయితే 5,000 కోట్లు, దాన్ని ఏం మీరు ఇబ్బంది పడకుండా చేయండి అని చెప్పారు. దాని సెంట్రల్ గవర్నమెంట్ దే డిడ్ంట్ గివ్ ఎనీ కమిట్మెంట్. ఆల్సో వాట్ దే టోల్డ్ ఇస్ మీరు ఇట్లా వేగ్గా కాదు, గివ్ ఏ స్పెసిఫిక్ టెక్నికల్ ఇష్యూ విచ్ యు ఆర్ ఫేసింగ్ విత్ ఏ బ్యాక్గ్రౌండ్, దాన్ని విల్ ట్రై టు అడ్రస్ అంటారు. వాళ్ళు ఏం అడగడం లేదు. వాళ్ళు యాక్చువల్గా మనము వాళ్ళ ఏరియాలో వాళ్ళ యొక్క హైకోర్టు డైరెక్షన్స్ ఒకటి ఇచ్చింది. సో టు గో అహెడ్ విత్ ద ప్రాజెక్ట్ వితౌట్ అఫెక్టింగ్ ఎనీ సబ్మర్జెన్స్ ఆర్ డ్యామేజ్ టు ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఒరిస్సా అని. దాని ప్రకారం వీ హ్యావ్ ప్రొవైడెడ్ ప్రొటెక్టివ్ బండ్స్. మన ఒరిజినల్ కాస్ట్ వచ్చింది ఆల్మోస్ట్ 400 crores అట్లా వచ్చింది. కొత్త రేట్ల ప్రకారం ఇట్ విల్ బి మేబీ 700-800 crores కావచ్చు. బట్ దే డోంట్ హ్యావ్ క్లారిటీ whether to go for protection bond or ask for compensation.
ఒడికి సంబంధించి ఆర్ఎండ్ఆర్ కాదు, ప్రొటెక్టివ్ బండ్స్. వాళ్ళు ఏం మునక్కుండా బండ్స్ వేసేస్తాం ఆల్ అలాంగ్ ద రివర్, సబర్ అండ్ సీలర్. సో కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. వాళ్ళకి అది కావాలి ఇది కావాలని డైలమాలు ఉన్నారు. అవసరం వచ్చి యాక్చువల్గా అయితే భద్రాచలంకు ప్రాబ్లం ఉందని వాళ్ళు చెప్పారు కానీ, బట్ మోడల్ స్టైల్స్ ప్రకారం మన దీని ప్రకారము బికాస్ దిస్ అప్లెక్స్ విల్ బి ఆల్మోస్ట్ 1.5 to 2 meters బిలో దట్ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్తున్నారు, బట్ వన్స్ ఇఫ్ దే గివ్ దట్ స్పెసిఫిక్ ఇన్సిస్టెన్స్ దెన్ విల్ బి స్టడీయింగ్ దట్. ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు కూడా అదే అలిగేట్ చేశారు, కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశారు. దట్ వర్ యాక్చువల్లీ స్టడీడ్ అండ్ ఇట్ ఈస్ రిప్లైడ్ బై సిడబ్ల్యూసీ. వాళ్ళు చెప్పారు నో వాట్ యు ఆర్ టెల్లింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ because the studies conducted is by the highest authority of the nation, that is CWPS. They are the authority for certifying such things. నీకు వేసుకుంటా పోతే బ్యాక్ వాటర్ స్పిల్ కాదు, వెనక్కి పెరగదు. ఆ లెవెల్ ఇప్పుడు హైడ్రాలిక్స్ ఎట్లంటే నువ్వు ఏమన్నా చేయి లెవెల్ ఏముంటుంది అది అట్లా అంతే ఈక్విలిబ్రియం వచ్చేస్తుంది. నాట్ దట్ ఇది వేస్తే వెనక్కి వెళ్ళిపోతుందని కాదు, ఇట్స్ నాట్ దట్ వే. హైడ్రాలిక్స్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఈక్విలిబ్రియం విల్ బి అటైన్డ్, లెవెల్ ఈక్విలిబ్రియం వచ్చేస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. We have a group of visiting journalists from Germany, so I would ask our regulars to behave. What? Sorry? Yeah, guten Tag. Yeah. Yeah, there you go. There you go. Yeah. Thank you. All right, good afternoon. This morning, the Secretary General spoke at the Security Council meeting on cooperation between the UN and the African Union. In the 20 years since its creation, he said the African Union has shown its determination to work towards integration, peace, and prosperity on the continent. Collaboration between the UN and the African Union has never been stronger, the Secretary General said, but major challenges remain, including conflicts, unconstitutional government changes. Turning to climate, the Secretary General said that for many Africans, this is not a distant threat, but a daily reality. As we prepare for the COP27 next month in Egypt, Mr. Guterres urged leaders, especially from the group of 20 countries, to finally take the urgent action that is needed. He called on all leaders in the Council and on the African continent and beyond to spare no effort in supporting the African Union so it can achieve its goals. Turning to South Sudan, our peacekeeping mission tells us they are deeply concerned about the fighting between armed groups in Fashoda County in Upper Nile State, which has resulted in the loss of life, abduction of women, and displacement of more than 8,000 people. Our mission is providing protection and doing its utmost to facilitate the provision of humanitarian assistance to affected families who are seeking sanctuary at the mission's base in Kodok. Nicholas Haysom, the head of the peacekeeping mission, condemned the violence and called for an immediate end to hostilities. He's also urging local leaders to restore security in the area. In addition, the mission is trying to reach an agreement that will enable peacekeepers to conduct patrols to diffuse tensions and help end the fighting. Quick update from Malawi, where our team there, led by the acting resident coordinator Maria Ribeiro, is supporting authorities in responding to a surge in cholera cases. As of this past Sunday, the outbreak has claimed 117 lives. Across the country, cases jumped from 1,000 to more than 4,200 in the last 2 months alone. The UN Children's Fund has delivered water and sanitation supplies to 1.5 million people and has led mass media and community mobilization efforts. For its part, the World Health Organization has trained over 1,000 health workers on cholera treatment, surveillance, and case management, while providing expertise in reaching 1.3 million at-risk people with a single dose and 110,000 with 2 doses of the cholera vaccine.
Currently, Malawi's National Cholera Response Plan has a remaining funding gap of about $13.2 million. Our Central Emergency Response Fund, the UN Central Emergency Response Fund, has approved $1 million to provide continuing support. Turning to Iran, I wanted to flag a statement from Catherine Russell, the Executive Director of the UN Children's Fund. She said she was extremely concerned by continuing reports of children and adolescents being killed, injured, and detained amid the ongoing public unrest that we're seeing in the country. Our thoughts are with the families of those who have been killed and injured, she said, and we share their grief, she added. UNICEF calls for the protection of all children from all forms of violence and harm, including during conflict and political events. Violence against children by anyone in any context is indefensible. And our friends in Geneva, the World Meteorological Organization, released a report today that says the supply of electricity from clean energy sources must double in the next 8 years to limit global temperature increase. Otherwise, there is a risk that climate change, more extreme weather, water stress will undermine our energy security and even jeopardize renewable energy supplies. The energy sector is currently the source of around 3/4 of global greenhouse gas emissions. However, WMO says that now is the time to accelerate the transition to renewables, but this requires long-term planning, bold policy action to spur investment. You can find the report online. Speaking of reports, our friend the UN Development Program today warned that 55 developing economies, which accounts for more than half of the world's poorest people, need debt relief now to avert a major systemic development crisis. The warning comes as the World Bank IMF annual meetings are taking place this week. According to UNDP's new reports, if these countries do not get access to effective debt restructuring, poverty will rise, investments in climate adaptation and mitigation will not happen, particularly since the countries affected are the most climate vulnerable in the world. The report also lays out a number of policy actions for debt restructuring that could help stop the debt crisis in its tracks. You can find the report on the interweb. Today we commemorate the 10th anniversary of the International Day of the Girl Child. In a message for the day, the Secretary General notes that many girls today face enormous challenges, pointing out that they may have had their education ended by the COVID pandemic and they may have been forced from their homes by conflict. He says he's extremely concerned by the continuing exclusion of girls and young women from education in Afghanistan. He once again urges the Taliban to let girls learn. More than ever, Mr. Guterres stresses we must renew our commitment to work together so that girls enjoy and exercise their rights and can play full and equal parts in their communities and societies. Investing in girls is investing in our common future. Tomorrow we will have some guests, and that will be the co-chairs of the Global Investors for Sustainable Development Alliance, and that is Leila Foury, the Chief Executive Officer of the Johannesburg Stock Exchange, and Jose Vinales, the Group Chairman of Standard Charter. They will be joined by the Assistant Secretary General for Economic and Social Affairs, Navid Hanif, and they will be here to brief you on the outcome of the annual meeting of the Alliance, to which the Secretary General will speak and address tomorrow. Yes, Pam. Thank you, Steph. Two questions, separate topics. One on the grain deal. When Greenspan and Griffiths go to Moscow Sunday, presumably, are there other messages that are being conveyed in terms of the war, other than the grain deal that they're there to deal with? Will there be any communication? And has the SG made any communication with President Putin on this topic? No, he's not spoken to President Putin on this topic since he last told you when he spoke to President and Putin. On Greenspan? On Rebecca Greenspan and Maureen Griffiths, still expected to go to Moscow on Sunday. I mean, our position on the ongoing war is clear. Obviously, we will listen. They will listen to their Russian counterparts. The focus is on, as the Secretary General, as we've said before, on extending and expanding the grain deal, and also on ensuring the facilitation of Russian grain and, very importantly, Russian fertilizer, so it can reach the global marketplace, which so direly needs that.
All right, thank you. And no other messages that might be? Well, let's wait for the discussions to happen. Okay, all right. And on Day of the Girl, sorry, I said there were two. Yeah. On Day of the, oh, I thought that was a Oh, I thought that was rolling three. eyes. Okay, no, no, sorry, that's just me stretching. That's all. Anyway, sorry. It's okay. On Day of the Girl, could you be more specific on the message of the Secretary General to the Taliban about school? In other words, Well, I mean, the message has been clear. How can you expect any country to have a future if you exclude girls from schools, right? I mean, you're hampering and hamstring your own development, your own societies. This is a message that the Secretary General and his representatives on the ground have pushed out extremely directly and continue to do so. Since you weren't rolling your eyes, just on that, is there, has there been any communication between the Secretary General and the Taliban about this? I mean, the Secretary General has not spoken to any members of the Taliban, as far as I can remember. The contacts that we have are on the ground in order to operate our programs in support of the Afghan A lot of people. UN agencies continue. Yes. Thank you. Yep. Just one question. Today, Israel and Lebanon have been reached a agreement on the maritime borders, and it seems that will settle the disputes for the past few months. So is there any reaction from the Secretary General on this development? I mean, it's obviously positive news. We've seen those media reports relating to a possible agreement between the two countries regarding their maritime border. The United Nations remains closely engaged with the parties and stands ready to continue to support this process as requested and in close coordination with the U.S., whom the parties have entrusted as a mediator on the maritime border issue. Yep. You made a reference to the crisis in Iran and the children being killed. Go ahead. The Iranian human rights groups have reported that so far 19 children under 18 have been killed during the protests. Has your country team in Iran been able to provide you with further updates with new figures? And does the United Nations, and specifically the Secretary General, have any plan to appeal to the Iranian authorities to exercise restraint and make sure that children are protected? We have no way. We don't have a mandate to have an exact count of the figures. I mean, we've seen the figures that have been reported, and I think Catherine Russell was very clear in her message, which the Secretary General fully backs. There's no reason or excuse for violence against children in any context. The Secretary General's appeals have been both public through what I say here every day, and through the meetings he's had with the president, when President Raisi, when he was here, and the foreign minister, and I think we even mentioned it was even mentioned in the readout. Sorry, just a quick follow-up that after President Raisi returned to Tehran, I understand that there has been a phone conversation between the Secretary General and the President. Did he again raise the? There's been no further phone conversation. There was a subsequent meeting with the foreign minister. Okay. Yeah. Okay. Yep. And then we'll go to you. Yeah. I have two questions. One follow-up on agreement between Lebanon and Israel. What role can the United Nations do to implement the agreements peacefully? The second question I have, there are clashes and unrest in West Bank. Many people were killed yesterday and today. If you have any reaction and statement. I would refer you to what Mr. Venislan has been saying, the special coordinator, and expressing his very real concern for the increased violence we have seen in the occupied Palestinian territories, including in East Jerusalem. On your first question, we will do whatever the parties would ask us to do. We are, of course, goes without saying, a big proponent
of peaceful diplomatic successes, right? When issues have been a source of tension between countries for a long time. The U.S. is mediating in this particular process, but we will support the parties in whatever way we can to ensure the success of the agreement. Okay. Sorry, Evelyn, and then we'll go, she had her hand up, and then Linda. Thank you, Steph. Is there any update on the death, the killing of migrants in Libya? Who did it and so forth? And secondly, you getting volunteers for a force in Haiti? On the issue of migrants off the coast of Libya, you know, whether it's in Libya or or we've seen it in the Mediterranean, people risking their lives just to seek a better future and put their hands, their lives in the hands of criminal gangs. Right? I mean, this is again underscores the need for true global implementation of the comprehensive migration compact, and countries of origin, countries of transit, countries of destination need to agree on how to manage the flow of human beings, which has existed since human beings could walk. Right? And it just, right now, it is mostly controlled by criminal gangs, and we see the impact. On Haiti, those are really, at this point, bilateral issues between the Haitian authorities and various member states. Linda, and then Ms. Salome. Thank you, Steph. I have a question regarding the Ukrainian conflict. I believe yesterday you mentioned that the Secretary General spoke to the Ukrainian president. I did. Okay. In regard to that, did he speak about the prospects of a political solution to the conflict? And does the Secretary General have a view that perhaps a political solution looks further, further down the road? Or, in other words, are there any discussions, quiet discussions going on? Well, if they were quiet, I'm not sure I would scream about them. How about if you can make them louder? Yes, exactly. No, in all seriousness, I don't think the Secretary General sees that we're moving in the right direction. And he's been very clear about what he sees, which is that there's no immediate prospect for negotiations. I think what we're seeing in the last few days, I think, only cements that opinion. That is not stopping him from trying to gain traction on a number of other issues, which are critically important, notably the grain initiative and the issue of fertilizers. Ms. Salome. Thank you, Seth. On Haiti, I did see your remarks yesterday, and you acknowledged that there was no desire or request from Haitian authorities for a peacekeeping force. Over the weekend, there were demonstrations in Washington, D.C. by Haitians for Haiti, for attention to Haiti. And many were very clear that there as well, that they didn't want intervention from outside of the country. So my question is, has there been any talk about helping with elections there? What people there were calling for, and people on the streets of Haiti have been calling for, is a new election. What is the UN doing to facilitate that? You know, we have a political mission on the ground that is there to help with the political process, help the national authorities, also help support the Haitian National Police. What we need to see is also Haitian leaders from all quarters come together and put the interests of the Haitian people first and foremost. And I think that's what I can't speak for the Haitian demonstrators that we've seen, but I think a lot of it has to do with the frustration of the political situation in the country. We've had elections. We've seen what's happened. There is right now an immediate critical humanitarian need, right? We need to get humanitarian goods out of the port. We're seeing the beginning of a spread of cholera. Even before that, we were just not able to work, and the humanitarian community is not able to work in a country that we know has tremendous humanitarian needs. Benno. How did you know that I wanted to ask something? Benno, you've been here for quite a while. I was literally just thinking about it. Yeah. Sorry. Okay. I'm sorry to reveal my secrets. You're all being monitored on my phone. This has to go fast in Haiti, right? Yeah. So
which other country than the United States could be in shape to do that? Would would the SG think that the United States is the country which Listen, should provide I think troops? there's going to need to be quick action. I think I will leave it to you to kind of analyze which countries you think have not just the military, but the police capacity to deal with these sorts of issues. I think there are a lot of countries that have something to bring about. We hope those contacts with the Haitian authorities go quickly, because you said the needs are critical and the hours are counting. We'll go online. Iftikhar, do you have a question? Then we'll go to Abdelhamid. Thank you, Steph. I had another question, but it has been asked. But may I ask you that it has been quite a while that we haven't had an update on the deadly floods in Pakistan. Could you provide us an update on the situation? Well, if you bear with me, I'll get something to you tomorrow. We'll get our colleagues to harvest information. Thank you. Abdelhamid? Thank you, Stefan. Now, first, do you expect Stefan de Mistura to meet with the press from now until the end of the month, as the Security Council is about to start discussing the issue on this Thursday and toward the end of the month as well? I will speak to Mr. de Mistura. You know, you've known Stefan for a long time. If he feels it will be, it will move the process forward, he will gladly speak with you. If he thinks this is a time for, as Linda would put it, more quiet diplomacy, then he won't, but we will raise it with him. Yes, Alan. Thank you, Stefan. The SG several times expressed his concerns regarding the rising danger of the nuclear conflict, as we remember. And today, the Secretary General of NATO did a press conference, and he stated that next week the alliance is going to conduct nuclear deterrence drills, and the same time he assessed the nuclear posture of Russia, and he said that there are no changes in it. So, do you have any messages to NATO in these circumstances? I mean, the message of concern that the Secretary expressed about the unthinkable that should not even be thinked about, nuclear warfare, is valid across the board. Okay, Ms. Kubiak, it is up to you, and thank you. Hasta mañana. मिलकर सुने, आनंद उठाएं और श्री महाकाल की भक्ति में लीन हो जाएं। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। भारत मध्ये स्वयंभू ज्योतिर्लिंग यजामहे, हे पार ब्रह्म परमेश्वर शिव शंभु दयामहे। क्षिप्रा के तट पे अवंतिका उज्जैनी नगरी, महादेव के मनन में है मगन सगरी। माहर सिद्धि पीठ कालिका विराजे शिव शिव जापे, 8 पहर 64 घड़िया चख शीश निवाते। यक्ष दक्ष करे भस्म आरती श्रृंगार दर्शन, ऋषि मुनि ध्यानी हर 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 करे भस्म लेपन। बाजे झांझ मंजीरा डमरू मृदंग,
विश्व सारा, लख 84 में भर माता जगत पसारा। शिव शेखर नटराज गंगाधर उज्जैनी के राजा, नीलकंठ है चंद्रमौली ब्रह्मांड के महाराजा। विषधारक है जगतारक रहा तीनों लोक संभाल, काल भी जिसके वशीभूत है शिव शंभु महाकाल। जय श्री महाकाल, जय जय श्री महाकाल, जय श्री महाकाल, जय जय श्री महाकाल, जय श्री महाकाल, जय जय श्री महाकाल, जय श्री महाकाल, जय जय श्री महाकाल। काल भैरव के समक्ष दैत्य भी क्षमा याचना करते, महादेव के रौद्र रूप से दानव अकाल मृत्यु मरते। विषधारक है जगतारक रहा तीनों लोक संभाल, काल भी जिसके वशीभूत है शिव शंभु महाकाल। जय श्री महाकाल, जय जय श्री महाकाल, जय श्री महाकाल, जय जय श्री महाकाल, जय श्री महाकाल, जय जय श्री महाकाल, जय श्री महाकाल, जय जय श्री महाकाल। जी जय श्री महाकाल। ऐ मेरे उज्जैन वासियों, मैं नमन करता हूं इस पावन धरा को। और आज देवगण अवलोकन कर रहे हैं देवलोक से कि वाह भैया वाह, उज्जैन जो पुरातन नगरी है, जो सनातन नगरी है, उस पावन नगरी में ये कौन है जो शिव के वरद पुत्र ऐसा कुछ कर रहे हैं जो बहुत ऐतिहासिक है। उस ऐतिहासिक को करने के लिए एक ऐसा तपस्वी, एक ऐसा अवधूत पृथ्वी पर भेजा गया है जिसका नाम है नरों में इंद्र, नरेंद्र मोदी। बारंबार नमन है। संगीत और आध्यात्म को एक साथ लाना ये ख्वाब था हम लोगों के लिए। संतों को, संगीत को और मंदिरों को, प्रांगणों को, आध्यात्म को इकट्ठा कर देना ये हम लोगों के लिए कल्पना थी, अब मूर्त हो रहा है। मैं उनको नमन करते हुए मंचासीन जितनी भी महामूर्तियां बैठी हैं उनको भी नमन करता हूं। हमारे बहुत ही कर्मठ और आदरणीय मुख्यमंत्री मध्य प्रदेश शिवराज सिंह चौहान, उनको भी बारंबार धन्यवाद और शुभकामनाएं। श्री महाकाल लोक उज्जैन, ये समझ लीजिए इस पृथ्वी पर कुछ ऐसी नगरी बसी जो सप्त ऋषियों ने बसाई थी, उनमें से एक है। ऊपर से राजाओं के राजा मेरे महाकाल, मेरे महादेव सबको आशीर्वाद दे रहे हैं। और मेरी दृष्टि में तो साहब इस वक्त मेरे महादेव बैठे हैं ये जन समूह बनकर। अगर ये दुनिया है इस वक्त तो ये महाकाल ही है, ये मेरे महादेव ही हैं जो जनाधिक्य बनकर बैठे हुए हैं। बारंबार नमन है इस धरती को। मध्य प्रदेश के संस्कृति विभाग को मैं धन्यवाद देता हूं कि मेरे महादेव ने हमको चुना और आपका हम पर विश्वास रहा। हमने लिखा, कंपोज किया और गाया है। आप सभी का आशीर्वाद इसी प्रकार से बना रहे और संगीत और अध्यात्म एक साथ हमारी संततियों को और संस्कृति को बचाएगा। ये वचन रखिए याद। हम रहते फिल्मों में हैं लेकिन जीते इल्मों में हैं। हरिओम, जय श्री महाकाल। धन्यवाद श्री कैलाश खेर जी। देवियों और सज्जनों, पृथ्वी के नाभि केंद्र माने जाने वाले उज्जैन में
आज हम जो स्वर्ण अवसर के साक्षी बने हैं उसका स्वरूप देखते ही बनता है। आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन में श्री महाकाल लोक को इस भव्य प्रारूप देने का श्रेय हमारे मुख्यमंत्री श्री शिवराज सिंह चौहान जी को जाता है। मैं उनसे निवेदन करती हूँ कि इस पावन अवसर पर वो हमें इस परियोजना के बारे में बताएं और अपने विचार हमारे समक्ष रखें। बोले महाकाल महाराज की, क्षिप्रा मैया की, अवंतिका पुरी की, भारत माता की। हम सबके सौभाग्य से कल तक आपने देखा पानी बरस रहा था, लेकिन आज तो संपूर्ण मध्य प्रदेश में आनंद बरस रहा है। मोदी जी पधारे हैं। ऐसे हमारे दुनिया के सर्वाधिक लोकप्रिय नेता और प्रिय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी, एक बार दोनों हाथ ऊपर उठा के तालियां बजा के स्वागत कीजिए। मोदी जी का वंदन कीजिए, अभिनंदन कीजिए श्रीमान मोदी जी का। हमारे राज्यपाल मंगूभाई पटेल जी, अनुसुईया जी, केंद्र सरकार के हमारे आदरणीय मंत्रीगण, तोमर जी, सिंधिया जी, वीरेंद्र जी, फग्गन सिंह जी, प्रहलाद जी, मध्य प्रदेश सरकार के हमारे सभी साथी मंत्रीगण और अवंतिकापुरी में, केवल अवंतिकापुरी नहीं, मध्य प्रदेश के हर शहर में, हर गांव में, और केवल मध्य प्रदेश नहीं पूरे देश में प्रधानमंत्री जी को सुनने और भगवान शिव की पूजा करने बैठे हुए करोड़ों करोड़ बहनों और भाइयों, अद्भुत आनंद है। आज श्री महाकाल लोक का समर्पण माननीय मोदी जी ने महाकाल महाराज को ही किया है। अद्भुत महाकाल लोक बना है। भारत अत्यंत प्राचीन और महान राष्ट्र है। 5000 साल से ज्यादा तो ज्ञात इतिहास है हमारा। दुनिया के विकसित देशों में जब सभ्यता के सूर्य का उदय नहीं हुआ था, तब हमारे यहां वेदों की ऋचाएं रच दी गई थी। एकम सद विप्रा बहुधा वदंती का मंत्र देने वाला भारत, आत्मवत सर्वभूतेषु सिया राम मैं सब जग जानी, वसुदैव कुटुंबकम, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, सब सुखी रहें, सबका मंगल हो, सबका कल्याण हो। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुर्भाग भवेत्। दुनिया को यह संदेश देने वाला भारत। और आज मुझे कहते हुए गर्व है, भारत के उसी संदेश को मुझे याद आ रहा है, कभी स्वामी विवेकानंद नरेंद्र, उन्होंने कहा था सुदीर्घ रजनी समाप्त हुई जान पड़ती है, महानिशा का अंत निकट है। जो अंधे हैं वो देख नहीं सकते, जो बहरे हैं वो सुन नहीं सकते, लेकिन मैं स्पष्ट रूप से देख रहा हूं भारत माता एक बार फिर खड़ी हो रही है और विश्व गुरु के पद पर अधिष्ठित हो रही है। एक नरेंद्र ने कहा था, स्वामी विवेकानंद ने, और आज हम गर्व से कहते हैं दूसरे नरेंद्र पूरा कर रहे हैं। हमारे वेद, उपनिषद, गीता का ज्ञान, हमारा योग, आयुर्वेद, आयुष पूरी दुनिया में लेके गए हैं आदरणीय मोदी जी। भौतिक प्रगति और विकास की चर्चा नहीं करेंगे। एक वैभवशाली, गौरवशाली, संपन्न, समृद्ध और शक्तिशाली भारत का निर्माण उनके नेतृत्व में हो रहा है और हम सौभाग्यशाली हैं जो इन पलों के साक्षी हैं।
और मुझे अच्छी तरह याद है 2016 में जब सिंहस्थ हुआ था, माननीय प्रधानमंत्री जी पधारे थे। उसके पहले उन्होंने मुझे कहा था कि सिंहस्थ में स्नान होते हैं, महाकाल भगवान की दर्शन पूजन होते हैं, लेकिन इससे भी आगे बढ़ के कुछ होना चाहिए। तब हमने विचार महाकुंभ किया था। माननीय प्रधानमंत्री जी उसका समापन करने आए थे। 51 अमृत बिंदु निकले थे। उसमें से एक बिंदु यह था कि मनुष्य केवल भौतिकता से सुखी नहीं हो सकता, अध्यात्म भी चाहिए। कुछ ऐसा भी हो जिससे आज की पीढ़ी को और आने वाली पीढ़ी को भारतीय सनातन सत्य, संस्कृति, संस्कार और जीवन मूल्यों का ज्ञान हो। वहीं से नींव पड़ी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी की प्रेरणा से श्री महाकाल लोक की। उसी दिन नींव पड़ी थी। कई लोगों से विचार विमर्श करने के बाद उसका स्वरूप क्या हो ये तय हुआ, और 2018 में मध्य प्रदेश की कैबिनेट ने इसको स्वीकृत किया, टेंडर जारी किए। बीच में 19-20 में थोड़ी सी रुकावट आई थी, लेकिन 20 के बाद फिर तेजी से काम प्रारंभ हुआ और आज श्री महाकाल लोक का लोकार्पण माननीय प्रधानमंत्री जी ने किया है। हम सब गदगद है। महाकाल महाराज की कृपा हम सब पर बरसे। सबका कल्याण करने वाले शिव, सबको स्नेह देने वाले शिव, थोड़ी सी पूजा में ही प्रसन्न हो जाने वाले शिव, बील पत्ती चढ़ाओ प्रसन्न, भस्म रमाते, दुनिया जिसको ठुकराती उसको अपनाते, नाग भी गले में रहता। और जब समुद्र मंथन से जहर निकला और सृष्टि के विनाश का खतरा पैदा हुआ, तब कौन उस जहर को पिए? तब ये भोले शंकर औगरदानी फक्कड़ बाबा थे, जिन्होंने हलाहल को पी के कंठ में धारण कर लिया। कंठ नीला हो गया, इसलिए नीलकंठ कहलाए भगवान शिव। वो भगवान शिव हम सब पर कृपा की वर्षा करें। और प्रधानमंत्री जी के नेतृत्व में जिस भारत का निर्माण हो रहा है, आज मैं इस डाइस पे खड़े होके ये कहने का साहस कर रहा हूं कि भौतिकता की अग्नि में दग्ध विश्व मानवता को शाश्वत शांति के पथ का दिग्दर्शन माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में भारत कराएगा, भारत कराएगा, भारत कराएगा। ये होगा। वैसे भारत के निर्माण के लिए हम वैसा मध्य प्रदेश बनाने के लिए अपनी संपूर्ण क्षमता झोंक कर काम करें। मेरा यही निवेदन है। एक बार फिर महाकाल महाराज की कृपा सब पर बरसे। आइए मोदी जी के नेतृत्व में जो भारत का निर्माण हो रहा है, उसमें हम भी अपना सर्वश्रेष्ठ देने की कोशिश करने का संकल्प लें। एक बार दोनों हाथ ऊपर उठाएं, दोनों मुट्ठी बांधें और भारत माता की जय बोल के संकल्प लें। बोलिए भारत माता की, महाकाल महाराज की, क्षिप्रा मैया की, धर्म की, अधर्म का, प्राणियों में और विश्व का हर हर महादेव। और इसके साथ यह पूरा प्रदेश प्रतीक्षा कर रहा है माननीय मोदी जी के अमृत वचनों की। इसलिए और कोई औपचारिकता ना करते हुए आपकी तालियों की गड़गड़ाहट माननीय मोदी जी को आमंत्रित करें। बजाइए ताली और बुलाइए माननीय प्रधानमंत्री जी को। हर हर महादेव। जय श्री महाकाल, जय श्री महाकाल महाराज की जय। महाकाल महादेव, महाकाल महाप्रभु, महाकाल महारुद्र, महाकाल नमोस्तुते। उज्जैन की पवित्र पुण्य भूमि पर इस अविस्मरणीय कार्यक्रम में उपस्थित देश भर से आए सभी चरण वंद्य संतगण, सम्माननीय साधु सन्यासीगण, मध्य प्रदेश के राज्यपाल श्रीमान मंगूभाई पटेल,
छत्तीसगढ़ की राज्यपाल बेन अनसुईया उइके जी, झारखंड के राज्यपाल श्रीमान रमेश बैस जी, मध्य प्रदेश के मुख्यमंत्री भाई शिवराज सिंह चौहान जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी, राज्य सरकार के मंत्रीगण, सांसदगण, विधायकगण, भगवान महाकाल के सभी कृपा पात्र श्रद्धालुगण, देवी और सज्जनों, जय महाकाल। उज्जैन की ये ऊर्जा, ये उत्साह, अवंतिका की ये आभा, ये अद्भुतता, ये आनंद, महाकाल की ये महिमा, ये महात्मय, महाकाल लोक में लौकिक कुछ भी नहीं है। शंकर के सानिध्य में साधारण कुछ भी नहीं है। सब कुछ अलौकिक है, असाधारण है, अविस्मरणीय है, अविश्वसनीय है। मैं आज महसूस कर रहा हूं, हमारी तपस्या और आस्था से जब महाकाल प्रसन्न होते हैं तो उनके आशीर्वाद से ऐसे ही भव्य स्वरूप का निर्माण होता है। और महाकाल का आशीर्वाद जब मिलता है तो काल की रेखाएं मिट जाती है, समय की सीमाएं सिमट जाती है और अनंत के अवसर प्रस्फुटित हो जाते हैं। अंत से अनंत यात्रा आरंभ हो जाती है। महाकाल लोक की ये भव्यता भी समय की सीमाओं से परे आने वाली कई पीढ़ियों को अलौकिक दिव्यता के दर्शन कराएगी, भारत की सांस्कृतिक और आध्यात्मिक चेतना को ऊर्जा देगी। मैं इस अद्भुत अवसर पर राजाधिराज महाकाल के चरणों में शत शत नमन करता हूं। मैं आप सभी को देश और दुनिया में महाकाल के सभी भक्तों को हृदय से बहुत बहुत बधाई देता हूं। विशेष रूप से भाई शिवराज सिंह चौहान और उनकी सरकार, उनका मैं हृदय से अभिनंदन करता हूं, जो लगातार इतने समर्पण से इस सेवा यज्ञ में लगे हुए हैं। साथ ही मैं मंदिर ट्रस्ट से जुड़े सभी लोगों का, संतों और विद्वानों का भी आदरपूर्वक धन्यवाद करता हूं, जिनके सहयोग से इस प्रयास को सफल किया है। साथियों, महाकाल की नगरी उज्जैन के बारे में हमारे यहां कहा गया है, प्रलयो न बाधते, प्रलयो न बाधते तत्र महाकालपुरी, अर्थात महाकाल की नगरी प्रलय के प्रहार से भी मुक्त है। हजारों वर्ष पूर्व जब भारत का भौगोलिक स्वरूप आज से अलग रहा होगा, तब से ये माना जाता रहा है कि उज्जैन भारत के केंद्र में है। एक तरह से ज्योतिषीय गणनाओं में उज्जैन
न केवल भारत का केंद्र रहा है, बल्कि ये भारत की आत्मा का भी केंद्र रहा है। ये वो नगर है जो हमारी पवित्र 7 पुरियों में से एक गिना जाता है। ये वो नगर है जहां स्वयं भगवान कृष्ण ने भी आकर शिक्षा ग्रहण की थी। उज्जैन ने महाराजा विक्रमादित्य का वो प्रताप देखा है जिसने भारत के नए स्वर्ण काल की शुरुआत की थी। महाकाल की इस धरती से विक्रम संवत के रूप में भारतीय काल गणना का एक नया अध्याय शुरू हुआ था। उज्जैन के क्षण क्षण में, पल पल में इतिहास सिमटा हुआ है। कण कण में आध्यात्म समाया हुआ है और कोने कोने में ईश्वरीय ऊर्जा संचारित हो रही है। यहां काल चक्र का 84 कल्पों का प्रतिनिधित्व करते 84 शिवलिंग है। यहां 4 महावीर है, 6 विनायक है, 8 भैरव है, 8 मातृकाएं हैं, 9 ग्रह है, 10 विष्णु है, 11 रुद्र है, 12 आदित्य है, 24 देवियां हैं और 88 तीर्थ है। और इन सबके केंद्र में राजाधिराज कालाधिराज महाकाल विराजमान है। यानी एक तरह से हमारे पूरे ब्रह्मांड की ऊर्जा को हमारे ऋषियों ने प्रतीक स्वरूप में उज्जैन में स्थापित किया हुआ है। इसलिए उज्जैन ने हजारों वर्षों तक भारत की संपन्नता और समृद्धि का, ज्ञान और गरिमा का, सभ्यता और साहित्य का नेतृत्व किया है। इस नागरी का वास्तु कैसा था, वैभव कैसा था, शिल्प कैसा था, सौंदर्य कैसा था, इसके दर्शन हमें महाकवि कालिदास के मेघदूतम में होते हैं। बाण भट्ट जैसे कवियों के काव्यों में यहाँ की संस्कृति और परंपराओं का चित्रण हमें आज भी मिलता है। यही नहीं, मध्यकाल के लेखकों ने भी यहाँ के स्थापत्य और वास्तुकला का गुणगान किया है। भाइयों और बहनों, किसी राष्ट्र का सांस्कृतिक वैभव इतना विशाल तभी होता है जब उसकी सफलता का परचम विश्व पटल पर लहरा रहा होता है। और सफलता के शिखर तक पहुंचने के लिए भी ये जरूरी है कि राष्ट्र अपने सांस्कृतिक उत्कर्ष को छुए, अपनी पहचान के साथ गौरव से सर उठा करके खड़ा हो जाए। इसलिए आजादी के अमृत काल में भारत ने गुलामी की मानसिकता से मुक्ति और अपनी विरासत पर गर्व जैसे पंच प्राण का आह्वान किया है। इसलिए आज अयोध्या में भव्य राम मंदिर का निर्माण पूरी गति से हो रहा है।
काशी में विश्वनाथ धाम भारत की सांस्कृतिक राजनीति का गौरव, राजधानी का गौरव बढ़ा रहा है। सोमनाथ में विकास के कार्य नए कीर्तिमान स्थापित कर रहे हैं। उत्तराखंड में बाबा केदार के आशीर्वाद से केदारनाथ, बद्रीनाथ तीर्थ क्षेत्र में विकास के नए अध्याय लिखे जा रहे हैं। आजादी के बाद पहली बार 4 धाम प्रोजेक्ट के जरिए हमारे चारों धाम ऑल वेदर रोड से जुड़ने जा रहे हैं। इतना ही नहीं, आजादी के बाद पहली बार करतारपुर साहब कॉरिडोर खुला है, हेमकुंड साहिब रोपवे से जुड़ने जा रहा है। इसी तरह स्वदेश दर्शन और प्रसाद योजना से देश भर में हमारी आध्यात्मिक चेतना के ऐसे कितने ही केंद्रों का गौरव पुनः स्थापित हो रहा है। और अब इसी कड़ी में ये भव्य, अति भव्य महाकाल लोक भी अतीत के गौरव के साथ भविष्य के स्वागत के लिए तैयार हो चुका है। आज जब हम उत्तर से दक्षिण तक, पूरब से पश्चिम तक अपने प्राचीन मंदिरों को देखते हैं तो उनकी विशालता, उनका वास्तु हमें आश्चर्य से भर देता है। कोणार्क का सूर्य मंदिर हो या महाराष्ट्र में एलोरा का कैलाश मंदिर, ये विश्व में किसी विस्मित नहीं कर देते। कोणार्क सूर्य मंदिर की तरह ही गुजरात का मोढेरा सूर्य मंदिर भी है, जहां सूर्य की प्रथम किरणें सीधे गर्भगृह तक प्रवेश करती है। इसी तरह तमिलनाडु के तंजौर में राजा राजचोल द्वारा बनाया गया ब्रह्मदेवेश्वर मंदिर है। कांचीपुरम में वरदराजा पेरुमल मंदिर है। रामेश्वरम में रामनाथ स्वामी मंदिर है। बेलूर का चन्नकेशवा मंदिर है। मदुराई का मीनाक्षी मंदिर है। तेलंगाना का रामप्पा मंदिर है। श्रीनगर में शंकराचार्य मंदिर है। ऐसे कितने ही मंदिर हैं। वो बेजोड़ है, कल्पनातीत है, न भूतो न भविष्यति के जीवंत उदाहरण है। जब हम इन्हें देखते हैं तब सोचने को मजबूर हो जाते हैं, उस दौर में, उस युग में किस तकनीक से इन निर्माण हुए होंगे। हमारे सारे प्रश्नों के उत्तर हमें भले ही न मिलते हो, लेकिन इन मंदिरों के आध्यात्मिक सांस्कृतिक संदेश हमें उतनी ही स्पष्टता से आज भी सुनाई देते हैं। जब पीढ़ियां इस विरासत को देखती हैं, उसके संदेशों को सुनती हैं, तो एक सभ्यता के रूप में ये हमारी निरंतरता और अमरता का जरिया बन जाता है। महाकाल लोक में ये परंपरा उतने ही प्रभावी ढंग से कला और शिल्प के द्वारा उकेरी गई है। ये पूरा मंदिर प्रांगण शिव पुराण की कथाओं के आधार पर तैयार किया गया है। आप यहां आएंगे तो महाकाल के दर्शन के साथ ही आपको महाकाल की महिमा और महत्व के भी दर्शन होंगे। पंचमुखी शिव, उनके डमरू, सर्प, त्रिशूल, अर्धचंद्र
और सप्तऋषि, इनके भी उतने ही भव्य स्वरूप यहां स्थापित किए गए हैं। ये वास्तु, इसमें ज्ञान का ये समावेश, ये महाकाल लोक को उसके प्राचीन गौरव से जोड़ देता है, उसकी सार्थकता को और भी बढ़ा देता है। भाइयों और बहनों, हमारे शास्त्रों में एक वाक्य है, शिवम ज्ञानम, शिवम ज्ञानम। इसका अर्थ है शिव ही ज्ञान है और ज्ञान ही शिव है। शिव के दर्शन में ही ब्रह्मांड का सर्वोच्च दर्शन है और दर्शन ही शिव का दर्शन है। इसलिए मैं मानता हूं हमारे ज्योतिर्लिंगों का ये विकास भारत की आध्यात्मिक ज्योति का विकास है, भारत के ज्ञान और दर्शन का विकास है। भारत का ये सांस्कृतिक दर्शन एक बार फिर शिखर पर पहुंचकर विश्व के मार्गदर्शन के लिए तैयार हो रहा है। साथियों, भगवान महाकाल एकमात्र ऐसे ज्योतिर्लिंग है जो दक्षिण मुखी है। ये शिव के ऐसे स्वरूप है जिसकी भस्म आरती पूरे विश्व में प्रसिद्ध है। हर भक्त अपने जीवन में भस्म आरती के दर्शन जरूर करना चाहता है। भस्म आरती का धार्मिक महत्व यहां उपस्थित आप सब संतगण ज्यादा गहराई से पता पाएंगे, लेकिन मैं इस परंपरा में हमें भारत की जीवटता और जीवंतता के दर्शन भी करता हूं। मैं इसमें भारत के अपराजेय अस्तित्व को भी देखता हूं, क्योंकि जो शिव सोयम भूति विभूषण, सोयम भूति विभूषण अर्थात भस्म को धारण करने वाले हैं, वो सर्वाधिपः सर्वदा भी है, अर्थात वो अनस्व और अविनाशी भी है। इसलिए जहां महाकाल है वहां कालखंडों की सीमाएं नहीं है। महाकाल की शरण में विश्व में भी स्पंदन होता है। महाकाल के सानिध्य में अवसान से भी पुनर्जीवन होता है, अंत से भी अनंत की यात्रा आरंभ होती है। यही हमारी सभ्यता का वो आध्यात्मिक आत्मविश्वास है जिसके सामर्थ्य से भारत हजारों वर्षों से अमर बना हुआ है, अजरा अमर बना हुआ है। अब तक हमारी आस्था के केंद्र जागृत है, भारत की चेतना जागृत है, भारत की आत्मा जागृत है। अतीत में हमने देखा है प्रयास हुए, परिस्थितियां पलटी, सत्ताएं बदली, भारत का शोषण भी हुआ, आजादी भी गई। इल्तुतमिश जैसे आक्रमणकारियों ने उज्जैन की ऊर्जा को भी नष्ट करने के प्रयास किए, लेकिन हमारे ऋषियों ने कहा है चंद्रशेखरम आश्रये, चंद्रशेखरम आश्रये मम किम करिष्यति व्ययम, अर्थात महाकाल शिव की शरण में अरे मृत्यु भी हमारा क्या कर लेगा। और इसलिए भारत अपनी आस्था के इन प्रामाणिक केंद्रों की ऊर्जा से फिर पुनर्जीवित हो उठा, फिर उठ खड़ा हुआ।
हमने फिर अपने अमरत्व की वैसी ही विश्वव्यापी घोषणा कर दी। भारत ने फिर महाकाल के आशीष से काल के कपाल पर कालातीत अस्तित्व का शिलालेख लिख दिया। आज एक बार फिर आजादी के इस अमृत काल में अमर अवंतिका भारत के सांस्कृतिक अमरत्व की घोषणा कर रही है। उज्जैन जो हजारों वर्षों से भारतीय काल गणना का केंद्र बिंदु रहा है, वो आज एक बार फिर भारत की भव्यता के एक नए कालखंड का उद्घोष कर रहा है। साथियों, भारत के लिए धर्म का अर्थ है हमारे कर्तव्यों का सामूहिक संकल्प। हमारे संकल्पों का ध्येय है विश्व का कल्याण, मानव मात्र की सेवा। हम शिव की आराधना भी कहते हैं, नमामि विश्वस्य हिते रतम एतम, नमामि विश्वस्य हिते रतम तम, नमामि रूपाणी बहुनी दत्ते। अर्थात हम उन विश्वपति भगवान शिव को नमन करते हैं जो अनेक रूपों से पूरे विश्व के हितों में लगे हैं। यही भावना हमेशा भारत के तीर्थों, मंदिरों, मठों और आस्था केंद्रों की भी रही है। यहां महाकाल मंदिर में पूरे देश और दुनिया से लोग आते हैं। सिंहस्थ कुंभ लगता है तो लाखों लोग जुड़ते हैं। अनगिनत विविधताएं भी एक मंत्र, एक संकल्प लेकर एक साथ जुड़ सकती है। इसका इससे बड़ा क्या उदाहरण क्या हो सकता है। और हम जानते हैं हजारों साल से हमारे कुंभ मेले की परंपरा बहुत ही सामूहिक मंथन के बाद जो अमृत निकलता है उसे संकल्प लेकर के 12 साल तक उसको क्रियान्वित करने की परंपरा रही थी। फिर 12 साल के बाद जब कुंभ होता था, फिर एक बार अमृत मंथन होता था, फिर संकल्प लिया जाता था, फिर 12 साल के लिए चल पड़ते हैं। पिछले यहां कुंभ के मेले में मुझे आने का सौभाग्य मिला था। महाकाल का बुलावा आया और ये बेटा आए बिना कैसे रह सकता है। और उस समय कुंभ की हजारों साल की पुरानी परंपरा, उस समय जो मन मस्तिष्क में मंथन चल रहा था, जो विचार प्रवाह बह रहा था, मां क्षिप्रा के तट पे अनेक विचारों से मैं घिरा हुआ था और उसी में से मन कर गया। कुछ शब्द चल पड़े, पता नहीं कहां से आए, कैसे आए, और जो भाव पैदा हुआ था वो संकल्प बन गया। आज वो सृष्टि के रूप में नजर आ रहा है। दोस्तों, मैं ऐसे साथियों को बधाई देता हूं कि जिन्होंने उस समय के उस भाव को आज चरितार्थ करके दिखाया है। सबके मन में शिव और शिवत्व के लिए समर्पण, सबके मन में क्षिप्रा के लिए श्रद्धा, जीव और प्रकृति के लिए संवेदनशीलता, और इतना बड़ा समागम विश्व के हित के लिए, विश्व की भलाई के लिए कितनी प्रेरणा यहां निकल सकती है। भाइयों और बहनों, हमारे इन तीर्थों ने सदियों से राष्ट्र को संदेश भी दिए हैं और सामर्थ्य भी दिया है।
काशी जैसे हमारे केंद्र धर्म के साथ साथ ज्ञान, दर्शन और कला की राजधानी भी रहे। उज्जैन जैसे हमारे स्थान खगोल विज्ञान, एस्ट्रोनॉमी से जुड़े शोधों के शीर्ष केंद्र रहे हैं। आज नया भारत जब अपने प्राचीन मूल्यों के साथ आगे बढ़ रहा है तो आस्था के साथ साथ विज्ञान और शोध की परंपराओं को भी पुनर्जीवित कर रहा है। आज हम एस्ट्रोनॉमी के क्षेत्र में दुनिया की बड़ी ताकतों के बराबर खड़े हो रहे हैं। आज भारत दूसरे देशों की सैटेलाइट भी स्पेस में लॉन्च कर रहा है। मिशन चंद्रयान और मिशन गगनयान जैसे अभियानों के जरिए भारत आकाश की वो छलांग लगाने के लिए तैयार है जो हमें एक नई ऊंचाई देगी। आज रक्षा के क्षेत्र में भारत पूरी ताकत से आत्मनिर्भरता की ओर आगे बढ़ रहा है। इसी तरह आज हमारे युवा स्किल हो, स्पोर्ट्स हो, स्पोर्ट्स में भी स्टार्टअप, एक एक चीज नहीं, नए स्टार्टअप के साथ, नए यूनिकॉर्न के साथ हर क्षेत्र में भारत की प्रतिभा का डंका बजा रहे हैं। और भाइयों बहनों, हमें भी याद रखना है, ये न भूले, जहां इनोवेशन है वहीं पर रिनोवेशन भी है। हमने गुलामी के कालखंड में जो खोया, आज भारत उसे रिनोवेट कर रहा है। अपने गौरव की, अपने वैभव की पुनर्स्थापना हो रही है और इसका लाभ सिर्फ भारत के लोगों को नहीं, विश्वास रखिए साथियों, महाकाल के चरणों में बैठे हैं, विश्वास से भर जाइए। और मैं विश्वास से कहता हूं, इसका लाभ पूरे विश्व को मिलेगा, पूरी मानवता को मिलेगा। महाकाल के आशीर्वाद से भारत की भव्यता पूरे विश्व के विकास के लिए नई संभावनाओं को जन्म देगी। भारत की दिव्यता पूरे विश्व के लिए शांति के मार्ग प्रशस्त करेगी। इसी विश्वास के साथ भगवान महाकाल के चरणों में मैं एक बार फिर सर झुका करके प्रणाम करता हूं। मेरे साथ पूरे भक्ति भाव से बोलिए, जय महाकाल, जय 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 जय महाकाल। तालियां बजती रहनी चाहिए जोरदार। भारत के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी आज कार्तिक मेला मैदान में उन्होंने हम सबको संबोधित किया। भारत के हृदय प्रदेश में पधारे, हम सब के हृदय में विराजमान, हम सब के प्रेरणा स्रोत हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। जोरदार। आम आदमी पार्टी की आज की इस प्रेस कॉन्फ्रेंस में बहुत बहुत स्वागत। आज एक महत्वपूर्ण प्रेस कॉन्फ्रेंस के लिए आप सभी भावनगर जिले के पत्रकारों को, साथियों को आज अनुरोध किया है कि आप सब यहां पहुंचे। हम सब भावनगर की धरती, ऐतिहासिक धरती पे आज यहां मौजूद हैं और सबसे पहले इस प्रेस कॉन्फ्रेंस को शुरू करने से पहले
हम नमन करते हैं भावनगर के महाराज कृष्ण कुमार सिंह जी के चरणों में और अपनी श्रद्धांजलि उन्हें अर्पित करते हुए, उनका ध्यान करते हुए, उनके जज्बे को, उनकी देशभक्ति को सलाम करते हुए भावनगर में अपने कार्यक्रम की शुरुआत करते हैं। ये इस भावनगर जिले ने सिर्फ गुजरात को ही नहीं बल्कि भारत देश को बहुत बड़ी बड़ी शख्सियतें दी, बहुत बड़े बड़े नेता, बड़े बड़े विद्वान लोग दिए। आज भी आज की सरकारों की अगर बात करें तो गुजरात सरकार के शिक्षा मंत्री हो या भारत सरकार, केंद्र सरकार के स्वास्थ्य मंत्री हो, वो सारे मंत्री भावनगर की धरती से आते हैं। भावनगर की धरती ने, भावनगर के लोगों ने गुजरात को और भारत देश को बहुत कुछ दिया। लेकिन ये अफसोस की बात है कि भ्रष्ट नेताओं ने और भ्रष्ट सरकारों ने भावनगर और भावनगर के लोगों को नहीं दिया कुछ। बड़ी दुख की बात है कि हम शिक्षा मंत्री के अपने इलाके में मौजूद हैं और यहां पर स्कूलों की हालत पिछले 27 सालों में बद से बदतर हो गई। अस्पताल के नाम पर, स्वास्थ्य सेवाओं के नाम पर यहां लोगों के साथ मजाक होता है। बिल्डिंग दूर से जरूर नजर आती है सरकारी अस्पताल की, सिविल हॉस्पिटल की, पर ना अंदर डॉक्टर मिलता है, ना दवाई मिलती है, ना नर्स मिलती है, ना बिस्तर मिलता है। और कोई भी छोटी सी छोटी बीमारी का भी इलाज कराना हो तो अहमदाबाद की ओर या राजकोट की ओर भागना पड़ता है। ये आज भावनगर के हालात हैं। इतने बड़े मंत्री, इतने बड़े नेता देने के बाद कम से कम सड़कें तो अच्छी होनी चाहिए थी भावनगर में, ये मैं सोच रहा था। मैं भी बड़े लंबे समय बाद आज भावनगर आया हूं, करीब करीब 10 साल बाद, और मैं बताना चाहता हूं कि यहां सड़कें 10 साल पहले तो खराब थी, आज उससे भी ज्यादा खराब हालत में सड़कें। गड्ढे ज्यादा नजर आते हैं, सड़क कम नजर आती है। जंगली पक्षी पक्षु पूरे सड़क पर घूमते रहते हैं। और इंफ्रास्ट्रक्चर हो, इंडस्ट्री हो, एम्प्लॉयमेंट की बात हो, हर चीज में भावनगर के लोगों के साथ मुझे लगता है एक छलावा हुआ। और दुख की बात है कि बड़े बड़े मंत्री बनकर यहां से लोग चले गए, लेकिन अपने जिले के बारे में, अपने घर के बारे में इन्होंने नहीं सोचा। मेरा पहले भी ये कहना था, मेरा आज भी ये कहना है कि भाजपा की 27 साल की अहंकारी सरकार ने सौराष्ट्र के साथ सौतेला व्यवहार किया है। भाजपा ने सौतेला स्वराष्ट्र बनाए कि एक एक आदमी का हिस्सा मांगने, विनती करने आज मैं आया हूं। आज पूरे सौराष्ट्र के एक एक शख्स को पूरी मेहनत से आम आदमी पार्टी के साथ लगना होगा और पूरे गुजरात में जहां परिवर्तन की बात हो रही है, उस परिवर्तन की जंग में सबसे आगे सौराष्ट्र को चलना होगा। अपने वोट की ताकत से ये मेरा विश्वास है कि सौराष्ट्र के लोग सौतेले स्वराष्ट्र से सुनहरे स्वराष्ट्र तक आएंगे और आम आदमी पार्टी को एक मौका अवश्य देंगे। साथियों, मैं आपको यह भी बताना चाहूंगा कि गुजरात सरकार का सालाना बजट 2.5 लाख करोड़ रुपए का है। 2.5 लाख करोड़ रुपए का, यानी कि हर साल गुजरात सरकार अस्पताल बनाने पर, सड़क बनाने पर, स्कूल बनाने पर, डिस्पेंसरी बनाने पर, फ्लाईओवर बनाने पर, हर चीज, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट करने पर, सब पे कुल मिलाकर 2.5 लाख करोड़ रुपए खर्चती है। मैं भावनगर के लोगों से पूछना चाहता हूं, क्या आप तक 2.5 लाख करोड़ का कोई हिस्सा पहुंचा? क्या आपको धेला भी मिला? अगर आपको 2.5 लाख करोड़ जो खर्च होता है
उसका धेला भी नहीं पहुंचा, तो कौन वो नेता हैं जो आपका पैसा निगल गए? कौन वो लोग हैं जो आपका पैसा डकार गए? गुजरात की कुल आबादी 6.5 करोड़ है, सालाना बजट 2.5 लाख करोड़ है। 2.5 लाख करोड़, 6.5 करोड़ आबादी, यानी कि अगर प्रति व्यक्ति खर्च की बात करें तो गुजरात सरकार कागजों पे हर साल प्रति व्यक्ति 38,000 रुपए खर्च करती है। हर गुजराती के लिए 38,000 करोड़ की सहूलतें, सुविधाएं हर साल गुजरात सरकार कागजों पे थ्योरेटिकली देती है। मैं आपसे पूछना चाहता हूं, क्या ये 38,000 करोड़ आप तक पहुंचे? किसी तक नहीं पहुंचे। ये विश्वासघात विकास के नाम पर गुजरात सरकार ने आप सबके साथ किया है। अब 27 साल की अहंकारी सरकार को पीछे छोड़ बदलाव के लिए, परिवर्तन के लिए 6.5 करोड़ गुजरातियों को अपने हक और अधिकार के लिए साथ आना होगा और आम आदमी पार्टी को, अरविंद केजरीवाल जी को एक मौका देना होगा। दिल्ली में 15 साल पुरानी कांग्रेस सरकार का शासन दिल्ली के लोगों ने उखाड़ फेंका और एक नई नवेली छोटी सी गरीब आदमी, आम आदमी की पार्टी, अरविंद केजरीवाल जी की पार्टी को मौका दिया। आज दिल्ली के लोगों को उस मौके, जो एक मौका उन्होंने दिया, उसकी बदौलत मुफ्त बिजली, मुफ्त पानी, 24 घंटे बिजली, शानदार वर्ल्ड क्लास शिक्षा और स्कूल्स, विश्व स्तरीय इलाज, ऑपरेशन, दवा दवाई मुफ्त में, महिलाओं को मुफ्त बस यात्रा, बुजुर्गों को मुफ्त मंदिर के दर्शन, बड़ी बड़ी तीर्थ यात्राएं अरविंद केजरीवाल जी करा रहे हैं। ये सारी सुविधाएं दिल्ली के लोगों को इसलिए मिली क्योंकि दिल्ली के लोगों ने पुरानी पार्टियों को छोड़कर परिवर्तन को चुना। तो आज परिवर्तन के लिए मैं भावनगर की इस ऐतिहासिक धरती से आप सब से झोली फैलाकर ये मांगता हूं कि आप सब परिवर्तन के लिए एक बार आम आदमी पार्टी को मौका देकर देखें, एक बार अरविंद केजरीवाल जी को मौका देकर देखें। अगर हमारी सरकार पसंद नहीं आई तो 5 साल बाद हमें वोट मत देना, लेकिन एक मौका आम आदमी पार्टी को भी देकर देखिए। गुजरात सूबा, जो आज का गुजरात है, जब से बना तब से लेकर आज तक 35 साल गुजरात में कांग्रेस की सरकार रही, 27 साल भाजपा की सरकार रही। जब 35 साल कांग्रेस को दे दिए, 27 साल भाजपा को दे दिए, तो 5 साल तो आम आदमी पार्टी को, अरविंद केजरीवाल जी को देना बनता है ना। तो 5 साल अरविंद केजरीवाल जी को एक मौका केजरीवाल ने देकर देखिए, और मैं आपको विश्वास दिलाता हूं कि आपके बच्चों का भविष्य, आपके गुजरात का भविष्य फिर से सुनहरा होगा। ये हमारा वादा है आप सब। बहुत बहुत शुक्रिया सर। खास करके दिल्ली के जो आपके मिनिस्टर थे हिंदू धर्म के खिलाफ हुआ था, राजीनामा तो दे दिया उसने, लेकिन उसके समय पुलिस का बात शुरू हुआ। वो दिल्ली का मुद्दा है, वो लोग निपटते रहेंगे। और कोई खास सवाल? बहुत बहुत शुक्रिया, थैंक यू। अपने ओजस्वी उद्बोधन से, अपने प्रेरक संबोधन से हम सबको अनुग्रहित करें। मेरे साथ बोलिए, भारत माता की। अरे भाई क्या हो गया आप लोगों की आवाज? बलिया वाले भी आए हैं ना यहाँ, बिहार वाले भी है ना? ऐसी आवाज नहीं चलेगी। मेरे साथ दोनों हाथ उठाकर, मुट्ठी भींचकर इतनी जोर से भारत माता की जयकारा लगाइए कि जेपी के सिद्धांतों को छोड़कर जो कांग्रेस के गोदी में बैठे हैं, उनके हृदय के अंदर कमी आ जाए। मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत
उत्तर प्रदेश के यशस्वी मुख्यमंत्री श्रीमान योगी आदित्यनाथ जी, आज जिनके निमंत्रण पर मैं यहां आया हूं, जयप्रभा राष्ट्रीय स्मारक के अध्यक्ष और सांसद श्रीमान वीरेंद्र मस्त जी, हमारे बिहार प्रदेश के अध्यक्ष श्री संजय जायसवाल जी, केंद्रीय गृह राज्य मंत्री नित्यानंद राय जी, श्रीमान अश्विनी चौबे जी, भाजपा के राष्ट्रीय उपाध्यक्ष राधा मोहन बाबू, यहाँ के सांसद और मेरे मित्र श्री राजीव प्रताप रूडी जी, बिहार के वरिष्ठ नेता और सांसद सुशील मोदी जी, जनार्दन सिंह जी, नीरज शेखर जी, प्रतिपक्ष के नेता विनय कुमार जी, हरीश त्रिवेदी जी, उपस्थित सभी उत्तर प्रदेश सरकार के मंत्रीगण और आज जेपी की जन्मभूमि पर इतनी बड़ी संख्या में आए हुए मेरे प्यारे भाइयों बहनों को मेरा प्यार नमस्कार। मित्रों, जयप्रकाश जी आज वो प्रण पूरा हो रहा है और जेपी की जन्म जयंती के दिन ही पूरा हो रहा है। मित्रों, सरयू और गंगा के मिलन स्थान पर, बिहार और यूपी के मिलन स्थान पर, यही भूमि पर जयप्रकाश जी जन्मे थे। जयप्रकाश जी का जीवन अनेक मानों में विशिष्ट प्रकार का रहा। आजादी के लिए क्रांति के रास्ते पर भी लड़े, आजादी के लिए गांधी के बताए मार्ग पर भी लड़े, आजादी के बाद जब सत्ता लेने का समय आया, एक सन्यासी की भांति विनोबा भावे के साथ सर्वोदय की गतिविधि के अंदर वो जुड़ गए। और मित्रों, पूरा जीवन देश भर के भूमिहीनों के लिए, गरीबों के लिए, दलितों के लिए, पिछड़ों के लिए उन्होंने गुजारा। समाजवाद, सर्वोदयी विचारधारा और जाति विहीन समाज की रचना की कल्पना लेकर जयप्रकाश जी ने देश में अनेक विध नए नए प्रकल्प लिए। मित्रों, मगर सबसे बड़ा जयप्रकाश जी का जो योगदान देश में रहा, जब 70 के दशक में भ्रष्टाचार और सत्ता में चूर शासन के अधिकारियों ने जब देश में इमरजेंसी डालने का काम किया, तब जयप्रकाश जी ने इसके खिलाफ बहुत बड़ा आंदोलन किया। मैं गुजरात से आता हूं। 1973 में गुजरात के अंदर इंदिरा जी के अगुवाई में कांग्रेस की सरकार चलती थी। चिमन पटेल मुख्यमंत्री थे, बिहार में अब्दुल गफार मुख्यमंत्री। और मित्रों, इंदिरा जी ने सार्वजनिक रूप से सरकारों को चंदा उगाने का काम दिया। भ्रष्टाचार की गंगा शुरू हुई। इसके खिलाफ गुजरात के विद्यार्थियों ने आंदोलन किया
और वो आंदोलन का नेतृत्व जय प्रकाश नारायण ने किया और गुजरात में सत्ता बदल दी। उसके बाद बिहार में आंदोलन किया और बिहार के अंदर जो आंदोलन हुआ वो गांधी मैदान की रैली देखकर इंदिरा गांधी के पसीने छूट गए। मित्रों, देश के प्रधानमंत्री को जब जजमेंट आया तब मजबूर होना पड़ा, देश के अंदर इमरजेंसी डाली और जेपी को भी जेल में डाल दिया। देश के विपक्ष के कई नेताओं को जेल में डाला। उनको था जेल में डालने से जेपी, मोरारजी भाई, अडवाणी जी, अटल जी सबके हौसले पस्त होंगे। मगर 1942 के भारत छोड़ो आंदोलन में हजारीबाग की जेल जिसको न रोक सकी, वो जयप्रकाश को इंदिरा जी की यातना न रोक पाई। जब इमरजेंसी उठी, जेपी ने पूरे विपक्ष को एक किया और उसके बाद देश में पहली गैर कांग्रेसी सरकार बनाने का काम मित्रों जयप्रकाश नारायण ने किया। उस वक्त पहली बार जेपी ने जनसंघ को भी साथ में लिया और सत्ता के बाहर रहकर परिवर्तन किस प्रकार से किया जा सकता है उसका उत्कृष्ट उदाहरण अगर किसी ने दिया मित्रों तो जयप्रकाश नारायण ने दिया। आज देश में मोदी जी के नेतृत्व में एक सरकार चल रही है। 8 साल से जो जयप्रकाश के सिद्धांत थे, विनोबा के सिद्धांत थे, सर्वोदय के, वो सर्वोदय के ही नारे को मोदी जी ने अंत्योदय के साथ जोड़कर गरीब कल्याण की एक नई पीठिका शुरू की। देश के 60 करोड़ गरीबों को 5 लाख से ज्यादा स्वास्थ्य का बीमा देना, हर गरीब के घर में गैस, हर गरीब के घर में शौचालय, 2.5 साल तक हर गरीब को फ्री राशन देने का काम करना, हर घर में बिजली पहुंचाना, हर गांव में बिजली पहुंचाकर हर गांव को रोड के साथ जोड़ने का काम नरेंद्र मोदी जी ने किया है। मित्रों, मैं बहुत छोटा था, मैंने एक नारा सुना था, अंधेरे में एक प्रकाश, जय प्रकाश, जय प्रकाश। और उसी नारे पर गुजरात और बिहार के युवा एकत्रित होकर सत्ता परिवर्तन करे थे। मगर जेपी ने साथ में संपूर्ण क्रांति का भी नारा दिया था। संपूर्ण क्रांति के नारे को किसी भी कांग्रेसी ने सफल बनाने का यत्न नहीं किया। संपूर्ण क्रांति के नारे को सफल बनाने का काम देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। मित्रों, नरेंद्र मोदी जी ने किया है। आज देश भर के 60 करोड़ गरीबों को उनके जीवन स्तर को ऊपर लाकर उनके लिए रोजगारी के मौके सृजित कर उनके जीवन में उनके घर से धुआं निकालकर घर में उजियारा करने का काम नरेंद्र मोदी जी ने किया है। मित्रों, 74 में जब जयप्रकाश जी ने बिहार में आंदोलन किया, अराजनीतिक आंदोलन, सारी विचारधारा के छात्र जेपी की अगुवाई में इकट्ठा हुए थे। सुशील जी यहां बैठे हैं, सुशील जी भी उसी आंदोलन की प्रोडक्ट हैं। मगर उस आंदोलन की और कई लोग हैं जो पूरा जीवन जेपी का और लोहिया जी का नाम दिए। मित्रों, आज मैं बिहार की जनता को पूछने चाहता हूं, जो जेपी का नाम लेकर जेपी आंदोलन से उपजे नेता आज कांग्रेस के गोदी में बैठे हैं केवल और केवल सत्ता के लिए, उसके साथ आप सहमत है क्या? जरा जोर से बोलिए, सहमत है क्या? ये जयप्रकाश के सिद्धांतों की राजनीति है, ये जयप्रकाश का बताया हुआ मार्ग नहीं। जयप्रकाश जी ने जीवन भर सत्ता के लिए कुछ नहीं किया, पूरा जीवन
सिद्धांत के लिए। और आज 5-5 बार सत्ता के लिए पाला बदलने वाले लोग बिहार के मुख्यमंत्री बनकर बैठे हैं। बिहार की जनता को तय करना है कि जयप्रकाश के दिखाए हुए रास्ते पर चलने वाली, नरेंद्र मोदी के नेतृत्व वाली भारतीय जनता पार्टी चाहिए या जयप्रकाश के रास्ते से भटककर सत्ता के लिए समाधान करने वाली ये गठजोड़ की सरकार चाहिए। मित्रों, आने वाले दिनों में जेपी के सिद्धांतों के कई लोग, अनुयायी युवा पैदा हो, इसके लिए स्मारक बनाने का विचार नरेंद्र मोदी जी ने दिया था। मैं बधाई देना चाहता हूं, साधुवाद देना चाहता हूं भाई वीरेंद्र मस्त जी को, जिन्होंने ट्रस्ट के अध्यक्ष के नाते इसके पीछे पड़कर इसको पूरा करने का काम किया है। और आज जेपी के सिद्धांतों के लिए उन्हीं के जन्म के गांव के अंदर एक बहुत बड़ा स्थानक बना है। यहां पर रिसर्च सेंटर भी बनने वाला है, यहां पर फैकल्टी की रहने की सुविधाएं भी बनने वाली, यहां पर विद्यार्थियों की रिसर्च की सुविधा भी रहने की बनने वाली है। और जेपी का सिद्धांत, ग्रामीण विकास का सिद्धांत, ये सिद्धांत को कैसे आगे बढ़ाया जाए, इसका हमेशा के लिए ये बहुत बड़ा स्थान बनने वाला है। मित्रों, जयप्रकाश जी ने ढेर सारे क्षेत्रों में, चाहे सहकारिता का हो, चाहे ग्रामोत्थान का हो, चाहे सर्वोदय का हो, हर क्षेत्र में बहुत योगदान दिया है। आज जेपी की जन्म जयंती है। पूरे देश भर में लोग जयप्रकाश जी को याद कर रहे हैं। मैं फिर से एक बार वीरेंद्र जी को बात कर मेरी बात समाप्त करना चाहता हूं कि वीरेंद्र जी, ये यात्रा को यहां तक तो ले आए हैं, इसको लॉजिकल एंड तक ले जाने के लिए लगे रहिएगा। जेपी के सिद्धांतों को अगर हम जिंदा रखेंगे तो उसी में से आगे पर देश को चलाने की, देश को आगे बढ़ाने की युवा शक्ति प्राप्त होगी। मैं फिर से एक बार सभी का धन्यवाद कर मेरी बात को समाप्त करता हूं। मेरे साथ दोनों हाथ उठाकर जयप्रकाश अमर रहे के नारे लगाएंगे। मेरे साथ बोले, जय प्रकाश, जेपी, जय प्रकाश, वंदे वंदे भारत माता की। बहुत बहुत आभार। एक बार करतल ध्वनि के साथ, आप सबके करतल ध्वनि के साथ आभार माननीय गृह और सहकारिता मंत्री भारत सरकार। निवेदन राजीव प्रताप रूडी जी से माननीय सांसद सारण कि वे धन्यवाद ज्ञापित करने के लिए पधारें। माननीय श्री राजीव प्रताप रूडी जी। आज के इस सभा में पिछले 15 सालों में भारतीय जनता पार्टी ने एमसीडी में सिर्फ एक चीज दिया है दिल्ली वालों को, वो है कूड़ा। हर घर के सामने कूड़ा, हर गली के सामने कूड़ा, हर नाली के अंदर कूड़ा, हर चौराहे पे कूड़ा, बाहर निकलो तो 3-3 कूड़े के पहाड़। और इसी तरह से पूरी दिल्ली के अंदर अगले कुछ महीनों के अंदर 16 नए कूड़े के पहाड़ इन्होंने बनाने का निर्णय लिया है। इसके ऊपर हमने पूरी दिल्ली के अंदर एक जागरूकता अभियान चलाया। हमारे साथ आदिल जी और अनुज भाटी जी साथ में हैं, संगठन के दोनों साथी, उसके बारे में आपको बताएंगे। हमने पूरी दिल्ली के अंदर इस कैंपेन को चलाया और इस कैंपेन के माध्यम से हमारे कार्यकर्ता एक एक घर में इस तरह का पत्र लेके एक एक व्यक्ति से जा के बातचीत कर रहे हैं। और पूरी दिल्ली के अंदर हमने इस कैंपेन को लॉन्च किया। और मैं एक ही चीज कह सकता हूं कि दिल्ली की जनता चुनावों का इंतजार कर रही है। दिल्ली की जनता कूड़े से
और भारतीय जनता पार्टी ने जो कूड़ा किया है पूरी दिल्ली का, उससे परेशान हो चुकी है। और सबने एक मन बना लिया है कि 15 से 17 साल भारतीय जनता पार्टी ने एमसीडी में दिया है, एक मौका केजरीवाल जी को भी एमसीडी के अंदर देना है। और जैसे उन्होंने दिल्ली के अस्पताल ठीक किए, स्कूल ठीक किए, भ्रष्टाचार के अंदर कमी आई, बिजली ठीक किया, पानी ठीक किया, उसी तरह से दिल्ली के अंदर कूड़े के पहाड़ भी ठीक करेंगे और कूड़ा भी साफ करेंगे। ये दिल्ली की जनता को पूरा भरोसा है। हमारे साथ आदिल जी हैं और अनुज जी हैं। मैं चाहूँगा कि इस पूरे कैंपेन के बारे में विस्तार तरीके से आप लोगों को बताएं। आदिल जी। शुक्रिया दुर्गेश भाई। जैसा अभी दुर्गेश भाई आप सबको बता रहे थे कि दिल्ली के लोग भारतीय जनता पार्टी के 15 साल के कूड़े से काफ़ी परेशान हैं और काफ़ी नाराज़ हैं। दिल्ली की जनता बेसब्री से एमसीडी चुनाव की तैयारी कर रही है, इंतज़ार कर रही है। 20 सितंबर को पार्टी के इसी कार्यालय से पार्टी के समस्त पदाधिकारियों को बुलाकर एक कैंपेन लॉन्च किया गया था, जिसके तहत आम आदमी पार्टी के प्रत्येक कार्यकर्ता ने यह संकल्प लिया था कि वो भारतीय जनता पार्टी ने 15 साल से जो दिल्ली को कूड़ा कर दिया है, उसके बारे में दिल्ली के एक एक घर में जाएगी और दिल्ली के लोगों को बताएगी। इसके तहत दिल्ली के अंदर 3000 पोलिंग स्टेशन, जिसको हम लोग मंडल कहते हैं, 3000 मंडल पर 2-2 लोगों की टीम बनाई गई थी, 2-2 टीम बनाई गई थी, जिसके अंदर 10 से 15 लोग एक टीम में थे। हमारे लोग लगातार दिल्ली की गलियों में जा रहे हैं, दिल्ली के लोगों के घरों में जा रहे हैं, दरवाजा खटखटा कर लोगों से बातचीत कर रहे हैं। कल हम लोगों ने संगठन की एक रिव्यू बैठक की थी, जिसमें हमारे वो साथी जो घरों में जा रहे हैं, जो लोगों से जाकर बात कर रहे हैं, उनका फीडबैक पार्टी ने लिया। दिल्ली की जनता बहुत ज्यादा नाराज है। दिल्ली की जनता पूरी तरीके से भारतीय जनता पार्टी के जो कूड़ा अभियान, जो भारतीय जनता पार्टी ने दिल्ली में कूड़ा अभियान चला रखा है, हर एक गली में कूड़ा है, हर एक घर के सामने कूड़े का ढेर है। और दिल्ली के लोग लगातार हमारे इस कैंपेन का समर्थन कर रहे हैं। साथ ही साथ दिल्ली का हर एक व्यक्ति यह चाहता है कि दिल्ली के अंदर जल्द से जल्द एमसीडी चुनाव हो, ताकि भारतीय जनता पार्टी के 15 साल के कुशासन से और कूड़े से दिल्ली को आजादी मिल सके। दिल्ली के लोग एमसीडी में भी आम आदमी पार्टी को लाना चाहते हैं, बेसब्री से अरविंद केजरीवाल जी का इंतजार कर रहे हैं। मैं अपने साथी से अनुरोध करूंगा कि वो पूरे आंकड़े एक बार आप सबको बताएंगे कि कितने घरों में भी कैंपेन हमारा जा चुका है। अनुज भाटी जी। धन्यवाद आदिल भाई। जैसा कि दुर्गेश भाई और आदिल भाई ने बताया कि ये कैंपेन हमने 20 तारीख को लॉन्च किया था पिछले महीने की, और आज इसको लगभग 20 दिन होने वाले हैं। इन पिछले 20 दिन में लगभग 3000 टीमें हमारी घर घर जा रही थी। और जैसा कि आप सब जानते हैं, दिल्ली में कूड़े की इतनी बुरी हालत है, 3 इतने बड़े बड़े पहाड़ खड़े हुए हैं दिल्ली के सारे स्वागत द्वारों पे। तो पिछले 20 दिनों में हमारे कार्यकर्ता लगभग पूरी दिल्ली में 50 लाख घर हैं, उसमें से कल शाम तक हम 20 लाख घरों में जा चुके थे। और इन सभी घरों से एक ही आवाज आ रही है कि पिछले 15 साल से एमसीडी में बीजेपी की सरकार है, जो सीधे तरह से दिल्ली में फैली हुई इस गंदगी और इस कूड़े के लिए जिम्मेदार है। और अब दिल्ली के जितने भी नागरिक हैं वो सब परेशान हैं इस बीजेपी के भ्रष्टाचार से और एमसीडी में फैली हुई गंदगी से। आने वाले चुनाव में दिल्ली की जनता ने मन बना लिया है कि एमसीडी में भी केजरीवाल जी को लाएंगे, और जैसे दिल्ली की शिक्षा में, स्वास्थ्य में, ट्रांसपोर्ट में सारे बदलाव हुए हैं, वैसे ही दिल्ली को साफ सुथरा वर्ल्ड क्लास शहर बनाएंगे। धन्यवाद। तो लगभग 3000 टीमें 25 तारीख से डोर टू डोर कर रही हैं,
और जैसा कि अनुज जी ने बताया, आदिल जी ने बताया कि 20 लाख घर अब तक हमारे कार्यकर्ता नॉक कर चुके हैं, 20 लाख घरों में जा चुके हैं। और ये कहना अतिशयोक्ति नहीं होगी कि लगभग 90 to 95% जनता ये चाहती है कि आम आदमी पार्टी की सरकार एमसीडी में बने। और सबसे खास बात यह है कि बीजेपी के जो पदाधिकारी हैं, इवन बीजेपी के जो बिल्कुल स्ट्रॉन्ग सपोर्टर हैं, ऐसे ऐसे बूथ जो बीजेपी कभी सोच भी नहीं सकती थी कि वहां पे भी आम आदमी पार्टी को समर्थन मिलेगा, वहां पर भी 60 से 70% लोग ये कह रहे हैं कि बीजेपी को हमने कई बार देखा, हमने हर बार मौका दिया, लगभग 17 साल से उनको मौका दे रहे हैं, लेकिन बीजेपी की एमसीडी हर चीज के सामने फेल हो रही है। चाहे वो एमसीडी की सड़कों का देखभाल हो, चाहे कूड़े का देखभाल हो, चाहे वो करप्शन हो, छोटी छोटी चीजों के लिए नागरिक बहुत ज्यादा परेशान है, बहुत ज्यादा इरिटेटेड है। और सबने ये मन बना लिया है कि इस बार एमसीडी के अंदर आम आदमी पार्टी को लाना है, अरविंद केजरीवाल जी को लेके आना है। जब भी चुनाव होगा, ऐसा लग रहा है दिसंबर के अंदर चुनाव होगा, और इस बार आम आदमी पार्टी बहुत भारी बहुमत के साथ एमसीडी चुनाव जीतेगी। बहुत बहुत धन्यवाद। अभी सर्वे करवा रहे हैं, उसका रिजल्ट आएगा आपको शेयर करेंगे। बट मेरा अपना अनुमान है, जो मेरी अपनी गणित है, जो मैंने ग्राउंड फीडबैक और सर्वे के आधार पर काम किया है, मेरा अपना मानना है कि हम 250 में कम से कम 230 से लेकर 245 सीटें जीत सकते हैं। केंद्रीय सूचना आयुक्त ने एसजी को एक शिकायती पत्र लिखा जिसमें कहा है कि दिल्ली सरकार जो आरटीआई एक्ट है उसका उल्लंघन कर रही है, उसका सही तरीके से उसका जो इम्प्लीमेंटेशन होना चाहिए वो नहीं हो रहा है। आरटीआई के जरिए जो जवाब मांगा जाता है वो सही भ्रामक जानकारी दी जा रही है सरकार की तरफ से। मुझे इसके बारे में ज़्यादा आइडिया तो नहीं है, सरकार के लोग आपको बता देंगे। लेकिन जहाँ तक बात रही कि जानकारी देने के बारे में, मुझे लगता है कि खुद मोदी जी की संस्था कैग की रिपोर्ट कहती है कि सबसे ईमानदार सरकार अगर कोई चल रही है तो अरविंद केजरीवाल जी की सरकार चल रही है। उनकी फाइनेंशियल रिपोर्ट ये कहती है कि पूरे देश के अंदर कोई एक सरकार है जिसने आज तक 1 रुपए का लोन नहीं लिया है, जबकि उनका बजट सरप्लस है, तो वो आम आदमी पार्टी अरविंद केजरीवाल जी की सरकार है। उन्हीं की रिपोर्ट कहती है कि दिल्ली के अंदर जो एजुकेशन के ऊपर काम हुआ है वो पूरे देश के अंदर पिछले 8 सालों में पूरे देश के लिए एक यार्डस्टिक है कि इस लेवल पे काम कर सकते हैं। खुद उनकी रिपोर्ट कहती है कि कोरोना के दौरान आम आदमी पार्टी अरविंद केजरीवाल जी की सरकार ने ज़बरदस्त काम किया। तो मुझे नहीं लगता कि हम कोई जानकारी छुपाते हैं, हम तो सारी जानकारी बड़ी ट्रांसपेरेंट और बड़ी ईमानदार सरकार चला रहे हैं दिल्ली के अंदर। और हम तो खुद कहते हैं कि पूरे देश के अंदर एक मॉडल है अरविंद केजरीवाल जी के द्वारा चलाई गई सरकार की, और पूरे देश को उसको फॉलो करना चाहिए। एक सवाल और है कि राजेंद्र गौतम हटाए गए हैं, अब एक मंत्री कैबिनेट मंत्री जो है कौन लेके आ रहे हैं आम आदमी पार्टी की? जो भी होगा जानकारी आपको दे देंगे। आज राजेंद्र गौतम को क्वेश्चनिंग के लिए दिल्ली पुलिस बुलाया भी है, आपको लग रहा है कि ये? देखिए, आम आदमी पार्टी का एक एक व्यक्ति देशभक्त और ईमानदार है, और हमारा जो ये रिश्ता है पुलिस के साथ, हमारा जो ये रिश्ता है बीजेपी की तानाशाही का, ये बड़ा पुराना है। और जो भी उन्होंने बुलाया हम उसका जवाब देंगे, कोऑपरेट करेंगे। सवाल इसलिए था क्योंकि विपक्ष भी सवाल उठा रहा है कि सत्येंद्र जैन ही नहीं, वो जेल में है, मनीष सिसोदिया पर भी। विपक्ष को बोलिए थोड़ा अभी शांत रह ले, थोड़ा पानी वानी पी लें, इसको ठीक करा देंगे। थैंक यू। Ready? Thank you so much for your patience. Again, good morning, everyone here in Washington, D.C., and for those who are watching us online, welcome to today's town hall with David Malpass, our president here at the World Bank. My name is Mercy Niwe, and I lead our stakeholder engagement. As you all know, or many of you know, that this is one of the centerpiece
engagement during our annual meetings and spring meetings. You as CSOs and faith-based organizations, you get to meet our senior leadership and you get to advise us or share your concerns or development priorities that we really too share so many common agendas. So today I'm delighted to be joined by our president, David Malpass again, who has just come in, and sorry, we apologize, he was late. He will share more on that. I hope you get to talk about the G24 meeting you've been attending. But he's joined by some of his senior leadership, and I will read out their names, but I know them by name, at least first name. I know he's joined by Elena from IFC, and they will be just coming in for Q&A, but David is here, he invited them to come. We have Mamta Mathi, who is our Vice President for Human Development. We have Jagen Vogler, who is our Vice President for Sustainable Development. Before we start, I know we have only 1 hour or even less. I'll have to share some housekeeping items so that we have the best use of our time today. So one is that keep your questions concise when we come to that. After the president speaks, we will invite you, come to the nearest microphone and share your question. Please keep it very brief so that we allow other CSOs time to come and also ask their questions. Return to your seat after you pose your question. If you prepare a longer statement and you would want a president to see that statement, I have my colleagues Melissa and Nathan. They'll be able to receive those statements. Please deliver them to him and he will be able to read them. If you have a petition also to deliver, please again, our colleagues will be able to receive that. Now, with that said, I would like to open the discussion, David. I know CSOs are eager to hear from you. And just yesterday, you just met with IMF's head, Mr. Javier, talking about the global economy and how it's impacting the developing countries. Could you please share more? I know you've talked about the crisis of development. I come from Uganda, a country that is also facing so many challenges. Please share more. Thanks, Mercy, and hello, everybody. And I'm looking forward to this. The relationship with CSOs is vital for the World Bank because as we try to create programs and knowledge that helps with development, your input, contributions, partnerships are important. I just came from the G24, so I was sitting beside Kristalina, so we just went through again for the world our concern, our deep concern about the current situation facing people in developing countries, and also the worry that will be persistent into the future. The inequality challenge that the world is facing is big, and the data shows that it's getting bigger. We just released our poverty report over the last few days, and it shows, as you know, an increase in the number of people in extreme poverty, but also, and of concern, a deterioration in the median income. So if you think of what's happening to the average person in the world from an income statement, it went backward. And we also see that impacting in the broad span of sustainable development feelings, that if you think of people's quality of life in many countries, it didn't improve, and in fact probably deteriorated in many parts of the world. That has everything to do with climate change, which is putting more strains on people. It's putting more difficulty in terms of their food production, of their livelihoods, and just of their physical lives, which is a giant concern. So as Kristalina and I captured parts of that as we discussed with the G24, and the importance within that of all the elements of development that are going on, trying to create more fiscal space, trying to create more income, more jobs, that's critical, and more spending available for the climate change challenges that are huge. I did go through at
the meeting just now, the new trust fund that we are proposing and that we are launching, called SCALE, which is for sustainable climate action, that would be a conduit for the global community to put much greater funding into the climate change space, which and specifically greenhouse gas emission reduction, where there's been the big gap in terms of the amounts of funding that are available. So that also is something of vital interest to the G24 countries. No, that's excellent. Actually, also vital interest to the CSOs who are very concerned about the reversal in development. But SCALE comes as good news to many. I know you all have questions today, and we have a live audience. We won't be able to take the questions live, but for those of you who are in the room, please walk up to the microphone, and again, let's keep our questions. I love the brave CSOs coming up. Okay, so again, David, we have 200 people here, so if you have time for 200 questions, let's wait and see. But anyway, we will take 3 questions in the beginning, and we will pause, give the president a chance, his senior leadership team, if they're able to also come in, and then we'll keep coming back to you. We'll take as many questions as we can if we keep them brief. So please say your name and your organization and brief question. Good morning, I'm Aaron from the Philippine Movement for Climate Justice, together with Recourse. You know, the climate crisis is a matter of life and death for the Global South. So my question is, how can the bank assure the Global South of aligning with the Paris Agreement, given that you are a climate change denier, and that the bank, despite the recent climate science, is looking to invest more on oil, gas, and large renewable energy projects that threaten to destroy the remaining carbon sinks? Thank you. Thank you for your question. Next. Thank you. Thank you. My name is Tenza U from Public Legal Aid Network from Myanmar, Burma. I just wanted to draw your attention to Myanmar, Burma for a while, Mr. President, because World Bank have been upfront and center post-genocide of Rohingyas, and then the bank has been very specific and very helpful in providing all these resources necessary for the country while disengaging with the military. But now, military post-coup in 2021, what happened to Rohingyas now multiplied by 14 times is happening to the other states and regions. And I just wanted to draw attention that it is unfair for the rest of the world, for countries like Afghanistan, Burma, and other countries to compete for resources. So I just wanted to find out what is the plan post-COVID, post-coup, post-everything that is just devastating for every single country that are unattended. And we just want to hear what are the plans for us, sir. Thank you so much. And the last question for this session. Good morning. My name is Juliet Adams, and I'm with the Hamilton National Dance Day. I'm a candidate for the CSPF's working group representing North America. Logic tells me that if multilateral institutions are not in calling out corruption, then they're complicit, an area of great concern for CSOs. So my question is, what creative and innovative way forward does the bank intend to work with CSPF working group? Would you give a person and time where further discussion can be given to the securitization of CSOs? To my CSOs colleagues, I'm asking for your vote to formally let us elevate CSOs. Thank you. Thank you so much. David, many big questions coming up here, and maybe just take the elephant out of the room. I know you've shared with us as staff. You're not a climate denier. Can you just speak to that, and then can you talk about corruption also? Sure. So I've been called that. I'm not a climate denier. It's very clear that man-made greenhouse gas emissions are causing climate change. And so
we need to move to constructive ways to move forward. I'm glad the questioner talked about the Paris Agreement. So World Bank and other MDBs are working very hard on their own Paris alignment, which affects our portfolios as financial institutions. And then we have a giant amount of work going around this building and our installations around the world on the country climate development reports that have been coming out. And I really invite the CSO community to read the CCDRs and then give us feedback on those. Those are a critical diagnostic of the world now. I was just with Kristalina for half an hour now, where the IMF is using the CCDRs within their country programming, and we want the world to be using those and helping us improve those. So this is the active diagnostic that comes out of our climate change action plan, and it's vital both for the mitigation and for the adaptation that countries need. It's for the developing world, and then it feeds up into our country partnership framework, which I also encourage CSOs to read and engage in. We need country platforms, country by country, where there's a coordinated effort among MDBs, World Bank, the CSO community, and the people of the country, local CSOs and local government officials, in order to improve the quality of the programs. So I just mentioned that and underscore, I'm not a climate denier. That was misinformation, and we are working very hard at the World Bank to reduce greenhouse gas emissions throughout all of our tools and programs. The Myanmar challenge, well, let me first address the corruption, and then maybe turn to Mamta, if I can, on Myanmar to help me. With regard to corruption, it's a major problem facing developing countries. It's actually facing also advanced economies. World Bank has programs. It's hard, I'll tell you, I'll share with you, it's hard to make them work, because as you talk about corruption, that gets directly into naming countries and systems. We do that somewhat through reports. We've just hired a new director for our governance practice, Arturo Herrera, who is the former finance minister of Mexico, and he'll be leading efforts to strengthen our governance practice. Rule of law is critical within the fight against corruption, and transparency also is critical in that. I've led and strongly at the World Bank the effort on transparency, which has been supported but not really completed at all by countries as they face their debt problems. So I want to commend the person for calling out corruption. World Bank wants to, or is doing that through the choice of our country programs, and we want to do that more and work with you on all those areas. I'll say a brief word on Myanmar and then see if Mamta can add. We feel very strongly about refugees worldwide, including the Rohingya, and very strongly about countries that are causing refugees through their actions and their treatment of people that are different within their economies is wrong and harmful, and we have spoken about that specifically with regard to Myanmar and the government of Myanmar. And so the questioner is right to say that the people, the most vulnerable, shouldn't have to compete with other people around the world for resources. So we are doing a big report on refugees in the World Development Report, the upcoming WDR, which will be important. And I spoke about it today and yesterday on as the arms flows into countries, particularly in the Sahel and below the Sahel, but it's a worldwide problem. This problem also, we want to call out and press action on that, because the fragility is spreading. But I've gotten off Rohingya, and Myanmar, that was the question. Mamta, can you help?
So let me just compliment with a few words. Obviously, we have resources that are available both for people in countries and then people who have been forcibly displaced. Our effort is always to make sure that the resources that are available can have an impact in the country. That's what we try to do, and we have a dialogue. And you know, the dialogue can be difficult, but in a context like Myanmar, what we're trying to do is to make sure that the resources that are transferred are having an impact. And this can be through safety net programs, this can be through livelihood programs, which are helping people to buy agricultural inputs and other things for agricultural production. This can be by helping families get their kids to school. This can be by providing health services. Of course, there are displaced populations, and we have something called the refugee window under IDA, and these resources are made available to countries that are hosting refugees so that they can be supported in you know, wherever they happen to be. We also know, tragically, that in most cases, refugees end up staying in neighboring and other countries for up to a generation. So in a way, working with those refugees is actually a development activity, because you're talking about a whole generation of people. So these are not easy things for us to address as the World Bank, but we try and ensure that the resources that we have are used to support the populations of the countries that the resources are intended for, and in the event that they're displaced, we are able to support them wherever they may be. Long answer, but I hope that explains what we try to do. Thanks. Thank you so much, Mamta, and thanks, David. Next, 3 questions. Thank you. My name is Jeannette Kalegil, and I'm president of Disability Inclusive Development Programs and Services, and I represent persons with disabilities globally and particularly in Africa. As we know, we are living in crisis, be it COVID, Ukraine, Mali. Persons with disabilities are left out, and the number of persons with disability is increasing. So I'm glad, you know, discussions are taking place regarding trust funds, and it's not a question, but simply asking that persons with disability be not only on the agenda. We want also persons with disability to be visible in projects at the World Bank and also on the ground, because most of the time all these projects are designed without persons with disability being in it, and also pushing for government to really have budget for persons with disabilities. Thank you. Thank you so much, Janet. Next question. Selamat pagi. Hello everyone. Good morning. My name is Novita. I'm from Trans-Asia. We're based on Indonesia. As the World Bank has committed to be a Paris Agreement, but I think it's only on paper, because in reality, the World Bank Group still invests to funding and building a fossil fuel, especially in coal power plant project in Indonesia. And also independent research showed that the World Bank has provided around 15 billion in direct finance for fossil fuel since the Paris Agreement, and billions more through indirect channel, undermining its climate action. My question is, what will you do to change this? Because in my country, we also, people and the planet, we are suffering because the investment from the World Bank. Thank you. Thank you so much. And last question in this section. Hello, my name's Fran Witt from Recourse. I wanted to pick up on your remark about the country climate and development reports. I agree with you that they are important, but I think in terms of the way that they've been developed, they're very much bank-centric, and up to this point there hasn't been a transparent and accountable consultation with civil society in the countries where they're going to be applied. And I think another really important component of it is how it will be translated from the CCDR through to the country partnership frameworks. Because at the moment there is no correlation between the two. And I think, so on the one hand, I think they need to be tested with civil society and energy experts in the countries, but also applied if there's going to be any Paris alignment within those CCDRs. Thank you. Thank you so much, Fran. David, over to you. Yeah, thanks. Let me
these are all important and hard questions. So persons with disabilities is an important part of our programming, especially in countries where there are large worldwide, but we specifically program for it in countries where there are large numbers of disabled persons, which is and I really want to outline the person's call for budget through governments. This is an important avenue that we work on within our public expenditure process for governments. I may turn to Mamta for more comment on that. I want to mention the other two questions, and then I am going to ask Jürgen to supplement. With regard to the coal-fired power plants, somehow there's been, it's challenging to get the factual information out. The World Bank hasn't supported coal-fired power plants since 2010, so that's a long time, and the World Bank led in the effort to move away from coal-fired power plants, and so I want Jürgen to help me expand on that. And Fran's point was on the CCDRs, and I welcome both of those points. That's the kind of input that we want to see from all input is useful, and those diagnostics are new. So the question was, how do they involve the CSO community and the country itself? And we agree wholeheartedly. These are a first cut at the World Bank's thoughts. Part of this is a capacity constraint for the world, and the World Bank has stepped in with literally many hundreds of people working worldwide on a new diagnostic. And so the steps are still to have consultation. There's only been 5 or so published. We'll be up at 20, or we hope to reach 20 by the time of the COP27. So they're coming out frequently. We'll invite input from the CSO, from the country themselves, and then it becomes part of programming by having the ideas available on the table. So we have a big CCDR for Vietnam. It points out what some of the practical steps are for adaptation within Vietnam. That then informs. So Ed Monfield, our head of OPCS, was in Vietnam last week or 2 weeks ago. Our Vice President for East Asia, Manuela Ferrer, is working with our country teams on ways to operationalize the CCDR. So we welcome that and recognize that they're bank-centric right now because they're brand new, and then we will be expanding them. Let me turn to Jürgen, particularly on Indonesia, the idea that we're still financing a coal-fired power plant. Yes, thank you, David, and good morning, everyone. It's good to engage with you, and thank you for the questions. We're struggling with all of these questions ourselves, trust me. Jürgen Vogler is Vice President for Sustainable Development, and it includes climate, and we're joined also by Jennifer Serra here this morning. Go ahead, Jürgen. Yeah, thank you, David. Now, what puzzles us is that there is still this narrative out there that we are eager to lend billions and billions of dollars to fossil fuels. That is simply not the reality. The number of 15 billion is since, when we can debate the number, but it's since the Paris Agreement, which was 7 years ago. We have not lent a single dollar in the World Bank and IBRD directly to fossil fuels last year. Not one. You can discuss the indirect components, and we can have that conversations. But we have had a trajectory that is completely gone down. And I think that needs to be acknowledged. No one here has an interest to invest in fossil fuels if there are alternatives. I think that is the conversation we have in every country, in every project, in every single case. That is the reality. So it's actually totally misleading to say there's, you're lending $15 billion as if we do this on an annual basis. Just wanted to make that point. On the CCDRs, I think David pointed it out. This is a totally new instrument.
right? So we are trying to understand how do you merge the development story with the climate story. And we're experimenting. The first ones are pilots. We're really learning as we are doing, and we're engaging with a broad range of groups, including a lot of civil society, academia, with the governments. We don't do comprehensive consultations at this point because we want to first understand ourselves how to do them. Now they're published, all of you can comment on them, and as we move forward for the next batch, we can have further conversations, how to evolve them. That's how we basically look at that. Will it feed into our country programming? 100%. Absolutely. We're already seeing it one by one. I just had a conversation with a minister from Egypt 2 hours ago this morning who said, well, first we were not clear about these CCDRs, what are they, and are they really going to be helpful? But now we are discussing them across all ministries, and we're going to make this as part of the way forward. And it's certainly going to inform how we engage with the country on the World Bank side. Thank you. Thanks. Disabilities, do you want to comment, or Mamta, both? I know everyone's involved. I mean, we're both involved in it, so just let me say, I also had a meeting with our social group just recently on this. This is absolutely on top of our agenda, the disability issue. Both internally, as an institution, we are hiring quite comprehensively around that topic, but also getting it into our work with the clients. On the legal side, there are legal issues which need to be looked at, and also as we implement our projects. But it's very much on our radar screen on the social side. So that'll do. Thank you for raising it. Her point was we have great. other questions coming in, but maybe just to also emphasize that this is being live streamed and being interpreted in other languages, Arabic, Spanish, and just remind me, team, but I know that we also have someone who is receiving interpretation here in sign language. So again, that's feedback we've had from you, and we are incorporating it in the annual meetings. Next question. Thank you very much. My name is Amir Bani Amir. I'm coming from Jordan, and I'm leading an organization called the Hayat Center. And we are part of the consultancy team for the World Bank office in Amman. We are meeting with them in regular pace. My question is, like World Bank, IMF is talking about slow down the economy, inflation. Like, do you have any special plans or special policies for the next few years regarding civil society to take part of the responsibility, especially when it comes to the development, unemployment, social cohesion, in addition to what you are doing with the governments, especially in MENA region? Thank you very much. Thank you so much. Hi, I'm Rustam Baratov. I'm the founder of Future International Foundation. I just want to applaud, before we start with the question, we have some people, young people especially, who have attended previously the World Bank Group Youth Summit. I've met people who traveled all the way from Australia to be here today. I want to make sure that we put an emphasis on youth and making sure that we include youth in this discussion. I've heard of so many conversations about CSO in the civil society, and it is important. We must not forget about anyone and make sure that everyone is participating. We spent a few weeks at the UN, focusing on transforming education. We spent a lot of time building engagement and acumen and also fostering relationships. What is your vision, particularly in terms of including youth, making sure that youth voices are heard? I've heard Vanessa speaking yesterday, who is a climate activist who I met back in 2019 at the first UN Youth Climate Summit. Thank you so much. I think the question has been taken. I'm looking at the team and the line behind you. Exactly. Thank you. Thank you so much. Next question. Thank you. My name is Ute Kotschi. I'm with Urgewald from Germany. And regarding global heating and climate change, I heard that you're talking about actions. Do you consider, and also Axel von Trotzenburg, to talk with Exxon, stop drilling in offshore Guyana? That's my question. Thank you. Thank you so much for keeping it brief. So let's, David, maybe you respond very quickly to those ones. I know we want to take in more. Let me start with that. So we're not very active in Guyana, and so I don't know if we have anyone here that can comment on that. So that's not a.
anyone want to comment on that? Okay, so I want to, your point is well taken that Exxon is drilling off Guyana, and that's adding to world fossil fuels. I want to turn to this giant challenge of both youth, and I'll connect it to Jordan. I was in Jordan I forget when, a year ago, and Jordan has a youth problem, as does a lot of MENA, and the question was on Middle East and North Africa, which has a demographic challenge of youth without jobs. I met with some of the small business job providers in Jordan, and actually gave an award to a company that was expanding rapidly, not only in Amman but in smaller cities within Jordan, and using the combination of Arabic language skills and English to serve clients around the region. It was very interesting, and one important thing is it was creating lots of jobs for quite new youth because it didn't require immense skills, except you had to be a person that was interactive and able to grow in your position. So I really want to support the point made that civil society and social cohesion are major challenges within the World Bank programs in countries, and in particular in MENA, but I would extend it. We also recognize the importance of women within the societies, and the importance of our work against violence against women, which remains a challenge worldwide in developing countries. But we have some large programs that are working on that, and so engaging civil society within these countries actively is vital. I met with King Abdullah of Jordan in New York last week, or the week before, and we had extensive conversation on how Jordan can use ministries to effectively implement programs that are aimed at youth, and how that process can expand. So I don't know if that was the context of the question. That's what I've got. And so I want to go to this bigger, or connect also to the global challenge. As capital is retained in the advanced economies, one of the major problems is the demographics of some of the developing countries are accelerating, meaning there will be more and more jobs. In Burkina Faso and in Niger, I know the numbers, and it's a very large portion of the population is 5 and below, and that means that this problem of job creation is not just for this year or next year. It's going to go on for the world for 20 years, for 30 years, and we need to find ways to have better allocation of capital from the global pool of capital into the developing countries that need it, and particularly into youth jobs. And that's added to by the demands of climate change, of the food insecurity that's going on now, of the need to reverse the losses in education. So Mamta's and our human development part of the World Bank put out recently our report on education, which I want to take a moment on that. We are actively working with CSOs and with the UN agencies. So we had a big conference in New York that included UNICEF, that included UNESCO, Bill and Melinda Gates Foundation, and several other of you here. And the group had unified, which was startling and really meaningful, on 4 principles for trying to reverse this loss in learning poverty that has occurred over the last 3 years. The dramatic decline in foundational skills. So you know, let me do them quickly. There needs to be schools reopening. That still hasn't happened in some countries, and girls are being left out systematically. We need to have schools
teaching to the level of the students. You know, if there's been a backsliding because of COVID and school closures, then you can't just say that the student is 12 years old and therefore should be learning at a certain level. And so that's explicit in this. The kids need foundational skills, literacy and numeracy, because those are going to be the job skills, and otherwise they lose out. And also the governments have reduced their funding of education over the last 3 years, because, in part because the schools were closed or they lost interest. And so we, World Bank, are wanting to make sure that that those expenditures are recognized as critical investments for the countries. So maybe just for the benefit of the CSOs, yeah, especially from MENA, you went to Morocco, and I know you were visiting some education, you know, some schools. Maybe if you could just briefly touch on that also as an example of a client country in MENA that you have visited. Yeah, great. I'll come to Morocco. So in each country, I try to visit schools. So I have in Mozambique and in the West Bank and in Jordan. In Morocco, I saw, and some are encouraging, some less so. And in Morocco, they have started with strong World Bank and CSO support, very importantly, CSO support, a program for preschool. And so they have somehow managed to quickly enroll 200,000 preschool kids, and it's built on a model that looked scalable. You know, we are always trying to find, and CSOs can help us identify. If you're aware of a program that's working well in one country, then we want to do it times 10 or times 100, but it's hard for us to self-evaluate, or I'm finding it hard for us to self-evaluate and say, this particular program really is interesting. So the grants go from the World Bank through the Ministry of Education to the CSOs that are running the preschool program, and there's 3 different ones in Morocco, and that way you can actually evaluate what's working, and they include the local community in the teachers' aides so that there's community acceptance. So it's a program that we like. We're trying to expand it as much as possible. Great. I like that you're putting out a call to CSOs. Bring all those scalable projects. I know time is running out, and I'm seeing the line is still going. If you can keep it extremely brief. David, do we have some more minutes? Me too, yeah. Okay. Let's go. Thank you. My name is Krista Giesecke, and I'm with the Global Campaign for Education US. Thank you so much for your education remarks. As you know, we're facing a massive crisis. According to UNICEF, as of earlier this year, more than 616 students around the world remain out of school, and these are primarily refugees, children with disabilities, girls, children of already marginalized backgrounds. You have shared a little bit, but I'd love to hear more about what the World Bank is doing to address these massive learning losses of the COVID-19 pandemic, and particularly build access to quality, inclusive education for children out of school. Yeah, thanks. Thanks. Thank you. Hi, my name is Amy Igdawi. I'm with Arab Watch Coalition. So you work in the Middle East and North Africa. And my question is about citizen engagement. The World Bank was among the first institutions to recognize that citizen engagement is important for success of development, even before the SDGs. But since then, the civic space has been shrinking, and the World Bank in action, all the consultation are soft consultation. It's a mere exercise of ticking boxes, no real consultation either organized by the World Bank or by the clients, the governments. And my question is, if the World Bank really believe that citizen engagement can be an obstacle or opportunity for development, why it's not included in the diagnostic for the countries? And my second question, the World Bank published a big statement on April 2020 about zero tolerance for retaliation. We have been waiting for a policy. How are you going to implement this zero tolerance? Thank you. Thank you. Please again, keep Good it morning, brief. Abubakar Kamara from Sierra Leone. I work for Budget Office Network. It is quite clear that the global issue is affecting country, but of course, the account that is mainly affecting. For example, if we take a country like Sierra Leone that has gone through the Ebola, the COVID, the Ukraine war, is the third country most vulnerable to climate change, debt to domestic revenue at 2%. With all of this, the country is still paying its debt at a high cost
in terms of, and those costs are ensuring that people are losing services. Is the bank willing to push for debt cancellation for countries that mostly need it? And also, is the bank willing to coordinate with both multinational and bilateral countries to ensure that countries that really need debt really get debt cancellation in a transparent and accountable manner? Thank you so much, David. Yeah, yes to all three: education and citizen engagement and the debt. So World Bank is working daily on trying to accelerate this process of debt relief for countries that have unsustainable debt. I was just with Kristalina, and I said just at the G24, so I'll go through the principles that we are advocating, but with resistance from the world. As people know, I've reached out that the common framework has stalled in Chad. The MOU is not bringing debt relief. We're working hard to have the memorandum of understanding for Zambia be done as quickly as possible so that there can actually be relief for Zambia. There are many world organizations that were working to delay that. We, World Bank, are pushing very hard on through our own programs with the IMF, with the country to accelerate it. So what I said at G20 is relevant, and I encourage you to help us support it. We envision a debt restructuring or debt relief process that brings in all of the creditors early in the process and brings in the country itself. You know, there's been this odd global debt relief effort where the country is kept, the debtor country is kept in a separate room, and the creditors sit around and talk about what they're going to do for the country. We want to bring earlier in the debtor country, all of the creditors, and with the debts, we do a joint debt sustainability analysis with the IMF and bring that in earlier. That's kept secret, and we want to have more transparency. So the principal aspects of our debt process are to push hard on increased transparency. We do that aggressively through the IDS, the International Debt Statistics portion of the within the World Bank, and so we publish the different types of debt that countries have, and we try to bring more transparency there. Citizen engagement is critical and is a diagnostic, or is an active outreach. And I would again put some burden on CSO. We do the country partnership framework in a systemic way, and you should be advocating. I encourage you, and we invite the advocacy for citizen engagement to be an explicit part of the country programs as they're designed, and that helps us then do that through each of the various areas. I may turn to and then Christy asked about more on what we're doing on education. You know, the World Bank is the biggest external funder of education programs. We're doing all kinds of programs. I described the Morocco program, but that extends to our work in many countries, trying to design programs that actually work. And that means very different in different countries. Some countries need primary education more than anything. Others need girls inclusively brought into education, and that may mean transportation. So we work in Tanzania on transportation of girls safely to school, and in Pakistan, transportation of girls safely to school. So there's a variety of aspects. I don't know, and I encourage you, each of those questions, to be in greater consultation with Mamta Murthy and with the World Bank Human Development process and all of our various country programs themselves. Stop. Thank you, David. Yeah. Do you have just a few more minutes so we take a few more questions? Yeah. Yes. Excellent. Yeah. Okay, 3 questions. Please keep them 3 brief more? because I know the president has another meeting and we are pushing into that time, but he's eager to stay, I can see. So please go ahead. Thank you. Good morning, Mr. President. You may agree with me, the COVID-19 and the Ukraine-Russia crisis has caused huge, economic discomfort, to global citizens.
from your meetings with the G24, what have you noticed or think should be changed in the government policies? What are these policies that might impact increase in public debt? Thank you. Thank you. My name is Abdul M. Fatoma from Sierra Leone, working for Campaign for Human Rights and Development International. Thank you. Thank you, Abdullah. Thanks. Good morning. I'm Rodolfo Lahoy from Ibon International. As a Southern organization, I share many of our colleagues' concerns about the climate crisis. I wish to ask, does the EU and the bank, are you of the view that natural gas is aligned with the Paris Agreement? That's all. Thanks. Thank you. Good morning. My name is Juliana Nantaba from Open Society Foundation. And first, my appreciation to you for being a champion for debt transparency. I know you touched a bit on it, but I think that it makes sense that if there were more debt transparency, citizens would hold their governments accountable for debt sustainability. So my question is, has the bank considered requiring that countries publicly disclose their debt before they are allowed to borrow from the bank? Thank you. Thank you so much. Okay, that is the last question. You're smiling at me and you're making it hard. I am so sorry. We are taking, that is the very last question, and David will have to close. And I think, will we have people available a little bit after as people have questions? Yeah, or, Yes, we have actually IFC, Elena, they are having another conversation with CSO's letter today. We have a CSPF, the Civil Society Policy Forum, going on throughout the week. We'll be capturing all those questions. So please go ahead. Super. And those, David, can those he first great. say his question, then we come back to you? Is it okay? He says the last question. Yeah, okay. He was. I'll try and ask a question that has a quick answer. So you must know that when you made the comment that you were a scientist, there was already CSO frustration that the bank was not prioritizing climate through its development of the Climate Change Action Plan and its implementation. So knowing that, can we see any new commitments from the bank with the Climate Change Action Plan? That was a very easy question. Thank you so much. Well, so we are clearly prioritizing climate. So the World Bank is the largest funder of climate. It's the largest grower of climate financing. And it's got a very clear vision of what we're doing on climate, which is acknowledging and making sure that we integrate climate and development, and then that we talk about actual projects. So we've got to move from the conference stage to the actual impact. What are you actually doing? And that means embedding in our projects climate action throughout. And we achieved that over the last fiscal year, which ended in June. So in the 12 months, we achieved $31.7 billion, which is a record, a big record for the World Bank, a big growth record for the World Bank, and compared to the rest of the world, massive in terms of it. So I want to push back a little bit on the idea that the World Bank's not prioritizing it. As far as as a percentage of our spending, we exceeded the 35% target. So think of that, of all the development needs of the world, which include, and we've been discussing, education and health and child nutrition and infrastructure and on around all of the needs of countries. The World Bank is placing this year 36% of resources into climate co-benefits, which is clearly making it the top priority for the bank, and a big priority. And that's in the context that for people, 800 million people don't have electricity. So we simultaneously want to find ways to have them have clean energy for electricity, because that then feeds one of the most critical elements for education is for the kids to have electricity so they can be studying or interacting with people elsewhere. So it's a strong World Bank priority, and that is clear inside the bank and should be clear outside the bank. To dwell on that, the World Bank alone puts out more financing than all the other IFIs combined. That's the IMF and the Asian Development Bank and the African Development Bank and the Inter-American Development Bank, and on through all of those organizations. World Bank alone is putting more into climate finance.
so I want to do natural gas and then debt. So natural gas, the question was, a very specific one, is do we consider natural gas aligned with the Paris Agreement? The actual question that we're working on now, and I may turn to Jürgen, is whether natural gas is Paris aligned, which is a little bit different than the Paris Agreement. So as you think about the relationship, countries are part of the Paris Agreement and are trying to do nationally determined contributions within the Paris Agreement. And the Paris Agreement has allowed a variety of activity by countries, and so that's the range of indices that are out there. We are trying to make and encourage countries to have indices that are meaningful and impactful in reducing greenhouse gas emissions. That's not actually the goal. The Paris Agreement has had other and broader goals, and so we're very focused on reduction in greenhouse gas emissions through decarbonization and through reduced carbon intensity of various sectors. There's a recognition by the international community that where there's no other alternative, meaning where countries have no other alternative, that natural gas is part of a expansion of electricity access and of a move to cleaner and less carbon intensive fuels. So I want to put that out, and that's something, you know, as Europe looks let's recognize the reality of what's going on in the world. With there is a increasing use by the advanced economies of wood, of coal. One of the things that I most feel from countries as I talk with developing countries is they are being cut off by the demand from Europe for LNG and for coal. They're losing any access that they have to energy. And so we need to find ways to have the fastest move, and that's why I put forward and discussed with you our methane initiative, a major initiative, and the scale initiative. I guess I just did that at the G24. So we have major World Bank initiatives that we are putting forward and working toward the G20, the COP 27 that are very intensely focused on Paris alignment and achieving that for our own operations, and then helping countries find that through their Paris agreements. I do want to spend debt is very important because it's such a giant cost for the countries, and it means that they are reducing their spending on health, on education, on climate because they're paying debt service. So we are in the forefront of pushing that and pushing debt transparency for countries. And the person is exactly right that we need more transparency. We do that within IDA through what's called SDFP, the Sustainable Development Finance Program, which links the IDA lending and grants. Remember, IDA is a huge grant program by the World Bank, and links that to increase transparency by the countries in terms of their debt contracts. That's also going to help, by the way, with fossil fuel reduction. As you know, as the questioner pointed out, if the contracts were visible, the countries wouldn't be doing the direction that they're doing. So I think one intersection that we should build on between the climate ambitions and the debt ambitions is that transparency will help the countries move toward a better place for them, including on public debt, which was the other person's question. So with that, thank you. Great questions and really important interaction that the World Bank builds on constantly with CSO community, and we welcome your input, and we look forward to the permanent dialogue that we have with you on ways that we can do better. Thank you so much, David. I know we've eaten into the time, but we also want to, I'm so sorry. I know you're also smiling, but I'm very sorry. We will not be taking any more questions.
10 minutes more. I don't know, what do you think? Well, At least for continue this conversation. Let's take one more, but then I really have to go. And I know everyone. He has another meeting. So just one last question. Please move away because you're going to continue smiling and you're making it hard. My name is Luisa Gomez, and I'm an attorney for the Center for International Environmental Law. My question is related to remedy. Many projects financed by the World Bank Group have severely affected communities worldwide from the social and environmental perspective. According to the minimum human rights international standards, when adverse impacts come, a substantial remedy should be provided. My question is basically, what is the commitment of the World Bank Group to provide remedy for the current projects the bank have, and also what is the commitment for the projects that clearly have the World Bank brand, but unfortunately the World have left or exited? Thank you very much. Thank you so much. David, do you want Mamta to take it? I'm pointing at Elena because I know. So we work actively in this area. We have multiple layers of protection for people within projects. It's in the project design. It's in the ES framework, the environmental and social framework. That's a core part of the bank. On the IFC side, there's an elaborate, and maybe Elena can help go through. And then there is also within the bank, there is the first line of defense, which is through your feedback to the people's, the affected people's feedback to the World Bank at the beginning of the project and during the project. There's a dispute resolution. I'm sorry, what's our name? The conflict resolution. I can't hear that. Yes, dispute resolution. So the resolution. So the multiple layers is critical, and we're always improving on those. And as you know, there's the inspection panel that can get into the projects. But I want to turn to Elena because IFC is actively working with the CSO community on remedy solutions. But I think our joint effort should be to avoid projects that are causing the problems, and then as soon as there is an awareness of disputes within projects, that there be an opportunity both for management to fix the problem, but then also for there to be next steps. Elena? That's just exactly building on what David just said. The key focus for us, and we've been working extensively on this issue, is to, whenever possible, to prevent the harm, and also to build something that David mentioned earlier, to build the capacity of our clients to handle ENS issues, because ultimately we finance our clients, and it's the client's responsibility to implement the standards with our support and help and technical assistance as needed. Now, that said, as many of you know, we are working on a framework of remedial action. We're also working, we're piloting actually already, having had a discussion with the board, the responsible exit from our investments. And as we promised to the CSOs community, we will be coming to you with formal consultations, just like we did with the CAO policy a year ago, probably in the next few months. And I'm very happy, my colleagues and I will be hosting another CSO session at IFC this afternoon at 3 o'clock. And I'm very happy to discuss in more details if you have any further question on IFC approach. Good. Thanks. Thank you so much, David. I think what Mamta was whispering is the grievance readiness services. That's it. I couldn't think of the word grievance. The grievance redress agreement is the first line of action in the bank, and it has been very successful in directly responding. And can I say, from a cost standpoint or an effectiveness standpoint, if what your goal is to have a dispute that goes for 10 years and doesn't get resolved, there can be elaborate
spots, but what everyone wants is the dispute to be resolved quickly, and so there's that first line of defense, and then we have multiple layers that are working very well. I was very pleased. You know, we did the full review and redo of the inspection panel process 2 years ago. You were very, very involved, and it's working well because many of the disputes are getting settled prior, and that's been, I think, a big success of the bank and something we should take note of. Thanks. Excellent. Thank you so much, David. And I think on that note, we shall release you. Thank you so much. Thanks to the leadership team, but also CSO. Thank you, everyone. Hope we get to see you in the other events that are taking place. Have a good day. India partnership with Africa is and will remain a top priority. India has consistently called for urgent UNSC reforms to ensure that Africa's aspirations, as outlined in the Esselvini Consensus and the CERT Declaration, no one can understand Africa better than our African brothers and sisters themselves. My country supports enhancement of cooperation between the UN and AU that could mutually benefit both the organizations in a meaningful way. The activities of the United Nations, the African Union, and sub-regional organizations should complement each other. Terrorist outfits like armed groups deserve the priority attention of the Council in their response to addressing security threats confronting Africa today. Cooperation between the United Nations and regional organizations is a cardinal principle for the maintenance of international peace and security enshrined in Chapter 8 of the United Nations Charter. The Charter also provides a broad framework for this Council's cooperation with regional organizations. This partnership assumes further significance in the context of Africa, when more than half of the issues in the agenda of the Council and nearly 70% of Chapter 7 mandate resolutions pertain to Africa. Peace and security, being an important pillar of the AU's Africa's Agenda 2063, has further strengthened this cooperation. Mr. President, the Council will agree that no one can understand Africa better than our African brothers and sisters themselves. We've seen from history that offering external solutions to African problems without African involvement has not served the interests of the African people. Therefore, meaningful and effective engagement with African sub-regional organizations and mechanisms should constitute an integral component of the UN-AU cooperation. The East African Community, the Economic Community of West African States, the Economic Community of Central African States, the Southern African Development Community, the Intergovernmental Authority on Development, among others, have also bolstered the efforts of the African Union in preventive diplomacy and mediation efforts. Mr. President, my country supports enhancement of cooperation between the UN and AU that could mutually benefit both the organizations in a meaningful way. In this context, let me flag the following issues for this Council's consideration. First, the activities of the United Nations, the African Union, and sub-regional organizations should complement each other while keeping their respective core mandates intact. Collective efforts should be geared towards regional diplomacy, mediation, reconciliation, and security sector reforms for securing lasting peace in the continent. Second, terrorist outfits like armed groups deserve the priority attention of the Council in their response to addressing security threats confronting Africa today. In the Sahel and throughout the Lake Chad Basin region, as well as in Somalia and beyond, African states face persistent threats of terrorism from groups affiliated with the Al-Qaeda and Daesh. National and regional security forces are the prime responders to combat terrorism. Capacity constraints and lack of financial resources have, however, become major impediments in the fight against terrorism. Initiatives such as ATMIS, the G5 Sahel Joint Force, the South African Development Community Mission in Mozambique,
and the multinational joint task force need more encouragement from the international community. Third, the Security Council needs to work with the African Union's Peace and Security Council to strengthen financing mechanisms for African-led peace support operations authorized by the Security Council. We endorse the call of the Secretary General to support African Union-led peace support operations and regional counter-terrorism operations with sustained financing, including through assessed contributions. Fourth, peace-building initiatives in Africa deserve the unwavering attention of the international community, major donors, in particular developed countries, and the international financial institutions should ramp up their overseas development assistance commitments and eliminate barriers to concessional financing to the economies of Africa so that they can indeed achieve the developmental goals enshrined in the United Nations 2030 Agenda for Sustainable Development, as well as Agenda 2063. Fifth, UN peacekeeping operations and special political missions in Africa need to be appropriately mandated and resourced. Our experience in peacekeeping in Africa shows that such missions often struggle to implement ambitious and under-resourced mandates. Furthermore, peacekeeping missions should have a clear and well-thought-out exit strategy prepared in consultation with national and regional stakeholders. Sixth, this Council needs to move way beyond mere lip service to meet Africa's concerns. Africa's continuing denial of representation in the permanent category of membership in this Council is a historical injustice that needs to be corrected sooner than later. India has consistently called for urgent UNSC reforms to ensure that Africa's aspirations, as outlined in the Esselvini Consensus and the CERT Declaration, are honored. Mr. President, India and Africa share a unique, historical, and time-tested friendship. Since the 1960s, Indian peacekeepers have served in 22 missions in Africa so far. Currently, Indian peacekeepers are serving in 8 UN peacekeeping missions in the African continent. India has also contributed towards the training and capacity building of peacekeepers from Africa. India believes that Africa's rise is essential for true multipolarity in the global order that we are committed to. We have always worked with Africa as per Africa's priorities, both through bilateral and multilateral mechanisms. Even as we meet our own development targets, this tradition of South-South solidarity continues to strengthen. For India, partnership with Africa is and will remain a top priority. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వికేంద్రీకరణ, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి అనేక రకాలుగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒరగబెట్టింది లేకపోయినా ప్రత్యేకంగా ఎక్కడైతే వనరులు ఉన్నాయో, భూములు ఉన్నాయో, అవకాశం ఉందో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అడ్డగోలుగా ఆ గనులను దోచుకున్నారు, ఆ భూములను దోచుకున్నారు. అన్ని రకాలుగా ఆ వనరులన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 3.5 సంవత్సరాల్లో మింగేయటం తప్పితే ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదనే మాట వాస్తవం. ఇవాళ ప్రజల దృష్టిని మరల్చడానికి అనేక రకాలుగా కొంతమంది వ్యక్తుల మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
రెండో స్థానంలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కేసుల్లోనూ A2నే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలోనూ A2నే. ప్రభుత్వంలో 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి నిన్న మొన్నటి దాకా విశాఖపట్నంలో అడ్డగోలుగా ఏ విధంగా దోచుకున్నాడనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇవాళ సాక్ష్యాధారాలతో సహా ఏదైతే విజయసాయిరెడ్డి బినామీల పేరుతో ఎంత బరితెగింపంటే సొంత కూతురు, అల్లుడు, కూతురు నేహారెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డి, వీళ్ళందరి పేర్లతో కూడా పబ్లిక్గా భూములు కొట్టేసి ఎప్పటి నుంచో విశాఖపట్నం పుట్టినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్తులుగా ఉన్నటువంటి భూముల్ని వీళ్ళు నిస్సిగ్గుగా కొట్టేసి మేము కంటికి రెప్పలాగా కాపాడినటువంటి భూముల్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈగ కూడా వాల్లేకుండా వాటిల్ని కాపాడితే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వ హయాంలో వీళ్ళు వచ్చిన 3.5 సంవత్సరాల్లోనే 40,000 కోట్ల రూపాయల భూముల్ని విశాఖపట్నంలో లూటీ చేశారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా, భూముల సర్వే నెంబర్లతో సహా, భూముల అడ్రస్తో సహా ఎవరి పేరు మీద వీళ్ళు కొట్టేశారనేది మేము చెప్పాం. మీడియా కోడైకి వస్తూ ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విశాఖపట్నంలో అడ్డగోలుగా మా కూతురే, నేహారెడ్డి, మా అల్లుడే, మా అమ్మాయికి పెళ్లి చేశాం, అరవిందో ఫార్మా వాళ్ళు వాళ్ళ సంస్థలోకి వెళ్ళిపోయింది, మా అమ్మాయి పుట్టినప్పటి నుంచే అరవిందో ఫార్మా ఉంది అని భూములు కొట్టేసిన విషయం ఒప్పుకుంటానే మళ్ళా అడ్డగోలుగా బుకాయిస్తా ఉన్నాడు. నేను విజయసాయిరెడ్డిని సూటుగా అడుగుతా ఉన్నా, నువ్వే చెప్పావు మా అమ్మాయే నేహారెడ్డి అని, అలాగే అరవిందో ఫార్మాకి ఇచ్చానని చెప్పావు, అది వాస్తవమే. అరవిందో ఫార్మా మీ అమ్మాయి పుట్టక ముందే ఉందన్నావు, అది వాస్తవమే. కానీ ఇవాళ నీ అమ్మాయి పేరు మీద, నీ బినామీల పేరు మీద ఈ 3.5 సంవత్సరాల్లో నువ్వు కొట్టేసిన భూములు, విశాఖపట్నంలో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు ఈ లేవే ఎప్పుడు? ఇవి ఉన్నాయా? అరవిందో ఫార్మా ఉంది, ఎప్పటి నుంచో ఉంది వాస్తవం, అది నువ్వు కాదు ఎవడినని చెప్తాడు. ఈరోజు 3.5 సంవత్సరాల్లో 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇవాళ నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ స్వయంగా సిబిఐకి లెటర్ ఇచ్చాడు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా దస్పల్లా భూములు 1,500 కోట్ల రూపాయలు విలువ చేస్తాయి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆ రోజే ప్రభుత్వం 22A పెట్టించాం. ఎక్కడా కూడా ఆ భూముల మీద ఎప్పటి నుంచో వారసత్వంగా వస్తున్నటువంటి భూములు, ప్రభుత్వానికి చెందవలసిన భూములు ఎవడి జోబుల్లోకి వెళ్ళకూడదు ఈ భూములని చెప్పి ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపాడితే 22A తీపి చేసుకొని
బిల్డర్ని నీ బినామీ గోపీనాథ్ రెడ్డి. ఎవరండి గోపీనాథ్ రెడ్డి? ఎవరండి అతను? ఎష్యూర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉమేష్ అనే ఆయనతో కలిపి గోపీనాథ్ రెడ్డి నీ బినామీని దాంట్లో పెట్టి అక్కడి నుంచి మళ్ళా ఈ కంపెనీని మీ కూతురు కంపెనీకి 70% బిల్డర్లకి 30% ఓనర్లకి. ఎక్కడైనా విశాఖపట్నంలో కానీ ఇంకొక హైదరాబాద్లో కానీ లేదా ఇంకొక అభివృద్ధి చెందినటువంటి సిటీలో అత్యంత విలువైనటువంటి భూములు 70% బిల్డర్కి 30% ఓనర్లకి ఇచ్చే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం విజయసాయిరెడ్డి. ఇవాళ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే దస్పల్లా భూముల్ని నీ కూతురికి కట్టబెట్టావు. అలాగే రిషికొండని 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే రిషికొండ పక్కన రిషికొండ పైన ఉన్న భూముల్ని కొట్టేశావు. అట్లాగే పంచగ్రామాల క్రమబద్ధీకరణతో 2,500 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే నీ హయాంలోనే నువ్వు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కొట్టేశావు. భోగాపురం వైజాగ్ రహదారి వెంట ఉన్నటువంటి 1,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కొట్టేశావు. సిబిసిఎసి చర్చి భూములు 600 కోట్ల రూపాయలు క్రైస్తవులకు చెందినటువంటి చర్చి భూముల్ని కొట్టేశావు. ఇది కాక బే పార్కు మేడం గారికి నచ్చిందని చెప్పి బే పార్కుని మింగేశావు. అది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ 400 కోట్ల కుంభకోణం జరిగింది. అట్లాగే హెట్రోకి భూములని చెప్పి 400 కోట్ల రూపాయలు దాంట్లో కొట్టేశావు. ప్రేమ సమాజం అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ భూములు 200 కోట్లు కొట్టేశావు. ఇది నిజమా కాదా విజయసాయిరెడ్డి? ఆధారాలతో సహా రిజిస్ట్రేషన్తో సహా తెలుగుదేశం పార్టీ పదే చూపిస్తూ ఉంటే నా కూతురికి నాకు సంబంధం లేదు, నా కూతురికి పెళ్ళి అయిపోయింది, ఆమెను ఎవరికో ఇచ్చాం, వాళ్ళకుంటే నాకు సంబంధం లేదు, నేను ముసలోడిని, నువ్వు ముసలోడు కాబట్టే కూతురి పేరు మీద పెడుతున్నావు, కూతురికి వైట్ మనీ సోర్స్ ఉంది కాబట్టే ఆ ఫార్మా కంపెనీ పేరు మీద 40,000 కోట్ల రూపాయల ఆస్తులు విశాఖపట్నంలో దోచేశావు. మరి వాటాలు సరిగ్గా అందలేదనో తాడేపల్లి నుంచి నిన్ను ఫుట్బాల్లా తంతే ఎక్కడ పడ్డావో అర్థం కాల. ఇప్పుడు విశాఖపట్నం ఇన్ఛార్జిగా నీ అడ్డగోలు దోపిడీ ఎక్కువైపోయిందని, ఇష్టారీతను దోచేస్తున్నావు భూములని నిన్ను తాడేపల్లి నుంచి తొలగించిన మాట కూడా వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నావు. ఈరోజు నువ్వు ఇన్ని విశాఖపట్నంలో ఈ 3.5 సంవత్సరాల్లో విశాఖపట్నం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భూముల్ని కొట్టేయటమే కాకుండా అనధికారికంగా ప్రైవేటు వ్యక్తుల సెటిల్మెంట్లు, కొండలు గుట్టలు 1000 ఎకరాలు నువ్వు మింగేసి మళ్ళా ఈరోజు పత్తిలాగా వచ్చి దొరికిపోయిన దొంగవి
మళ్ళా పత్తిత్తులాగా వచ్చి మీడియా ముందు ప్రజల ముందు నమ్మిస్తున్నావంటే ఏంటిది? విశాఖ ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటా ఉన్నావా? ఉత్తరాంధ్ర ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటా ఉన్నావా? తెలుగుదేశం పార్టీని ఇంక్లూడ్ చేసి మాట్లాడుతూ ఉన్నావు. నీ నేరాలు, నీ తప్పులు, నీ అవినీతిని బట్టబయలు చేసిన మీడియాని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నావు. తెలుగుదేశం పార్టీలో నీ అవినీతిని బట్టబయలు చేస్తూ ఉంటే మమ్మల్ని చూసి మమ్మల్ని, మా నాయకుడిని పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. దీనికోసమేనా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంది? నీకు అర్హత లేకపోయినా, నీ పరిధి లేదు అని హైకోర్టు 3 మార్చి 2022 స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. స్పష్టమైనటువంటి జడ్జిమెంటు. నువ్వు కావాలంటే మళ్ళా చూసుకో, 307 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. పారా నెంబర్ 17 చూసుకో, పారా నెంబర్ 49 చూసుకో, 493 చూసుకో, పారా నెంబర్ 492 చూసుకో. ఈ రాజధాని నిర్మాణం అనేది, 3 క్యాపిటల్స్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభకి హక్కు లేదు. మీ ఇష్టారీతిని మీరు అసెంబ్లీలు పెడతానికి, లేదంటే రాజధానులు చేయడానికి అని చెప్పి అసెంబ్లీకి హక్కు లేదని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళావు. సుప్రీంకోర్టు ప్రీవియస్ ప్రెసిడెంట్స్, ప్రీవియస్ జడ్జిమెంట్లను కూడా హైకోర్టు ఉదహరించింది. దాన్ని నువ్వు ఆ మాట చెప్పకుండా నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టాలని చూస్తూ ఉంది. ప్రాంతాల మధ్య ఇప్పటికే 3.5 సంవత్సరాలుగా విజయసాయి రెడ్డి లాంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు అడ్డగోలుగా విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రాన్ని దొరికిన గాడికి దోచుకొని ఇంకా దాన్ని సిక్కి శల్యం చేసి చరిత్ర పటంలో విశాఖపట్నం అనేది లేకుండా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. ఇంకా అక్కడంతా తినేసినాక, అన్ని పరిశ్రమలు అమ్మేసినాక, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమలు అమ్మేసినాక ఇంకెవరండి అక్కడ ఉండేది? ఈ విధంగా దోచుకొని, దాచుకొని, దొరికిపోయి మళ్ళా ఈరోజు బుకాయింపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు విజయసాయి రెడ్డి. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ, ఎవరైతే ఈ పేటీఎం బ్యాచీగాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖు నాడు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏముంది? నీకు హక్కే లేదు ఈ శాసనసభకి 3 రాజధానులు పెడతానికి. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందని చెప్పి స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ 307 పేజీలతో జడ్జిమెంట్ ఇచ్చింది. నిజమా కాదా? దాని మీద ఎక్స్పర్ట్ల ఒపీనియనో, లీగల్ ఒపీనియనో తీసుకుని మళ్ళా చదువుకుంటారా, లేదా నీ అడ్వకేట్ జనరల్ అతనితో అయినా చదువుకొని అది వాస్తవమా కాదో ప్రజలకు చెప్పాలి. ఇవాళ దొరికిపోయిన దొంగల్లాగా దోచుకున్న తర్వాత ఈరోజు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు ప్రజాక్షేత్రంలో దొరికిపోయారు విజయసాయి రెడ్డి, ప్రజాక్షేత్రంలో దొరికిపోయారు. మీ దొంగతనాలు, అవినీతి అన్నీ కూడా బట్టబయలైపోయినాయని చెప్పి ఉత్తరాంధ్ర మంత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం.
గుడివాడ అమర్నాథ్ ఏదో మాట్లాడుతున్నాడు, పెద్ద పుడింగిగాళ్ళలాగా వీడు. గుడివాడ అమర్నాథ్ కూడా చెప్తా ఉన్నాం, నువ్వే ఆ రోజు లెటర్ ఇచ్చావు సిబిఐ ఎంక్వైరీ ఏమని, 22A ఉంచమని, దీన్ని ఈ ప్రభుత్వ ఆస్తిని కాపాడమని ఉద్యమం చేశావు. నువ్వు ఇప్పుడు దస్పల్లా భూముల దగ్గర కూర్చోయిల్లి, ఆ భూములో నీ విజయసాయి రెడ్డి కూతురు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పట్టపగలు 70,000 గజాల భూమిని కొట్టేస్తా ఉన్నారు. నీ ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ఉన్నావు, కొట్టేసిన దొంగే ఇవాళ మళ్ళీ విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మరి మేము చెప్పేది నిజమా లేదంటే కాదా? 22A ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 22A కింద ఆ భూముల్ని నిషేధిత భూముల కింద తీసేయమని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తుంది, లెటర్ రాసిందా లేదా? వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. నీతి నిజాయితీ ఉంటే అమర్నాథ్కి, బొత్స సత్యనారాయణకి, సిదిరి అప్పలరాజుకి, లేదంటే ధర్మాన ప్రసాదరావుకి అందరూ కూడా దీని మీద నిజం తేల్చండి. పుడింగిల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతూ ఉంటే చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం అంటే అక్కడ 40,000 భూములు ఒక్క విశాఖపట్నంలో తినేయటమా మిమ్మల్ని అని ధర్మాన్ని, గుడివాడ అమర్నాథ్ని, విజయసాయి రెడ్డిని, సిదిరి అప్పలరాజుని, బొత్సాని అడుగుతా ఉన్నా. మీరు దోచుకోవడానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరు పెట్టారా? ఈ 40,000 కోట్ల రూపాయల భూములు మీరు కొట్టేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. దీని మీద ఎంక్వైరీ చేయండి. దస్పల్లా భూముల దగ్గరికి వెళ్ళి ఇదే గుడివాడ అమర్నాథ్ని కూర్చోమనండి. మీరు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ధర్నా చేసావుగా, వెళ్ళి అక్కడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. అంటే నీ విజయసాయి రెడ్డి కొట్టేశాడు కాబట్టి, నీ విజయసాయి రెడ్డి కూతురికి గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు మాట్లాడవా? ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలని ఈరోజు మూసుకొని ఎందుకు కూర్చున్నావు గుడివాడ అమర్నాథ్ అని అడుగుతా ఉన్నాం. ఎందుకు మూసుకొని కూర్చున్నారు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను అడుగుతా ఉన్నాం. ఈ భూములన్నీ కొట్టేసిన మాట వాస్తవం కాదా? నిజం కాదా? వేయండి, మొత్తం ఎంక్వైరీ వేయండి. విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు ఇవాళ, వాస్తవం కాదో తేల్చండి. ఎవరి నేహారెడ్డి, ఎవరిది కంపెనీ, ఎవరిది అవ్యాను రియల్టర్ కంపెనీ, ఎవరు గోపీనాథ్ రెడ్డి, ఎవరి మాఫియాగాళ్ళు, మొత్తం బట్టబయలు చేయండి. జగన్మోహన్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దోచేశారు మీ వాళ్ళు, నీకెంత వాటా వచ్చిందో తెలియదు విశాఖపట్నం నుంచి. ఇప్పటికైనా ప్రాంతాల మధ్య విద్వేషాలు నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టకుండా ప్రభుత్వ భూముల్ని కాపాడు. చరిత్రలో మిగిలిపోతావు, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా ఎప్పుడండి, ఎన్నిసార్లు చెప్తారండి? 3.5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ 3.5 సంవత్సరాలుగా టైం లేదా సిట్ నివేదిక కంప్లీట్ చేయడానికి, బయట పెడతానికి? మేమేం చెప్తున్నాం? స్పష్టంగా ఉన్నాయి దాంట్లో ఆదేశాలు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల మీద 22A పెట్టాం. వైఎస్ఆర్ మన విజయసాయి రెడ్డి ఇన్ఛార్జిగా వెళ్ళినాక అక్కడ 70,000 రిజిస్ట్రేషన్లు జరిగినాయి. 70,000 రిజిస్ట్రేషన్లు ఈ 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలా. ఇన్ని రిజిస్ట్రేషన్లు ఎందుకు జరిగినాయి? మొత్తం
వీళ్ళే కొట్టేశారు భూములన్నీ. సిట్ నివేదిక బయటపెట్టు. అంతకుముందు చెప్పారు కదా, అక్కడ ఇన్సైడ్ ట్రేడ్ జరిగింది, అమరావతిలో 5 లక్షల కోట్లు. ఈ సొల్లు మాటలన్నీ సొల్లు వాగుడు వాగిన వాళ్లే కదా వీళ్ళందరూ. మరి 3.5 సంవత్సరాలు అయింది వీళ్ళు ఎమ్మెల్యే మంత్రులు అయ్యి, ముఖ్యమంత్రి అయ్యి, ఎమ్మెల్యేలు అయ్యి. ఏం పీకారు వీళ్ళు అని అడుగుతా ఉన్నా. చెప్పండి. టైం సరిపోదా? ఈ 3.5 సంవత్సరాలు ఇంకో 30 సంవత్సరాలు కావాలా? కాబట్టి వీళ్ళు పూర్తి బోగస్ పార్టీ, పూర్తి బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు. ఇది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు తప్పితే ఏది కూడా వాస్తవం కాదు. సిట్టు నివేదికతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం మీదైనా సరే విచారణకు కానీ ఏదైనా సరే సిద్ధంగా ఉన్నాం. అంటే అంతర్గతంగా నాకు తెలిసి మరి వీళ్ళు ఫుట్బాల్ లాగా విజయసాయిరెడ్డిని వైజాగ్ నుంచి తోలేసిన తర్వాత మరి ఇంటర్నల్గా ఏదన్నా తేడాలు వచ్చి సాక్షి మీడియాకి మళ్ళీ పోటీగా ఇతను కూడా ఇంకో మీడియా పెట్టి మీడియా నుంచే స్టార్ట్ చేస్తున్నాడా అని నాకు అనుమానం కలిగింది. అది నా పర్సనల్ అభిప్రాయం. అతను మీడియా పెడతాడా, టీవీ పెడతాడా, లేదంటే ఆ గోరెంట్ల మాధవలాగా ఒట్లపి తిరుగుతాడా, ఎవడికి సంబంధం లేదు. మాకు సంబంధించిన అంశం కాదు అది. కాబట్టి డబ్బులున్నోడు, అవినీతి పరులు, సొమ్ములు ఉన్నాయి, భూములు ఉన్నాయి, లక్షల కోట్లు సంపద ఉంది, ఏమన్నా చేయగలుగుతారు వాళ్ళు. పెట్టుకుంటే పెట్టుకోమనండి, దానికి కాతే. నేను ఇంటర్నల్గా ఏమంటున్నానంటే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి ఉంది, ఆమె భారతి దానికి ఎండిఓ చైర్మన్ ఉంది. మరి ఆమెకు వ్యతిరేకంగా ఇతను మీడియా పెడుతున్నాడంటే సంథింగ్ ఏదో అక్కడ కొట్టరాని చోట కొట్టుంటారు విజయసాయిరెడ్డి అని నాకు అనుమానం వస్తుంది. అంతే ఇవాళ మాట్లాడింది దాన్ని బట్టి. అంటే వీళ్ళంతా ఒక మాఫియా. ఈ మాఫియా గ్యాంగు ఏది ఏమన్నా చేయగలిగిన సమర్థులేడు. ఎందుకంటే మనం ఏ అధికారంలో లేనప్పుడే 42,000 కోట్ల రూపాయలు స్కాముల్లో 16 కేసుల్లో A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి 18 నెలలు జైల్లో ఉన్నాళ్ళు. ఏమీ లేనప్పుడు, పదవుల్లో లేనప్పుడు. ఇవాళ పదవులు వచ్చినాయి, ముఖ్యమంత్రులు అయ్యారు, ఒక ప్రాంతానికి రాజుల్లాగా 6 రెడ్లు రాష్ట్రం మొత్తం పంచుకున్నారు. కాబట్టి ఏదన్నా చేయగలిగిన సమర్థులాళ్ళు. అంటే ఇలాంటి కరప్షను, స్కామ్స్, మాఫియాలు గతంలో రన్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు అదే చేస్తున్నారు. వాళ్ళదేం తప్పు లేదు, వాళ్ళు ఎప్పుడు మారలా, వాళ్ళు అలాగ ఉన్నారు. ప్రజలదే తప్పు ఒక్క ఛాన్స్ అని ఇచ్చారు, ఇవాళ చూస్తున్నారు. ఈ 10,000 కోట్లు సెజలు మాయం చేయటం, అంతకుముందు లేపాక్షి చేయలేదా, వ్యాన్ పిక్ చేయలేదా, లేదంటే ఇంకోటి చేయలేదా, అక్కడ బయ్యారం గనులు చేయలేదా, ఏది చేయలే. కాబట్టి మనం ఆలోచనలో మనం మర్చిపోయాం తప్పితే వాళ్ళు ఎప్పుడో చేశారు ఇలాంటి పనులన్నీ, ఇప్పుడు చేస్తున్నారు, రాబోయే రోజుల్లో కూడా చేస్తారు. మళ్ళీ ఇట్లన్నిటికి రాబోయే రోజుల్లో అంతకుముందు ఎలాగైతే 16 నెలల్లో 18 నెలల్లో జైల్లో ఉన్నారో, రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళేది శ్రీకృష్ణ జన్మస్థానానికే. రక్తహీనత వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయి మనకి. అది చాలా మందికి అసలు తెలియట్లేదు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, అవి అసలు మనం ఎందుకు ట్రీట్ చేసుకోవాలి, అవేంటి తెలుసుకోకుండానే మనం ప్రివెంట్ చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ అన్నింటినీ మనం హెల్తీగా తీసుకురావచ్చు. ఈ రక్తహీనతను మనం ఎలా, అలాగే మన గౌరవ కలెక్టర్
శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఐఏఎస్ వారికి అలాగే సీనియర్ సివిల్ జడ్జ్ రత్నకుమార్ సార్ గారికి రియల్ ఎస్టేట్ సెక్రటరీ నల్లపాటు బాలికా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అలాగే విచ్చేసిన బాలికలందరికీ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ రోజున ఎందుకు జరుపుకుంటున్నా, ఎందుకు అంతర్జాతీయంగా ఈ రోజు ఒకటి ప్రకటించాల్సి వచ్చింది అన్నది కూడా చెప్పడం జరిగింది. సో అవి రెప్యుటేషన్ లేకుండా జస్ట్ 2-3 minutes, ఇప్పటికే టైం కూడా 2 hours పైన అయిపోయింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ జెండర్ బయాస్ అన్నది మనం చరిత్రలో నుంచే, అంటే క్రీస్తు పూర్వం జెండర్ బయాస్ అన్నది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశ చరిత్ర చదివినప్పుడు ఆ చరిత్రలో సింధు నాగరికత దగ్గర నుంచి మనకు అవైలబుల్ గా ఉన్న మొత్తం చరిత్ర అంతా తీసుకుంటే ఎక్కడ ఆర్థిక స్థితిగతులు కానీ సామాజిక స్థితిగతులు కానీ మనం ఒకసారి పరిశీలిస్తే, అంటే కేవలం రాజులు వచ్చారు, వాళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారు, వీళ్ళ తర్వాత వాళ్ళు వచ్చారు కాకుండా వెళ్తే అప్పటి నుంచి కూడా మనకి జెండర్ బయాస్ రూట్స్ ఉంటాయి. అంటే మహిళలు కి విద్య అవసరం లేదు, కుటుంబానికి ఇంటికి మాత్రమే పరిమితం అవడం, ఇట్లాంటి అనేక లక్షణాలు అప్పటి నుంచి ఉన్నాయి. అంత రూటెడ్ ఇష్యూ ఇది. తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సమస్య ఉంది కాబట్టి ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇష్యూ ఐడెంటిఫై చేసిన తర్వాత దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారానే దీన్ని మనం ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని ఓవర్కమ్ చేయడానికి వీలవుతాయి. కాబట్టి ఒక స్పెసిఫిక్ డే పెట్టుకొని మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం దాదాపుగా 10-11 సంవత్సరాలుగా. కాలక్రమంగా ముఖ్యంగా ఒక రకంగా చెప్తే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 75 years మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇప్పటికీ సమాజంలో కానీ తల్లిదండ్రుల్లో చాలా మంది తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు కారణంగా, అలాగే అదృష్టవశాత్తు వచ్చినటువంటి అనేక రకాలైన ఆపర్చునిటీస్ కారణంగా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన కృషి ఫలితంగా గత కొన్ని దశాబ్దాలుగా, ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా ఈ అసమానతలు తగ్గి అబ్బాయినా ఒకటే అమ్మాయినా ఒకటే, ఇద్దరికి చదివిద్దాం, ఇద్దరికి మంచి భవిష్యత్తు ఉండాలి, అవకాశాలు ఎట్లాగూ ఉన్నాయి. సో వీటి మూలంగా చాలా మార్పు మనకి ప్రస్తుత సమాజంలో ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా కేవలం ఏదో మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా ఈ రోజు కూడా గుంటూరు సిటీలో కూడా ఏదో ఒక చోట అది పరిజ్ఞానం లేకపోవడం వలనో లేక ఏం చేతనో ఇతర కారణాల వలనో తెలియదు కానీ ఇంకా కొన్ని చోట్ల ఇవి కొన్ని చిన్న ప్రాంతాలలో ఈ అసమానతలు తత్ఫలితంగా వాళ్ళ మీద ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఇవి నిత్యం మనం అక్కడక్కడ నోటీస్ చేస్తూనే ఉన్నాం. నో డౌట్ చాలా చేంజ్ వచ్చింది. మాక్సిమం పర్సెంటేజ్ లో మనకు మార్పు వచ్చినప్పటికీ కూడా నాకు కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి.
అండ్ ఇన్ఫాక్ట్ మన ఇంట్లో అబ్బాయి కనపడకపోతే అంత డిఫరెన్స్ కనపడదు, కానీ కొంచెంసేపు అమ్మాయి కనపడకపోతే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మార్పు మొదలైంది, కానీ ఇంకా ఈ ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తూ ఉంది. గత కొన్ని ప్రభుత్వాలు కూడా ప్రత్యేక కృషి ఎప్పటికప్పుడు చేయడం ఫలితంగా ముందు మాట్లాడిన జడ్జి గారు చాలా చట్టాలు వాటికి సంబంధించిన ఇవి కూడా మీకు అవగాహన ఇచ్చే ఒక ఇది ప్రయత్నం చేశారు. సో వాటి మూలంగా చాలా మార్పు వచ్చినప్పటికీ కూడా ఇంకా కొంత మనం దీని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు చెప్పినట్టుగా అనేక రకాలైన చట్టాలు, ఎక్కడైనా తప్పు జరిగితే వాటి మీద చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. బాలికలకు ముఖ్యంగా ప్రొటెక్షన్స్ చాలానే ఉన్నాయి. అవగాహన లేకపోవడం వల్ల కొన్ని చోట్ల రావట్లేదు, కొన్ని చోట్ల మనం నియమించిన సిబ్బంది కూడా సక్రమంగా వాటిని ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల గట్టిగా ఇంకా కొంత టైం తీసుకుంటా ఉంది. కానీ బట్ తప్పనిసరిగా చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆనరబుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మనము ఏపీ ఎస్డిఎంఏ వారి రిక్వైర్మెంట్ ప్రకారము ఏపీ ఎస్ఐఆర్డి పిఆర్ మనము ఈ ఆపత్ మిత్రాలకి ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, కమ్యూనిటీకి ఎలా సహాయం చేయాలి, మరి ఏదన్నా డిజాస్టర్ నోటీస్ వచ్చినప్పుడు గ్రామస్తుల్ని అక్కడి నుంచి ఎలా బయటికి తరలించాలి, సహాయ క్యాంపులు ఎలా పెట్టాలి, వైద్య సహాయం ఎలా అందించాలి, ఫైర్ యాక్సిడెంట్ అంటే ప్రివెంటివ్గా ఏ చర్యలు తీసుకోవాలి, మా ప్రాణ నష్టం లేకుండా, అంటే మనుషులు కానీ పశువులు కానీ ఎవరికి ప్రాణ నష్టం లేకుండా ఎలా మనము ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాలనే దాని మీద 12 days ట్రైనింగ్, ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, రెడ్ క్రాస్ వాళ్ళు, సో వీళ్ళందరూ ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ మీద చాలా డీటెయిల్గా సమగ్ర శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. 12 రోజులు 10 రోజులు రెసిడెన్షియల్ ట్రైనింగ్, 2 రోజులు ఫీల్డ్కి తీసుకెళ్ళి ఏదైతే ఫ్లడ్ ప్రోన్ వరద ప్రభావం అయ్యే గ్రామం అయితే అక్కడ తీసుకెళ్ళి వరద వచ్చినప్పుడు మనం ఎలా మాక్ డ్రిల్స్ అనమాట, మాక్ ఫైర్ డ్రిల్ కానీ మాక్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఎలా డ్రిల్స్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్. సపోజ్ చెరువుకు వరదలు వస్తే కట్ట దిగిపోతుంటే ఎలా మనము జాగ్రత్తలు తీసుకోవాలనేది నిపుణులైన రిసోర్స్ పర్సన్స్తో మనము ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5400 మంది ఇలాంటి వాలంటీర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఏలూరు జిల్లాకు వచ్చేటప్పటికి 250 మందికి, ముఖ్యంగా ఈ కుక్కునూరు, పోలవరం అటువైపు తెలంగాణ నుంచి మనకి ఏవైతే కలిసిన మండలాల్లో ఎక్కువ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ పోలవరం, కలిదిండి, మరి ఈవెన్ ఏలూరులో రూరల్లో కూడా మొన్న ఫ్లడ్స్ రావడం జరిగింది. ఫ్లడ్ ప్రోన్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కార్యకర్తల్ని ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇది 3 రెసిడెన్షియల్ ప్రోగ్రాము, వీళ్ళకి వసతి, భోజనం అన్ని ఏర్పాట్లు వాళ్ళకి ఇవ్వటము, మళ్ళీ పీపీటీ ద్వారా వాళ్ళకి శిక్షణ కార్యక్రమం పెట్టడం, ప్రతి చాప్టర్ అయిపోయాక వాళ్ళకి ఒక మాక్ టెస్ట్ ఎంతవరకు నేర్చుకున్నారు అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు, మన జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గారు, సిఇఓ జెడ్పీ అందరూ కూడా చాలా శ్రద్ధ వహించి మంచిగా కార్యకర్తల్ని, వాలంటీర్స్ని సెలెక్ట్ చేసి ఏర్పాటు చేశారు. వాళ్ళని మరి పత్రికాముఖంగా అభినందించడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు ఇక్కడ చాలా సీరియస్ ఎఫర్ట్ జరిగింది కాబట్టి ఎలా జరుగుతుందో చూద్దామని ఈరోజు ఈ జిల్లాకి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ బీసీలను సమీక్ష చేస్తూ బీసీల యొక్క ఆశయాలు, బీసీల యొక్క ఆలోచనలు వీటన్నిటిని కూడా నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీని బీసీల వద్దకు తీసుకెళ్లే విధంగా ఓబీసీ మోర్చా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సంస్థాగత నిర్మాణం కోసం ఈ రోజున ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా
ఈ యొక్క పాత్రికేయులను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు భారతీయ మొదట జ్యోతి ప్రజ్వలన చేసుకో. పెద్దలు గౌరవనీయులు యశ్పాల్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, వారికి స్వాగతం సుస్వాగతం. హలో, హలో, ఈరోజున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ ఈరోజు సకల జనుల పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విధంగా ప్రతి ఒక్క సమస్యలో ప్రజల పక్షాన్ని నిలుస్తూ ముందుకెళ్తున్న ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సంస్థాగత నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్లో బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల ఓబీసీ మోర్చా యొక్క పాత్ర, వారికి అండగా నిలబడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లే విధానాల మీద ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ కుటుంబ పార్టీలు ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజుని బీసీలను తొంగలో తొక్కుతున్నాయో వాటన్నిటిపైన చర్చ జరిగే విధంగా ఈ రోజుని రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా సమయం తక్కువ ఉంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని కోరుతున్నాం.
సభాధ్యక్షులు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ గారు, ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి కర్ణాటక వాసి అయినటువంటి సువర్ణ యశ్పాల్ గారు, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ పార్థసారథి గారు, డాక్టర్ పార్థసారథి గారు, ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు తాళ్ల వెంకటేష్ గారు, ఓబీసీ మోర్చా ఇన్ఛార్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరు సూర్యనారాయణ రాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా వెంకట శివనారాయణ గారు, దాసం ఉమామహేశ్వరరావు గారు, పబ్బూరు శ్రీరామ్ గారు, జిల్లా అధ్యక్షులు ఓబీసీ మోర్చా పట్నాయక్ గారు, శ్రీధర్ గారు, ఆర్ముగం గారు, ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సమావేశంలో ఉన్నటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర పదాధికారులు అందరికి కూడా నమస్కరిస్తూ, భారతదేశంలో బడుగు బలహీన వర్గాల జాతీయ అభివృద్ధి కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ జాతిని సమైక్యపరుస్తూ జాతి యొక్క సుదృఢమైన లక్ష్యాలని ఆవిష్కరిస్తూ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏకైక రాజకీయ శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ. ప్రధానంగా భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కొంత అభివృద్ధి చెందిన మాట వాస్తవం, కానీ దానికి పదింతలు అవినీతి బాగా అభివృద్ధి చెందింది భారతదేశంలో. కుటుంబ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి భారతదేశంలో. అభివృద్ధి బాగా ఏమాత్రం దానికి బీజాలు వేసేటువంటి ఆలోచనలు భారతదేశంలో కరువైనాయి. ఈ అంశాన్ని భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని అభివృద్ధి చేసినప్పుడే రైతాంగం కావచ్చు, యువత కావచ్చు, ఓబీసీలు కావచ్చు, అందరి యొక్క అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని మోడీ గారి వేళ ముందుకు వెడుతున్నారు. భారతీయ జనతా పార్టీ లాగా మోడీ యొక్క నాయకత్వంలో ఇంత నైపుణ్యంగా ఆలోచించినటువంటి ప్రభుత్వాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత జరగని మూలంగా 8 సంవత్సరాల కాలంలోనే మోడీ గారి యొక్క నాయకత్వంలో
భారతదేశాన్ని 250 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ప్రపంచ దేశంలో బ్రిటిష్ కూడా ఒక అగ్రరాజ్యం. కానీ ఈవేళ బ్రిటిష్ని తలదన్ని ఆర్థికంగా 5వ స్థానంలో భారతదేశాన్ని తీసుకెళ్లినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఒక ఆర్థికంగా ముందుకు వెళ్ళామంటే, ప్రపంచ దేశంలో బ్రిటిష్తో పోటీ పడి ముందుకు వెళ్ళామంటే దేశం అనేక విధాలుగా ప్రగతిని సాధించింది. దేశంలో మనం గమనించినటువంటి బుల్లెట్ ట్రైన్స్, దేశంలో ఇవాళ యుద్ధ రంగంలో అనేక ఆధునిక పరికరాలని స్వదేశంలోనే తయారు చేయడం, దేశంలో 5G లాంటి వ్యవస్థలు నిర్మాణం చేయడం, గ్రామ స్థాయి దాకా డిజిటల్ ఇండియాని అభివృద్ధి చేయడం, 40,000 జన్ధన్ అకౌంట్లను ఓపెన్ చేయడం, కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ ఇవ్వడం, కోట్ల మందికి ఉచితంగా ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడం, ఇవన్నీ గత ప్రభుత్వాల్లో ఎన్నడూ జరగలేదు. ఇవన్నీ రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. ఇది భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా LED బల్బును ప్రతి ఇంటికి ఇచ్చి, భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా 24/7 కరెంటుని ఇవ్వడమే కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈవేళ కరెంట్ ఇంటికి వెళ్ళాలంటే, కరెంట్లో ఎక్కడ లో వోల్టేజ్ డ్రాప్ లేకుండా ఉండాలంటే, కరెంట్లో ఎక్కువ కరెంటుని వినియోగించుకున్న LED బల్బులు ఇవ్వాలంటే, కరెంట్లో ఈవేళ మనం గమనిస్తే భారతదేశంలో అనేక రకాల ఎనర్జీస్ని హైడ్రోజన్ ద్వారా, రండి శ్రీనివాస్ గారు కూర్చోండి, హైడ్రోజన్ ద్వారా హైడ్రోజన్ తయారు చేస్తూ దాంతో కార్లు నడపాలి, సోలార్ పవర్ని తయారు చేస్తూ వాటితో బ్యాటరీ కార్లు తయారు చేయాలి, ధాన్యం బియ్యం ద్వారా ఇథనాల్ తయారు చేయాలి, చెరుకు ద్వారా ఇథనాల్ తయారు చేయాలి, పెట్రోల్ దిగుమతిని తగ్గించాలి. భారతదేశంలో ఆలోచనలు ఏంటి? కేంద్రం పెట్రోల్ రేట్లు పెరుగుతుంది కాదు, కేంద్రం రాబోయేటువంటి రోజుల్లో డీజిల్ని పెట్రోల్ని దిగుమతిని తగ్గించి, ఇథనాల్ని పెంచి, హైడ్రోజన్ పెంచి, మొలాసిస్ తయారు చేయకుండా పెట్రోల్ దిగుమతిని తగ్గిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ దేశాలకి మనమే సోలార్ పవర్ని అమ్మేటువంటి పరిస్థితి భారతదేశంలో నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తి, శక్తి నరేంద్ర మోడీ. ఇదంతా కూడా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోణం. ఇది మన లాంటి రాష్ట్రాల్లో ఇలాంటివి కనబడవు. మన లాంటి రాష్ట్రాల్లో ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు. ఈ రాష్ట్రాన్ని వేల కోట్లతో, లక్షల కోట్లతో మనం అభివృద్ధి చేస్తున్న గ్రామీణ రంగం దగ్గర నుంచి ఈ దేశంలో బీసీస్లో ఇంకా కూడా వెనకబడినటువంటి పూసల వాళ్ళు, దొమ్మరి వారు, అనేక నిమ్న వర్గాల్ని, పిచ్చుకుంట్ల వాళ్ళు, వీళ్ళ గురించి నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నాడు. ఇది దేశ రాజకీయాల్లో వాళ్ళ గురించి ఆలోచించు ఒక బిఎన్టీని వేసి వాళ్ళ జనాభాని క్యాలిక్యులేట్ చేయమంటే జగన్మోహన్ రెడ్డి దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. ఎవరు ఈ దేశంలో అంత నిమ్న వర్గాల గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఒక నరేంద్ర మోడీ. భారతదేశంలో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు, బీసీస్కి కాన్స్టిట్యూషనల్గా ఒక కమిషన్ వేయడమే కాదు, బీసీస్లో ఇంకా కూడా నిమ్న వర్గాల గురించి ఆలోచించడమే కాదు, ఇది భారతదేశంలో జరిగినటువంటి హిస్టారికల్ ఎవిడెన్సెస్. నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో మనం గమనించవలసినటువంటి అంశాలు. ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రాజకీయాలను గమనిస్తూ ఉంటే
మేము బీసీలకి అగ్రతాంబూలాలు ఇచ్చాం అని పోటీ పడుతూ ఉంటాయి ఈ ప్రభుత్వాలు. తమలపాకులు బీసీలకి అగ్రతాంబూలం కాదు, తమలపాకులు బీసీలకి వ్యాపారాలన్నీ పరిపాలకులకి. ఏ మంత్రి కన్నా విలువ ఉందా అండి? హోంమంత్రి మహిళలకు రక్షణ లేదు. హోంమంత్రి డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయగలదా? బీసీలు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ శాఖల్లో వాళ్ళు పరిపాలించేటువంటి దమ్ము ధైర్యాన్ని ఈ యొక్క రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఇవ్వగలడా? ఒక భారతదేశంలో ఒక మోడీ లాంటి వ్యక్తిని, ఒక బీసీ నిమ్న వర్గాన్ని ప్రధానమంత్రి చేసినట్టు చేయడమే కాదు, ప్రపంచ దేశాలను గనగడలాడించేటువంటి శక్తిని, పూర్తి శక్తిని ఇవాళ మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి బీసీ మంత్రులకి ఎవరికైనా ఇచ్చే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వాలకు ఉందా అని నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వాలు కుటుంబ పార్టీలు. ఈ ప్రభుత్వాలు ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, వేల కోట్ల రూపాయల అవినీతి చేయాలి, అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆమడ దూరంలో తీసుకువెళ్ళాలి, మైండ్ గేమ్ రాజకీయాలతో రాజకీయాలు నడపాలి. ఇది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు. ఈ మైండ్ గేమ్ రాజకీయాలకి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నది, ఆలోచిస్తున్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మాత్రమే. దేశం అభివృద్ధి చెందాలంటే ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్ట్రాటజిక్ డెవలప్మెంట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి, సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని నరేంద్ర మోడీ గారు వదలరు. డిఫెన్స్కి ఎన్నో విధాలుగా మన యొక్క రక్షణ రంగం అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెంది తీరవలసిందే. ఈ రక్షణ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో కానీ, రక్షణ రంగానికి సంబంధించి విజయనగరంలో కానీ, రక్షణ రంగానికి సంబంధించి విశాఖపట్నం యొక్క సీ కోస్ట్ను కానీ లక్షల కోట్ల అభివృద్ధి చేయడం జాతి కోసం, దేశం కోసం. ఇవాళ ఓఎన్జీసీలో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెట్రోల్ని, డీజిల్ని, అక్కడి నుంచి గ్యాస్ని సమీకరించడం దేశం కోసం. ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజికల్ డెవలప్మెంట్ పాయింట్ అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి అనేక రంగాలుగా అభివృద్ధి చేస్తున్నామంటే విశాఖపట్నంలో ఈవేళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, కడపలో ఎయిర్పోర్ట్ కానీ, కర్నూలులో ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ రావడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇస్ ద స్ట్రాటజికల్ పాయింట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఈ విషయాలు ఇక్కడున్న ఈ 8 సంవత్సరాల రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం విడిపోక ముందు ఏం చేద్దాం, ఈ రాష్ట్రం విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఏమి చర్చిద్దాం. ఇవాళ పరిపాలించే పార్టీ కానీ, గతంలో పరిపాలించే పార్టీ కానీ వాటి మీద ఏ మాత్రం కూడా బ్లూ ప్రింట్ లేదు, ఏ మాత్రం కూడా ఆలోచన లేదు. వాళ్ళ భద్రాచలం గురించి మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం పోతే ఇవాళ కెవ్వుని కేకేసే కేసీఆర్కి ఒక్కడు కూడా సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేని రాజకీయాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అధికారులు ఉన్నాయి.